Welcome to IICE. Let us start explanation for RRB Officer Assistant. RRB Office Assistant Mains Grant Test 23 English, right? Let us start with the first question. ఇక్కడ మనకి 121 నుంచి 125 క్వశ్చన్స్ ఉన్నాయి. ఫస్ట్ మనం డైరెక్షన్స్ చూద్దాం, తర్వాత క్వశ్చన్స్ ఆన్సర్ చేద్దాం. ఓకే, సో డైరెక్షన్స్ ఏమన్నా చూడండి. ఇక్కడ in each question below a word is used in 4 different ways, numbered A to D. Choose the option in which the usage of the word is incorrect or inappropriate. If it is used correctly in every sentence, choose option E as your answer or as your choice. మనకి ఏమడిగారంటే మనకి వర్డ్ యూసేజ్ పైన క్వశ్చన్స్ ఉన్నాయి. మన ఇక్కడ 121 నుంచి 125 వరకు ఉన్న క్వశ్చన్స్ మనకి ఏంటి, వర్డ్ యూసేజ్. ఒక వర్డ్ ఇచ్చాడు, ఆ వర్డ్ యొక్క యూసేజ్ని 4 స్టేట్మెంట్స్లో ఇచ్చాడు. వాటిలో ఎక్కడ మనకి కరెక్ట్ యూసేజ్ లేదు, ఎక్కడైతే ఇన్అప్రోప్రియేట్ యూసేజ్ ఉందో దాన్ని మనం ఆన్సర్గా చూస్ చేసుకోవాలంట. రైట్, ఒకవేళ అన్ని కరెక్ట్గానే ఉంటే మనకి ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ ఈ అవుతుంది. రైట్, సో లెట్ us డూ దట్. మనకి ఫస్ట్ ఇచ్చిన మనకి ఏంటి కదా, సో అప్రైజ్. సో ఫస్ట్ వర్డ్ మనకి ఏంటి, అప్రైజ్. సో అప్రైజ్ అనే వర్డ్ చూడగానే మనకి ఏం కావాలంటే ఇలాంటిది మనకి ఇంకో వర్డ్ స్ట్రైక్ కావాలి. రైట్, అది ఏమవుతుందంటే మనకి సో అప్రైజ్. సో ఇక్కడ మనకి ఈ ఫస్ట్ అయితే మనకి చూద్దాం, మనకి ఉంది అప్రైజ్ ఉందా, ఇలాంటి వర్డ్ ఇంకోటి మనకి ఏముంటుందంటే అప్రైజ్. సేమ్ హోమోఫోన్స్ అంటాం, వీటిని ఏమంటాం మనం, హోమోఫోన్స్ అంటాం. రైట్, అప్రైజ్ APPRAISE, అప్రైజ్ APPRISE, అప్రైజ్. మనకి రెండు కూడా మనకి ఏమవుతాయి, సేమ్ సౌండ్ ఇస్తాయి, హోమోఫోన్స్, బట్ మీనింగ్స్ అనేవి డిఫరెంట్ ఉంటాయి. రైట్, ఇక్కడ మనకి APPRAISE అప్రైజ్ అంటే మీనింగ్ ఏంటంటే మనకి యూ కెన్ సే ఎవాల్యుయేట్. ఏమని చెప్పొచ్చు మనం, ఎవాల్యుయేట్ అని చెప్పొచ్చు, ఎవాల్యుయేట్ అప్రైజ్. ఓకే, మరి ఇక్కడ అప్రైజ్ అంటే మీనింగ్ ఏంటి, ఇక్కడ మనకి ఇన్ఫార్మ్ ఆర్ టెల్ సమ్వన్, ఇన్ఫార్మ్ ఆర్ టెల్, మీనింగ్స్ ఏమైనా డిఫరెంట్ ఉంటాయి. రైట్, ఇక్కడ మనకి APPRAISE అప్రైజ్ అంటే మీనింగ్ ఏంటి, ఎవాల్యుయేట్ అంటాం. ఓకేనా, APPRISE అప్రైజ్ అంటే మీనింగ్ ఏంటి, ఇన్ఫార్మ్ ఆర్ టెల్ సమ్వన్. కాబట్టి ఇప్పుడు మనకి అడిగింది ఏంటి, మనకి APPRISE అప్రైజ్ అడిగాడు కాబట్టి మీనింగ్ ఏం రావాలి, ఎవాల్యుయేట్. సో ఎవాల్యుయేట్ అనే మీనింగ్ ఎక్కడైతే వస్తుందో అక్కడ మాత్రమే ఆ యూసేజ్ కరెక్ట్గా ఉన్నట్టు. లేదంటే మనం ఏం చేయాలి దాన్ని, రైట్, సో ఆప్షన్ అంటే రాంగ్ యూసేజ్ కాబట్టి దాన్ని ఆన్సర్గా చూస్ చేసుకో. ఓకేనా, లెట్ us డూ దట్. ఫస్ట్ స్టేట్మెంట్ చూద్దాం, మనకి ఏముందో, ద ప్రెసిడెంట్ అప్రోప్రియేట్లీ అప్రైజ్డ్ రస్సెల్ అండ్ ఫైనాన్షియల్ టైమ్స్ రీడర్స్ దట్ he had already signed into Law and National Peace and Recommendation Commission Act. ఇక్కడ మనకి క్లియర్గా ఏమర్థం అవుతుందంటే ఇక్కడ మనకి ఏ సెన్స్ రావాలి, సో ద ప్రెసిడెంట్ అప్రోప్రియేట్లీ ఇన్ఫార్మ్డ్ అని రావాలి. ఇన్ఫార్మ్డ్ రస్సెల్ అండ్ ఫైనాన్షియల్ టైమ్స్, ఇన్ఫార్మ్ అంటే ఇక్కడ మనకి మీనింగ్ ఏం రావాలి, ఇన్ఫార్మ్డ్ అని రావాలి. కానీ చూజ్ చేసుకునే వర్డ్ ఏంటి, PRAISE తీసుకున్నాం, అంటే మనకి ఎవాల్యుయేటెడ్ మీనింగ్ తీసుకున్నాం కాబట్టి ఆబ్వియస్గా ఇది రాంగ్ యూసేజ్ కదా, ఇది రాకూడదు. ఇక్కడ మనకి ఏం రావాలి, APPRISE రావాలి. ఇక్కడ కానీ ఏం యూజ్ చేశాడు, RAISE యూజ్ చేశాడు కాబట్టి దిస్ వన్ ఈజ్ రాంగ్. కాబట్టి దీన్ని మనకి ఏం తీసుకోవచ్చు, ఆన్సర్గా తీసుకోవచ్చు. ఎక్కడైతే మనకి రాంగ్ యూసేజ్ ఉంటుందో, ఎక్కడైతే ఇన్అప్రోప్రియేట్ యూసేజ్ ఉంటుందో అదే మన ఆన్సర్ అవుతుంది. రైట్, కాబట్టి ఏ ఈజ్ ద ఆన్సర్. ఇప్పుడు రిమైనింగ్ మనం చెక్ చేద్దాం. రైట్, ఇన్ కార్పొరేషన్ విత్ అదర్ ప్రొఫెషనల్స్ సోషల్ వర్కర్స్ విల్ అప్రైజ్ ద ఇండివిజువల్ నీడ్స్. ఇక్కడ మనకి ఏముంది, ఇండివిజువల్ నీడ్స్ ని వాళ్ళు ఏం చేస్తారు, ఎవాల్యుయేట్ చేస్తారు. సరిపోయింది లేదా, ఎవాల్యుయేట్ అనే మీనింగ్ ఇక్కడ సరిపోతుంది లేదా, ఎవాల్యుయేట్. కాబట్టి సో మీనింగ్ ఓకే. సో కాబట్టి సెకండ్ వన్ ఈజ్ కరెక్ట్. సెకండ్ వన్ ఈజ్ కరెక్ట్ కాబట్టి మనకి కరెక్ట్ యూసేజ్ అనేది కాకూడదు. మనకి ఏం కావాలి, ఇన్కరెక్ట్ యూసేజ్ కావాలి, ఇన్అప్రోప్రియేట్ యూసేజ్ కావాలి. కాబట్టి దీన్ని ఏం చేస్తారు, ఎలిమినేట్ చేయండి. నెక్స్ట్ వన్, హీ కూల్లీ అప్రైజ్డ్ ద సిచ్యువేషన్. సిచ్యువేషన్ ఏం చేశాడు, ఎవాల్యుయేట్ చేశాడు. సిచ్యువేషన్ ఏం చేశాడు, ఎవాల్యుయేట్ చేశాడు. కాబట్టి ఇది కూడా మనకి కరెక్ట్ గానే ఉంది. రైట్, మీనింగ్ కరెక్ట్ గానే ఉంది కాబట్టి దీన్ని కూడా ఏం చేస్తారు, ఎలిమినేట్ చేయండి. రైట్, ఎందుకంటే మనకు కావాల్సింది ఏంటి, ఇన్కరెక్ట్ యూసేజ్. నెక్స్ట్ వన్, సో దిస్ ప్రాంప్టెడ్ మెనీ ఎంప్లాయర్స్ టు అప్రైజ్ దేర్ సెలక్షన్ సో అండ్ రిక్రూట్మెంట్ పాలసీస్. సెలక్షన్ అండ్ రిక్రూట్మెంట్ పాలసీ ఏం చేస్తారు, వీళ్ళు అప్రైజ్ అండ్ మీనింగ్ ఏంటి, ఎవాల్యుయేట్ చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ కూడా యూసేజ్ కరెక్ట్ గానే ఉంది కాబట్టి దీన్ని కూడా ఏం చేస్తారు, ఎలిమినేట్ చేస్తారు. రైట్, అంటే ఇచ్చిన 4 స్టేట్మెంట్స్ లో ఒక్క స్టేట్మెంట్ లో మాత్రమే ఇది ఇన్అప్రోప్రియేట్ యూసేజ్ ఉంది కాబట్టి దాన్ని మనం ఏం తీసుకోవచ్చు, ఆన్సర్ గా తీసుకోవచ్చు. సో దట్ ఈస్ వై ఫర్ క్వశ్చన్ నెంబర్ 121 అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ ఏ. లెట్ us go for the next question. లెట్ us ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ 122. మనకి ఇచ్చింది మనకి ఏంటి, క్రెడ్యులస్. నార్మల్గా క్రెడ్యులస్ అంటే మీనింగ్ చూద్దాం. నాకు క్రెడ్యులస్ ఉంది కదా, మనకి రూట్ వర్డ్ ఉంది క్రెడ్. మనకి ఎప్పుడైనా సరే క్రెడ్ కానీ ఫిట్ కానీ వస్తే, క్రెడ్ కానీ లేదంటే ఫిట్ కానీ వస్తే వీటి మీనింగ్ ఏంటంటే బిలీఫ్ అని కానీ, ఓకే, లేదంటే ట్రస్ట్ అని కానీ, లేదంటే ఫెయిత్ అని కానీ, ఈ మీనింగ్స్తో వస్తాయండి. ఓకేనా, మనకి ఎప్పుడైనా సరే క్రెడ్ కానీ ఫిట్ కానీ వస్తే అక్కడ మీనింగ్స్ ఏముంటాయి, బిలీఫ్ కానీ ట్రస్ట్ కానీ ఫెయిత్ అని కానీ వస్తాయి. మనకి క్రెడిబుల్, ఇన్క్రెడిబుల్, క్రెడ్యులస్, ఇన్క్రెడ్యులస్, ఓకే, సో ఇలా అక్రిడియేషన్. ఓకేనా, సో ఇలాంటివన్నీ మనకి ఏమొస్తున్నాయి, మనకి సో క్రెడ్. అదేవిధంగా కాన్ఫిడెన్స్, డిఫిడెన్స్, కాన్ఫిడెంటే,
ఓకేనా. సో ఫిడిలిటీ ఇవన్నీ మనకి ఏమొస్తున్నాయి, ఫిట్ అంటే క్రెడ్ కానీ ఫిట్ కానీ వస్తే అక్కడ ఏమొస్తుంది మనకి, ట్రస్ట్ అని కానీ ఫెయిత్ అని కానీ బిలీఫ్ అని వస్తుంది రైట్. ఇక్కడ మనకి ఏముంది, క్రెడ్యులస్. సో క్రెడ్యులస్ ఎవరిని అంటామంటే ఎవరైతే చెప్పినవన్నీ నమ్మేస్తారు, ఎవరైతే చెప్పినవన్నీ నమ్మేస్తారో అలాంటి పర్సన్ని డిస్క్రైబ్ చేసేటప్పుడు మనం ఏమంటామంటే క్రెడ్యులస్ అంటాం. ఎవరైతే చెప్పినవన్నీ నమ్మేస్తాడో అలాంటి పర్సన్ని డిస్క్రైబ్ చేసేటప్పుడు మనం ఏమంటాం, మనం క్రెడ్యులస్ అంటాం. దీన్ని మనం ఏమనొచ్చు అంటే గుల్లిబుల్ అని కూడా అనొచ్చు. గుల్లిబుల్ లేదంటే నైవ్, గుల్లిబుల్, నైవ్. సమ్ టైమ్స్ దీన్ని మనం ఏమంటామంటే ఇన్నోసెంట్ అని కూడా అనొచ్చు. ఇన్నోసెంట్ అంటే ఎవరైతే చెప్పినవన్నీ నమ్మేస్తారో, ఎవరైతే చెప్పినవన్నీ నమ్మేస్తారో వాళ్ళు ఏమంటాము, క్రెడ్యులస్. ఇప్పుడైతే ఈ మీనింగ్ అనేది ఇక్కడ మనకి యూసేజ్ కరెక్ట్గా ఉందో లేదో చూద్దాం రైట్. ఫస్ట్ వన్, బికాస్ మై బ్రదర్ ఈజ్ ఏ క్రెడ్యులస్ కన్జ్యూమర్, హీ ఈజ్ ఏ సేల్స్ పర్సన్ డ్రీమ్. ఇక్కడ మనకి కంటెక్స్ట్ సరిపోయింది లేదా, సేల్స్ పర్సన్ డ్యూటీ ఏంటి ఇక్కడ. సో సేల్స్ పర్సన్ ఏం చేస్తారంటే మనల్ని కన్విన్స్ చేస్తారు, అవునా కదా. ఆ ప్రొడక్ట్ గురించి మనం చెప్పి మనల్ని కన్విన్స్ చేసి ఆ ప్రొడక్ట్ అనేది మన చేతి కొనిపిస్తాడు. అలాంటప్పుడు దాన్ని ఏమంటాం మనం, సో రైట్. ఇప్పుడు ఏమైనా క్రెడ్యులస్, ఒకవేళ మనం క్రెడ్యులస్ అనుకోండి, మనం వాడు చెప్పిన ఏంటి నమ్మేసాం అనుకోండి, మనం ఏం చేస్తాం, కొనేస్తామా లేదా, దట్స్ వాట్. అంటే ఇక్కడ ఏమంటాడంటే చూడండి మనకి, బికాస్ మై బ్రదర్ ఈజ్ ఎ క్రెడ్యులస్ పర్సన్ అంటే మా బ్రదర్ అలాంటి వాడు చెప్పినవన్నీ నమ్మేస్తాడు కాబట్టి అలాంటి పర్సన్ సేల్స్ పర్సన్కి ఏమవుతాడు, డ్రీమ్ అవుతాడు. ఎందుకంటే సేల్స్ పర్సన్ ఏమనుకో ఆలోచిస్తాడు, వాడు చెప్పినవన్నీ నమ్మేవాడిని వాడు కోరుకుంటాడు, అవును కదా. సేల్స్ పర్సన్ ఏం కోరుకుంటాడు, వాడు చెప్పే విషయాలన్నీ నమ్మి వాడి ప్రొడక్ట్ని ఎవరైతే కొనుక్కుంటాడో సో కొనుక్కునే విధంగా ఆలోచిస్తాడు. కాబట్టి సేల్స్ పర్సన్ డ్రీమ్ అని ఎందుకన్నామంటే మా బ్రదర్ ఏం చేస్తున్నాడు, ఆ సేల్స్ పర్సన్ చెప్పినవన్నీ నమ్మేసే పొజిషన్లో ఉన్నాడు, ఎందుకంటే క్రెడ్యులస్ కాబట్టి ఇక్కడ యూసేజ్ అనేది కరెక్ట్గానే ఉంది, క్రెడ్యులస్. నెక్స్ట్ వన్, even though there was very little evidence, the credulous jury decided the defendant was guilty. Okay, ఇక్కడ even though contrast, మనకి ఏంటి కాంట్రాస్ట్, there was very little evidence. ఇక్కడ very little evidence మీనింగ్ ఏంటి, no evidence. ఎప్పుడు కూడా మనకి లిటిల్ అనేది వితౌట్ ఎనీ ఆర్టికల్ వస్తే దాని మీనింగ్ ఏంటంటే నో అని, ఓకేనా. లిటిల్ కానీ ఫ్యూ కానీ వితౌట్ ఎనీ ఆర్టికల్స్ వస్తే దాని మీనింగ్ ఏంటి, నో అని. నో ఎవిడెన్స్ లేకపోయినా కానీ ఏం చేశారు, ఈ డిఫెండెంట్ని గిల్టీగా, డిఫెండెంట్ ఎవరంటే ఎవడైతే ఛార్జ్ ఫేస్ చేస్తున్నాడో, ఎవడైతే అక్యూజ్డో వాడిని ఏమంటామంటే మనం డిఫెండెంట్ అంటాం. ఓకే, సో వాడిని ఎలా డిక్లేర్ చేశారంటే గిల్టీగా డిక్లేర్ చేశారంటే ఎందుకు, బికాస్ దే ఆర్ క్రెడ్యులస్. సో ఒకటి నెయివ్. సో నెయివ్ కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే సో డిసైడ్ చేశారు. ఎవరు డిసైడ్ చేశారు, వాడు సో గిల్టీ అని డిసైడ్ చేశారు. ఇక్కడ కూడా యూసేజ్ మనకి కరెక్ట్గానే ఉంది కాబట్టి బి ఈజ్ ఆల్సో కరెక్ట్. నెక్స్ట్ వన్, థర్డ్ వర్డ్ చూద్దాం అండ్ సిలో మనకి ఏముంది, రిఫరెన్స్ క్రెడ్యులస్ సోర్సెస్ టు స్ట్రెంగ్థెన్ యువర్ ఆర్గ్యుమెంట్. చూడండి, రిఫరెన్స్ క్రెడ్యులస్ సోర్సెస్ అంటామా, నో. మనకి ఇది యూసేజ్ అయితే కరెక్ట్గా రైట్. రిఫరెన్స్ క్రెడ్యులస్ సోర్సెస్ టు స్ట్రెంగ్థెన్ యువర్ ఆర్గ్యుమెంట్, యూ కెనాట్ సే దిస్ వన్ రైట్. అంటే ఈ సిచ్యువేషన్ మనకి క్రెడ్యులస్ అనే యూసేజ్ అనేది మనకి సరిపోవట్లేదు కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుంది, సి. ఎందుకంటే అసలు ఇది మీనింగ్లెస్ రైట్. రిఫరెన్స్ క్రెడ్యులస్ సోర్సెస్, రిఫరెన్స్ మనకి ఏంటి, నౌన్, క్రెడ్యులస్ యాడ్జెక్టివ్, ఇది మళ్ళీ ఏంటి, నౌన్. సో మనకి గ్రామటికల్ స్ట్రక్చరే కరెక్ట్గా లేదు కాబట్టి యూ కెనాట్ టేక్ సి యాజ్ ద అప్రోప్రియేట్ యూసేజ్. కాబట్టి మనకు కావాల్సింది కూడా అదే కదా, ఇన్అప్రోప్రియేట్ యూసేజ్ ఆర్ ఇన్కరెక్ట్ యూసేజ్. ఇచ్చిన దాంట్లో మనకి సి అనేది మనకి ఏంటి, ఇన్కరెక్ట్ యూసేజ్. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది, సి. ఇప్పుడు డి చూద్దాం. డీలో మనకి ఏముంది, బికాస్ ద క్రెడ్యులస్ పబ్లిక్ వాంటెడ్ టు బిలీవ్. సో ఇక్కడ మనకి ఉందా, వాంటెడ్, క్రెడ్యులస్ పబ్లిక్ వాంటెడ్ టు బిలీవ్, సరిపోయిందా లేదా, వాంటెడ్ టు బిలీవ్. మనం దేని గురించి మాట్లాడుతుంది, దాని గురించి మాట్లాడుతున్నాం కదా. సో ఈజీగా నమ్మేస్తుందని ఏమంటాం, క్రెడ్యులస్ అంటాం. బికాస్ ద క్రెడ్యులస్ పబ్లిక్ వాంటెడ్ టు బిలీవ్ ద కిల్లర్ వాజ్ ఆఫ్ ద స్ట్రీట్స్, దే నెవర్ క్వశ్చన్ ద అరెస్ట్ ఆఫ్ ఎన్ ఇన్నోసెంట్ మ్యాన్. సో దట్స్ వాట్ ఇక్కడ మనకి అదే మీనింగ్ కన్వే అవుతుంది. సో ఈ పబ్లిక్ ఏం కోరుకున్నారు, ఎలాంటి పబ్లిక్, వీళ్ళు చెప్పిందంతా నమ్మేసేవాళ్ళు, ఓకేనా. సో కాబట్టి క్రెడ్యులస్ పబ్లిక్ వాంటెడ్ టు బిలీవ్, సో వాళ్ళు నమ్ముదాం అనుకున్నారు. ఏం నమ్ముదాం అనుకున్నారు, ద కిల్లర్ వాజ్ ఆఫ్ ద స్ట్రీట్. సో కిల్లర్ అనేవాడు సో స్ట్రీట్ లోంచి వెళ్ళిపోయినట్టు వాడిని పోలీసులు, ఇక్కడ దీని మీనింగ్ ఏంటంటే ఆఫ్ ద స్ట్రీట్ అండ్ మీనింగ్ ఏంటంటే పోలీసులు వాడిని అరెస్ట్ చేశారు కాబట్టి ఇంక వాడు మనకి కనిపించడు, మన స్ట్రీట్లో వాడు ఉండడు, మన దగ్గర వాడు ఉండడు, మన ప్లేస్లో వాడు ఉండడు అని నమ్ముతున్నారంట. దట్స్ వాట్ క్రెడ్యులస్ మీన్స్. కాబట్టి ఇక్కడ ఈ క్రెడ్యులస్కి ఆ బిలీఫ్కి మనకి సరిపోతుంది కాబట్టి ఇక్కడ కూడా యూసేజ్ కరెక్ట్గానే ఉంది కాబట్టి దీన్ని ఏం చేస్తాం, మనం ఎలిమినేట్ చేస్తాం. అంటే మనకి ఏని ఎలిమినేట్ చేయాలి, బిని ఎలిమినేట్ చేయాలి, డీని ఎలిమినేట్ చేయాలి. ఎందుకంటే అన్నింటిలో యూసేజ్ కరెక్ట్గా ఉంది. ఎందుకంటే మనకు కావాల్సింది ఏంటి, ఇన్కరెక్ట్ యూసేజ్. అలాంటి ఎక్కడ ఉంది, మనకి ఆప్షన్ సిలో ఉంది కాబట్టి మన ఆన్సర్ అవుతుందంటే సి. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 122 అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ సి. లెట్ us go for the next question. Let us answer question number 123. మనకి ఎవరికి చూడడానికి ఫ్లాంట్. నార్మల్గా ఫ్లాంట్ అంటే మీనింగ్ ఏంటంటే డిస్ప్లే ఆర్ షో. ఫ్లాంట్ అంటే మీనింగ్ ఏంటి మనకి, డిస్ప్లే ఆర్ షో. దాన్ని ఏమంటామంటే మనం ఫ్లాంట్ అంటాం. ఇప్పుడు ఈ వర్డ్ అనేది ప్రాపర్గా యూజ్ చేశారో లేదో చూద్దాం రైట్. సో ఫస్ట్ వన్, వైల్ మెనీ పీపుల్ లవ్ టు ఫ్లాంట్ దేర్ పొజిషన్స్. కాబట్టి ఇక్కడ మనకి పొజిషన్స్, ఓకేనా, వాళ్ళకున్న ఓనర్షిప్ని ఫ్లాంట్ చేయడం కోసం, చూపించడం కోసం ఏం చేస్తారు, సో లవ్, ఓకేనా. మెనీ పీపుల్ లవ్ టు ఫ్లాంట్ దేర్
పొజిషన్, షో దేర్ పొజిషన్. కాబట్టి మీనింగ్ సరిగ్గానే ఉంది కదా. ఐ ప్రిఫర్ పీపుల్ దట్ కీప్ ఏ లో ప్రొఫైల్. కాబట్టి సో ఇక్కడ మనకి క్లియర్గా మనకు అనుకున్న మీనింగ్ కన్వే అవుతుంది కదా, పొజిషన్స్ని చూపిస్తారు అని అంటున్నాం. కాబట్టి యూసేజ్ కరెక్ట్గానే ఉంది కాబట్టి దీన్ని ఏం చేస్తాం మనం, ఎలిమినేట్ చేస్తాం. నెక్స్ట్ వన్, ద ఆర్కెస్ట్రా డిసైడెడ్ టు ఫ్లాంట్ కన్వెన్షన్ అండ్ ట్రెడిషన్ అండ్ వేర్ దేర్ ఎవ్రీడే క్లోత్స్ ఫర్ ద కన్సర్ట్. ఇక్కడ మనకి ఏముంది, డిసైడెడ్ టు ఫ్లాంట్ కన్వెన్షన్ అంటామా. సో ఇక్కడ ఉంది ట్రెడిషన్ని ఫ్లాంట్ చేస్తారా, నో యూ కెనాట్ ఫ్లాంట్ ట్రెడిషన్. కాబట్టి ట్రెడిషన్ని మనం ఫ్లాంట్ చేయం, ఓకేనా. కాబట్టి యూ కెనాట్ టేక్ సో ఆప్షన్. సో మనకి బీలో మనకి ఏముంది, మిస్టేక్ ఉంది. బీలో మనకి యూసేజ్ మిస్టేక్ ఉంది కాబట్టి సో ఆన్సర్ ఏమవుతుంది మనకి బి అవుతుంది. ఎందుకంటే మనకి ద ఆర్కెస్ట్రా డిసైడెడ్ టు ఫ్లాంట్ కన్వెన్షన్ అండ్ ట్రెడిషన్. ట్రెడిషన్ని మనం డిస్ప్లే చేయడానికి లేదు, ట్రెడిషన్ని మనం ఫ్లాంట్ చేయం, ఓకేనా. పొజిషన్స్ మనం ఫ్లాంట్ చేయొచ్చు కానీ ట్రెడిషన్ని మనం ఫ్లాంట్ చేయలేం. కాబట్టి యూ కెనాట్ టేక్ దట్ వన్. నెక్స్ట్ మనం చూద్దాం, డొనాల్డ్ ట్రంప్ లవ్స్ టు ఫ్లాంట్ హిస్ వెల్త్. మనం ఏం చేయొచ్చు, మనం వెల్త్ని ఏం చేయొచ్చు అగైన్, ఇక్కడ మనకి పొజిషన్ ఉంది కదా, పొజిషన్స్ వెల్త్ సిమిలర్ ఐడియాస్. కాబట్టి ఏం చేయొచ్చు, మనం ఫ్లాంట్ చేయొచ్చు, ఓకేనా. సో డిస్ప్లే చేయొచ్చు. కాబట్టి సో ఇక్కడ యూసేజ్ కరెక్ట్గా ఉంది కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేయాలి. నెక్స్ట్ వన్, సో ఫ్లావియో వాస్ ఫ్లాంటింగ్ హిస్ ట్యాన్ ఇన్ పెయిర్ ఆఫ్ వైట్ ట్రంక్స్. ఇక్కడ మనకి ఏముంది, ఇక్కడ ఆయన ట్యాన్ గురించి, ఆయన కలర్ గురించి, ఓకేనా. బాడీ కలర్ని ఏం చేస్తున్నాడంట, ఫ్లాంట్ చేస్తున్నాడు, డిస్ప్లే చేస్తాడు. ఇక్కడ మనకి బాడీ కలర్ని ఏం చేయొచ్చు, మనం డిస్ప్లే చేయొచ్చు. కాబట్టి ఇది కూడా కరెక్ట్. అంటే మనకి ఇచ్చిన వాటిలో రైట్. సో డి కరెక్టే, బి కరెక్టే, ఇంకా ఏ కరెక్ట్, బి సో సి కరెక్టే, ఇంకా డి కూడా కరెక్ట్. ఇవన్నీ కూడా కరెక్ట్ యూసేజ్ ఉంది కాబట్టి నేను చేయాలని ఎలిమినేట్ చేయాలి. ఇచ్చిన వాటిలో ఒకే ఒకటి రాంగ్ యూసేజ్ ఉంది కదా ఏంటి ఇక్కడ. సో ద ఆర్కెస్ట్రా డిసైడెడ్ టు ఫ్లాంట్ కన్వెన్షన్ ఆ ట్రెడిషన్ అండ్ వేర్ దేర్ ఎవ్రీడే కర్స్ ఫర్ ద కన్సర్ట్. ఇక్కడ మనకి ఈ ఫ్లాంట్ అనేది మనకి సరిగ్గా కన్వే అవ్వట్లేదు కాబట్టి యూ క్యాన్ ఎలిమినేట్. అది ఇన్కరెక్ట్ యూసేజ్ ఏదంటే ఇన్అప్రోప్రియేట్ యూసేజ్. కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుంది మనకి బి. సో ఫర్ దిస్ క్వశ్చన్ నెంబర్ 123 అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ బి. Option B is the answer, right? Let us go for the next question. Let us answer question number 124. మనకి question number 124 ఏమడిగా చూడండి, మనకి అన్బేరబుల్. నార్మల్గా మనకి అన్బేరబుల్ అంటే మనకి బేర్ అంటే టాలరేట్, బేర్ అంటే మనకి ఏంటి టాలరేట్. ఇక్కడ మనకి ఏముంది, అన్బేరబుల్. దట్ అన్బేరబుల్ మీనింగ్ ఏంటి మనకి ఇంటాలరేట్, ఇంటాలరబుల్. ఇంటాలరబుల్, ఓకేనా. సో టాలరేట్ చేయలేకపోతే ఏమంటాం, ఇంటాలరేట్, అన్బేరబుల్ అంటాం. అలాంటి మీనింగ్ ఇక్కడ మనకు కన్వే అవుతుందో లేదో చూద్దాం, రైట్. సో ఏ డెలిగేషన్ ఆఫ్ కౌన్సిలర్స్ ఈజ్ లాబియింగ్ ద గవర్నమెంట్ బికాస్ దే సే ద నాయిస్ ఈజ్ అన్బేరబుల్. నాయిస్ అనేది భరించలేని విధంగా ఉందంట. కాబట్టి మీనింగ్ సరిపోయిందా, నాయిస్ ఈజ్ అన్బేరబుల్. మనకి మీనింగ్ సరిగ్గానే ఉంది కాబట్టి యూసేజ్ కరెక్ట్గా ఉంది కాబట్టి మనం ఏం చేయాలి, ఎలిమినేట్ చేయాలి. ఎందుకంటే మనకు కావాల్సింది ఏంటి, ఇన్కరెక్ట్ యూసేజ్, రైట్. నెక్స్ట్ వన్, సో దిస్ ఆర్గ్యుమెంట్ ఈజ్ అన్బేరబుల్ ఫ్రమ్ అన్ ఇంటెలెక్చువల్, మోరల్ అండ్ ప్రాక్టికల్ స్టాండ్ పాయింట్. మనకి ఆర్గ్యుమెంట్ అనేది ఇప్పుడు కూడా మనకి బేరబుల్, అన్బేరబుల్ అని చెప్పలేం. కాబట్టి ఈ యూసేజ్ రాంగ్ యూసేజ్, అవునా కదా. ఆర్గ్యుమెంట్ మనం బేరబుల్, అన్బేరబుల్ అని చెప్పలేం. కాబట్టి ఇక్కడ మనకి రాంగ్ యూసేజ్ ఉంది కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుంది బి. ఇప్పుడు నెక్స్ట్ సి చూద్దాం. సిలో మనకి ఏముంది, ఆల్ ఐ రిమెంబర్ ఆఫ్ చైల్డ్ బర్త్ వాజ్ ద అన్బేరబుల్ పెయిన్. పెయిన్ అనేది మనకి ఏముంది, అన్బేరబుల్ అయ్యే ఛాన్స్ ఉంది. పెయిన్ మనం ఏమనొచ్చు, అన్బేరబుల్ పెయిన్ అని చెప్పొచ్చు. కాబట్టి ఇక్కడ యూసేజ్ కరెక్ట్గానే ఉంది, అన్బేరబుల్ పెయిన్, భరించలేనంత నొప్పి. కాబట్టి సో యూసేజ్ కరెక్ట్గానే ఉంది కాబట్టి దీన్ని ఏం చేస్తాం, ఎలిమినేట్ చేస్తాం, రైట్. నెక్స్ట్ వన్, ద గ్రీఫ్. ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నాం, గ్రీఫ్, సాడ్నెస్ గురించి మాట్లాడుతున్నాం. గ్రీఫ్ సో ఫెల్ట్ ఓవర్ హెలెన్స్ డెత్ వాజ్ ఆల్మోస్ట్ అన్బేరబుల్. గ్రీఫ్ అనేది భరించలేని బాధ. కాబట్టి గ్రీఫ్ అన్బేరబుల్ అనేది సూట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ కూడా యూసేజ్ కరెక్ట్గానే ఉంది. యూసేజ్ కరెక్ట్గా ఉంది కాబట్టి ఏం చేయాలి, ఎలిమినేట్ చేయాలంటే ఇచ్చిన వాటిల్లో ఒకే ఒక స్టేట్మెంట్లో ఇన్కరెక్ట్ యూసేజ్ ఉంది కాబట్టి అదే మన ఆన్సర్ అవుతుంది. అంటే మనకి ఆప్షన్ బి. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 124 అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ బి. లెట్ us go for the next question. లెట్ us answer క్వశ్చన్ నెంబర్ 125. ఓకే, మనకి అడిగింది మనకి ఏంటి, లగ్జూరియన్. మనకి లగ్జూరియన్ అంటే మీనింగ్ ఏంటంటే అబండెంట్. లగ్జూరియన్ అంటే మీనింగ్ ఏంటి, అబండెంట్, లేదంటే లష్. అబండెంట్ లేదంటే లష్, దాన్ని ఏమంటాం మనం, లగ్జూరియస్ అంటే. ఇప్పుడు మనకి ఆ వర్డ్ యొక్క యూసేజ్ అనేది ఎక్కడ కరెక్ట్గా ఉందో చూద్దాం. కానీ మనకు కావాల్సింది ఏంటి, ఇన్కరెక్ట్ యూసేజ్. ఎక్కడైతే ఇన్కరెక్ట్గా యూసేజ్ ఉంటుందో దాన్ని మనం ఆన్సర్గా చూస్ చేసుకోవాలి, ఓకేనా. లెట్ us do that, రైట్. ఫస్ట్ వన్, వీ హ్యావ్ బాట్ ఏ వండర్ఫుల్లీ లగ్జూరియంట్ కార్పెట్ ఫర్ అవర్ బెడ్రూమ్. ఇక్కడ మనకి ఏముంది అక్కడ, సో లగ్జూరియంట్ మనకి తీసుకోవచ్చు కదా కార్పెట్. అబండెంట్, లష్ కాకుండా మనకి ఇంకోటి కూడా ఏం తీసుకోవచ్చు మనం, ఎక్స్పెన్సివ్ అని కూడా తీసుకోవచ్చు, ఎక్స్పెన్సివ్, రైట్. కాబట్టి మనకి కార్పెట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి లగ్జూరియెంట్ కార్పెట్ అని చెప్పొచ్చు. కాబట్టి మనకి ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్ యూసేజ్. కరెక్ట్ యూసేజ్ కాబట్టి దీన్ని ఏం చేయాలి, మనం ఎలిమినేట్ చేయాలి, రైట్. నెక్స్ట్ వన్, ఇన్ అడిషన్ టు దిస్ in addition to its inferior size, the coyote is also shorter in the leg than
ద ఓల్ఫ్ అండ్ క్యారీస్ ఎ మోర్ లగ్జూరియంట్ కోట్ ఆఫ్ హెయిర్. ఇక్కడ మనం చూడడానికి ఎవరెవరిని కంపేర్ చేస్తున్నాము, ఇక్కడ మనకి సో కయోట్ ఇంకా సో వోల్ఫ్ ఈ యానిమల్స్ మనం కంపేర్ చేస్తున్నాం. దీంట్లో మనకి ఏముంటుందంట, కోట్ ఎలా ఉంటుంది, కోట్ ఆఫ్ హెయిర్ ఉంటుందంట, లగ్జూరియంట్. నేను ఏమనుకోవచ్చు మనకి లష్ అని చెప్పుకోవచ్చు, అని చెప్పొచ్చు లష్ అంటే అబండెంట్ హెయిర్ అని చెప్పొచ్చు, అంటే లష్ అని చెప్పొచ్చు. కాబట్టి ఇక్కడ మనకి యూసేజ్ కరెక్ట్గానే ఉంది, యూసేజ్ కరెక్ట్గా ఉంది కాబట్టి దీన్ని ఏం చేస్తాం మనం, ఎలిమినేట్ చేస్తాం. రైట్, నెక్స్ట్ వన్. సో దిస్ స్ట్రెచ్ ఆఫ్ ల్యాండ్ వాజ్ వన్స్ కవర్డ్ విత్ లగ్జూరియంట్ ఫారెస్ట్. కాబట్టి ఇక్కడ మనం ఏం చెప్పొచ్చు, లష్ అని చెప్పొచ్చు, అబండెంట్ ఫారెస్ట్ అని చెప్పొచ్చు. కాబట్టి ఇక్కడ కూడా యూసేజ్ కరెక్ట్గానే ఉంది కాబట్టి దీన్ని మనం ఏం చేయాలి, ఎలిమినేట్ చేయాలి. నెక్స్ట్ వన్. సో హీ టుక్ నో లీడింగ్ పార్ట్ ఇన్ ద వార్ అగైన్స్ట్ ద ఇంగ్లీష్, his energies being largely occupied with the satisfaction of his artistic and luxuriant taste. ఇక్కడ మనకి ఎక్స్పెన్సివ్ టేస్ట్ అనొచ్చా, పోనీ లష్ టేస్ట్ అనొచ్చా, లేదంటే అబండెంట్ టేస్ట్ అనొచ్చా. కాబట్టి ఇక్కడ మనకి అవేవి కూడా మీనింగ్స్ అనేది సెట్ కావట్లేదు కాబట్టి ఈ యూసేజ్ అనేది మనకి ఇన్కరెక్ట్ యూసేజ్. ఇక్కడ లగ్జూరియంట్ టేస్ట్ అని మనం చెప్పలేము కాబట్టి ఇక్కడ యూసేజ్ అనేది రాంగ్ యూసేజ్ ఉంది కాబట్టి ఇన్కరెక్ట్ యూసేజ్ ఉంది కాబట్టి మనకు కావాల్సింది కూడా ఇన్కరెక్ట్ యూసేజ్ అంటే ఇన్అప్రోప్రియేట్ యూసేజ్ కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుంది మనకి ఆప్షన్ డి. సో దట్ ఈస్ వై సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 125 అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ డి. లెట్ us go for the next question. Let us answer from question number 126 to 132. ఫస్ట్ అయితే మనకి డైరెక్షన్ చూద్దాం ఏమున్నాయో. రైట్, so in each of the following questions various sentences are given and you have to choose the one which has some or any grammatical error in it. In the questions where option E is in the questions where option E is all correct and all the sentences are grammatically correct, choose option E as the correct. ఎక్కడైతే మనకి అన్ని స్టేట్మెంట్స్ కరెక్ట్ ఉంటాయో దాన్ని ఆప్షన్ ఈగా తీసుకోవాలంట, లేదంటే ఎక్కడైతే ఎర్రర్ ఉంటుందో దాన్ని మనం ఆన్సర్గా తీసుకోవాలంట. ఓకేనా, లెట్ us do that. ఓకే, ఫస్ట్ అయితే మనకి 126 తో స్టార్ట్ చేద్దాం. 126 మనకి ఏలో ఏముంది, ద పొటాషియం ఫౌండ్ ఇన్ పొటాటోస్ ఈజ్ సెట్ టు రెడ్యూస్ కొలెస్ట్రాల్ లెవెల్, బ్లడ్ ప్రెషర్ అండ్ కంట్రోల్స్ హార్ట్ ప్రాబ్లమ్స్. ఇక్కడ మనకి చెక్ చేద్దాం ఈ స్టేట్మెంట్ కరెక్ట్ కదా. దేని గురించి మాట్లాడుతాం, మనకి పొటాషియం గురించి మాట్లాడుతాం. నెక్స్ట్ ఏముంది ఇక్కడ, ఫౌండ్ ఇన్ పొటాటోస్. కాబట్టి ఈ పొటాషియం ఎందులో ఉంటుందంట, పొటాటోస్ లో ఉంటుంది కాబట్టి ఫౌండ్ ఇన్ పొటాటోస్. కాబట్టి దీనికి V3 కాబట్టి ఇది ప్రాపర్ గానే ఉంది. ఫౌండ్ ఇన్ పొటాటోస్ ఈ సెట్ టు 2 ప్లస్ ఏ రావాలి మనకి V1, సెట్ టు రెడ్యూస్ కొలెస్ట్రాల్ లెవెల్, బ్లడ్ ప్రెషర్. మధ్యలో మనకి ఎండ్ వచ్చినప్పుడు మనం ఏం చెక్ చేయాలంటే మనకి ప్యారలలిజం చెక్ చేయాలంటే సిమెట్రికల్ గ్రామటికల్ స్ట్రక్చర్స్ ఉండాలి. కాబట్టి ఇటువైపు V1 వచ్చింది కాబట్టి ఇక్కడ మనకి ఏమొచ్చింది, మనకి V1 వచ్చింది కదా, కంట్రోల్స్ హార్ట్ ప్రాబ్లమ్. సో మనకి ఏముంది ఇక్కడ, ద పొటాషియం ఫౌండ్ ఇన్ పొటాటోస్ ఈజ్ సెట్ టు రెడ్యూస్ కొలెస్ట్రాల్ లెవెల్, బ్లడ్ ప్రెషర్ అండ్ కంట్రోల్స్ హార్ట్ ప్రాబ్లమ్స్. కాబట్టి సో ఇది మనకి ప్రాపర్ గానే ఉంది కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ, సో ఏ ఈజ్ కరెక్ట్. సో ఏ ఈజ్ మనకి కరెక్ట్ కాబట్టి మనం చూస్ చేసుకుంది మనకి ఏంటి, ఎక్కడైతే రాంగ్ స్టేట్మెంట్ ఉంటుందో దాన్ని మనం చూస్ చేసుకోవాలి. కాబట్టి సో ఏ కరెక్ట్ గానే ఉంది కాబట్టి దాన్ని చూస్ చేసుకోలేము. నెక్స్ట్ వన్ బిలో మనకి ఏముంది చూడండి మనకి. సో ఎందుకంటే మనకి సబ్జెక్ట్ ఏమిటి, మనకి పొటాషియం. సో పొటాషియం సబ్జెక్ట్ కాబట్టి సబ్జెక్ట్ సింగులర్ కాబట్టి మనకి ఏమొచ్చింది, సింగులర్ వెర్బ్ వచ్చింది. సబ్జెక్ట్ సింగులర్ కాబట్టి మనకి ఏమొచ్చింది, సింగులర్ వెర్బ్ వచ్చింది. అది అబ్జర్వ్ చేయండి. రైట్, నెక్స్ట్ వన్. సో బిలో మనకి ఏముందండి, ద కాల్షియం అండ్ మెగ్నీషియం కంటెంట్ ఇన్ పొటాటోస్ కెన్ హెల్ప్ ఈజ్ రైట్ రుమాటిజం. ఇక్కడ రుమాటిజం అంటే మీనింగ్ ఏంటి మనకి, రైట్. సో మనకి ముందుగా మనకి సో జాయింట్ పెయిన్స్ ఏమంటామంటే రుమాటిజం అంటాం. రైట్, జాయింట్ పెయిన్స్ ఏముంది ఇక్కడ, ద కాల్షియం అండ్ మెగ్నీషియం కంటెంట్ ఇదంతా సబ్జెక్ట్. సో ఇన్ పొటాటోస్ ఇదంతా సబ్జెక్ట్. కెన్ అనేది మోడల్ వెర్బ్ ప్లస్ హెల్ప్. నార్మల్గా హెల్ప్ అనేది మనకి ఏంటంటే కాజేటివ్ వెర్బ్. హెల్ప్ అనేది మనకి ఏంటి, కాజేటివ్ వెర్బ్. సో హెల్ప్ తర్వాత మనకి V1 వస్తుంది. ఏమొస్తుంది మనకి V1 కానీ లేదంటే 2 ప్లస్ V1 రావచ్చు. హెల్ప్ తర్వాత మనకి ఏం రావచ్చు, V1 రావచ్చు, లేదంటే 2 ప్లస్ V1 రావచ్చు. మనకి ఏమొచ్చింది V1. సో ఈజ్ సో రుమాటిజం ఏమంటే జాయింట్ పెయిన్స్. అంటే జాయింట్ పెయిన్స్ ని తగ్గించడం కోసం మనం ఏమి యూజ్ చేయొచ్చు, కాల్షియం అండ్ మెగ్నీషియం అనే కంటెంట్ అనేది యూజ్ అవుతుందని చెప్పారు. కాబట్టి ఇందులో మనకి ఏం లేదు, ఎటువంటి ఎర్రర్ లేదు కాబట్టి దిస్ ఇస్ ఆల్సో కరెక్ట్. ఇది కరెక్ట్, ఇది కరెక్ట్. కాబట్టి రెండింటిని ఏం చేయాలి, మనం ఎలిమినేట్ చేయాలి. మనకు కావాల్సింది ఏంటి, ఎక్కడైతే మనకి రాంగ్ స్టేట్మెంట్ ఉంటుందో దాన్ని ఆన్సర్గా తీసుకోవాలి. లెట్స్ గో ఫర్ ద నెక్స్ట్ వన్. సో హెల్త్ ఎక్స్పర్ట్స్ అండ్ న్యూట్రిషియన్స్ సే. ఇక్కడ మనం ఎవరి గురించి మాట్లాడుతున్నాము, హెల్త్ ఎక్స్పర్ట్స్ గురించి మాట్లాడుతున్నాం, ఇంకా న్యూట్రిషియన్స్ గురించి మాట్లాడుతున్నాం. అంటే మనకి ఇది సింగులర్ ప్లూరల్ కాబట్టి మనకి ఏం రావాలి, సే రావాలి. ఒకవేళ సో ఓన్లీ హెల్త్ ఎక్స్పర్ట్ అంటే అప్పుడు సేజ్ వస్తుంది, కానీ ఇక్కడ ఎక్స్పర్ట్స్ గురించి మాట్లాడుతున్నాము, న్యూట్రిషియన్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మనకి ఏమొస్తుంది, సే. నెక్స్ట్ ఏముంది, దట్. సే దట్ సో టర్నిప్ జ్యూస్ హ్యాస్ మోర్ విటమిన్ సి దాన్ ఆరెంజ్ జ్యూస్. ఇక్కడ ఎవరిని కంపేర్ చేస్తాం మనకి, రైట్, టర్నిప్ జ్యూస్ ని ఆరెంజ్ జ్యూస్ ని కంపేర్ చేస్తున్నాం. సో కంపేర్ చేస్తున్నాం కాబట్టి మనకి ఏం రావాలి, కంజంక్షన్ దాన్ రావాలి. వచ్చింది కదా. సో దాన్ ఆరెంజ్ జ్యూస్. సో హ్యాస్ మోర్ విటమిన్ సి. దేని గురించి, విటమిన్ సి. ఇక్కడ కూడా మనకి ఎటువంటి ఎర్రర్ లేదు కాబట్టి దిస్ స్టేట్మెంట్ ఈజ్ ఆల్సో కరెక్ట్. కాబట్టి దీన్ని ఏం చేయాలి, మనం ఎలిమినేట్ చేయాలి. నెక్స్ట్ వన్ చూద్దాం. సో టు వాచ్ ఈవెన్ ఏ సింగిల్ ప్లాంట్ గ్రో
from seedling to small and big with more leaves each day and find them flowering and giving fruits can give you happiness untold. ఇందులో మనకి అబ్జర్వ్ చేస్తే మనకి మనకి ఏముందో టు వాచ్ 2 + V1 టు వాచ్ ఈవెన్ ఏ సింగిల్ ప్లాంట్ గ్రో ఫ్రమ్. సో సింగిల్ ప్లాంట్ ని ఎక్కడ చూస్తాం గ్రో ఫ్రమ్ సీడ్లింగ్ టు స్మాల్ అండ్ బిగ్ విత్ మోర్ లీవ్స్ ఈచ్ డే. సో మొత్తానికి అయితే ఫ్రమ్ సీడ్లింగ్, సో సీడ్లింగ్ నుంచి సీడ్ గా ఉన్నప్పుడు టైం నుంచి పెద్దగా సో అది ట్రీ అయ్యి దానికి లీవ్స్ వచ్చే వరకు మనం అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు ఎవ్రీడే అబ్జర్వ్ చేసేది ఏమవుతుందా అండ్ ఫైండ్ దెమ్ ఫ్లవరింగ్. సో అబ్జర్వ్ చేస్తూ అలా బట్ ఫ్లవరింగ్ కూడా అబ్జర్వ్ చేసినప్పుడు ఏమైంది అండ్ గివింగ్ ఫ్రూట్స్, ఫ్లవరింగ్ తో పాటు గివింగ్ ఫ్రూట్స్ కూడా అబ్జర్వ్ చేసినప్పుడు ఏమైందంటే కెన్ గివ్ యూ సో హ్యాపీనెస్ అన్టోల్డ్. అప్పుడు వచ్చే హ్యాపీనెస్, అలా చూస్తున్నప్పుడు వచ్చే హ్యాపీనెస్ అనేది మాటల్లో చెప్పలేనిది అంటున్నాం. కాబట్టి ఇక్కడ కూడా మనకి ప్రాపర్ గానే ఉంది కాబట్టి ఎక్కడ కూడా మిస్టేక్స్ ఏమీ లేవు కాబట్టి దిస్ స్టేట్మెంట్ ఈజ్ ఆల్సో కరెక్ట్. కాబట్టి దీన్ని కూడా ఏం చేయాలి మనం ఎలిమినేట్ చేయాలి. కాబట్టి ఇచ్చిన వాటిల్లో ఎక్కడ కూడా మనకు మిస్టేక్ లేదు కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుంది ఆల్ ఆర్ కరెక్ట్. ఇచ్చిన స్టేట్మెంట్స్ అన్ని కూడా కరెక్టే కాబట్టి ఫర్ క్వశ్చన్ నెంబర్ 126 అవర్ ఆన్సర్ ఇస్ వాట్ ఆప్షన్ ఈ. లెట్ us go for the next question. Let us answer question number 127. ఓకే, సో ఇక్కడ ఏముంది ఫస్ట్ వన్ everyone who desires to participate in the good to be obtained must share in the act. ఓకే, ఇక్కడ ఏమన్నా మనకి ఎవ్రీవన్ కాబట్టి మనకి ఏం అవ్వాలి సింగులర్ కాబట్టి వచ్చింది కదా సింగులర్ డిజైర్స్. హూ అని మనకి ఏంటి రిలేటివ్ ప్రొనౌన్. సో ఎవ్రీవన్ హూ డిజైర్స్ టు పార్టిసిపేట్ 2 + V1 టు పార్టిసిపేట్ ఎక్కడ ఇన్ ద గుడ్. సో గుడ్ యాక్షన్స్ పార్టిసిపేట్ ఇన్ ద గుడ్ టు బి అప్టైన్. నార్మల్గా అప్టైన్ మీనింగ్ ఏంటి గెటింగ్. సో నార్మల్గా ఏదైనా ఒక వర్క్ చేసామనుకోండి, ఏదైనా వర్క్ చేసినప్పుడు మనకి ఏమొస్తుంది రిజల్ట్ వస్తుంది. ఏమొస్తుంది రిజల్ట్. దాన్ని ఏమంటామంటే ద గుడ్ టు బి అప్టైన్. రిజల్ట్ కోసం మనకు ఎవరైతే సో కోరుకుంటున్నారో రిజల్ట్ ఎవరైతే కోరుకుంటున్నారో అలాంటి వాళ్ళు ఏం చేయాల్సి ఉంటుందంట యాక్షన్ కూడా చేయాల్సి ఉంటుంది. రైట్, ఒక యాక్షన్ చేసినప్పుడు వచ్చే రిజల్ట్ మీరు కోరుకుంటున్నారంటే అలాంటి వాళ్ళు ఏం చేయాలి ఆ యాక్షన్ లో పార్టిసిపేట్ చేయాలి వద్దా, అప్పుడు మాత్రమే మీరు దానికి డిజర్వ్ అవునా కదా. సో ఎప్పుడైనా సరే మనకి ఒక యాక్షన్ వలన వచ్చే రిజల్ట్ అనేది మీరు కోరుకుంటున్నారంటే ఆ రిజల్ట్ లో మీరు పార్ట్ అవుదాం అనుకుంటున్నారంటే ఆ యాక్షన్ లో కూడా మనం ఏం కావాలి మనం పార్ట్ కావాలా వద్దా, అదే మీనింగ్. రైట్, ఇక్కడ ఏమంటే చూడండి ఎవ్రీవన్ హూ డిజైర్స్ టు పార్టిసిపేట్ ఇన్ ద గుడ్ టు బి అప్టైన్. సో వచ్చే రిజల్ట్ లో ఎవరైతే పార్టిసిపేట్ చేద్దాం అనుకున్నారో అలాంటి వాళ్ళు ఏం చేయాలి మస్ట్ షేర్ ఇన్ ద యాక్ట్. అలాంటి వాళ్ళు పని కూడా చేయాలి అంటున్నారు. కాబట్టి ఇక్కడ అంతా ప్రాపర్ గానే ఉంది కాబట్టి దిస్ ఎవ్రీథింగ్ ఈస్ కరెక్ట్ ఇన్ దిస్ స్టేట్మెంట్, నో ఎర్రర్స్. నెక్స్ట్ వన్ యాజ్ వీ హావ్ సీన్ అబౌవ్ ఆల్ మస్ట్ పార్టిసిపేట్ దట్ నన్ మే బి ఇన్ ఏ పొజిషన్ టు రిప్రోచ్ ద రెస్ట్. ఓకే, ఇక్కడ అందరూ కూడా పార్టిసిపేట్ చేయాలంటే అందరూ కూడా పార్టిసిపేట్ చేయాలి. ఆల్ మస్ట్ బి పార్టిసిపేట్ దట్ నన్ మే బి ఇన్ ఏ పొజిషన్ టు రిప్రోచ్. ఇక్కడ రిప్రోచ్ అంటే స్కోల్డ్ ఆర్ క్రిటిసైజ్. స్కోల్డ్ ఆర్ క్రిటిసైజ్ అందరూ పార్టిసిపేట్ చేయాలి, ఎవరు కూడా బయట ఉండకూడదు. ఎందుకంటే ఇక్కడ నన్ సో ఇన్ ఏ పొజిషన్ టు రిప్రోచ్ ద రెస్ట్. రిమైనింగ్ వాళ్ళని ఎవరు కూడా క్రిటిసైజ్ చేసే పొజిషన్లో ఉండకూడదు. అలా ఎప్పుడు పాసిబుల్ అవుతుంది అందరూ ఇన్వాల్వ్ అయితేనే. అలా అందరూ ఇన్వాల్వ్ కావట్లేదు అనుకోండి, అప్పుడు కొంతమంది ఇన్వాల్వ్ కాకుండా రిజల్ట్ వచ్చే టైంకి అందరూ వచ్చేస్తున్నారు అనుకోండి, అప్పుడు ఎవరైతే ఆ యాక్ట్లో పార్టిసిపేట్ చేశారో వాళ్ళు ఏం చేస్తారు రిమైనింగ్ వాళ్ళు క్రిటిసైజ్ చేస్తారు లేదా. అలా క్రిటిసైజ్ చేయకుండా ఉండాలంటే అందరూ కూడా పార్టిసిపేట్ చేయాలి. అందరూ పార్టిసిపేట్ చేస్తేనే ఎవరినెవరు కూడా క్రిటిసైజ్ చేసుకోరు. ఒకవేళ అందరూ పార్టిసిపేట్ చేయకుండా కొంతమంది ఆ యాక్షన్ చేసి రిజల్ట్ వచ్చాక దాన్ని అందరూ షేర్ చేసుకుంటే వీళ్ళు ఏం చేస్తారు వాళ్ళని క్రిటిసైజ్ చేస్తారా లేదా. కాబట్టి అలా క్రిటిసైజ్ చేయకుండా ఉండాలంటే అందరూ కూడా పార్టిసిపేట్ చేయాలంటున్నాం. కాబట్టి ఇక్కడ మీనింగ్ కూడా సరిపోయింది. సో నెక్స్ట్ సో కంటెక్స్ట్ కూడా సరిపోయింది, గ్రామటికల్ కూడా అన్ని కరెక్ట్ గానే ఉన్నాయి కాబట్టి ఇది కూడా కరెక్టే. కాబట్టి దీన్ని కూడా ఏం చేయాలి మనం ఎలిమినేట్ చేయాలి. నెక్స్ట్ వన్ సో వైల్ డీన్ హ్యాడ్ నో డిజైర్ టు పార్టిసిపేట్. ఇక్కడ ఏముంది 2 + V1 పార్టిసిపేట్ ఇన్ ద న్యూ అండ్ పెరిలియస్ స్పోర్ట్. మనకి పెరిలియస్ మీనింగ్ ఏంటి మనకి డేంజరస్. పెరిలియస్ మీనింగ్ ఏంటి మనకి డేంజరస్ స్పోర్ట్ ఆఫ్ ఐస్ క్లైంబింగ్ హీ డిడెంట్ షేర్. రైట్, సింథియా టోటల్ పర్ప్లెక్సిటీ మీనింగ్ ఏంటి మనకి స్ట్రేంజ్ అంటే దాన్ని ఏమనుకోవచ్చు మనం షాక్ అని కూడా అనుకోవచ్చు. షాక్ అని కూడా పర్ప్లెక్సిటీ ఎట్ వై ఏ సేన్ అంటే మీనింగ్ ఏంటి మనకి సేన్ పర్సన్ అంటే సేన్ ఇన్సేన్ అంటాం. ఇన్సేన్ అంటే మ్యాడ్. ఇన్సేన్ అంటే మీనింగ్ ఏంటి మ్యాడ్. సో మ్యాడ్ కాకపోతే ఏమంటాం సేన్. ఎవరికైతే మైండ్ వర్క్ అవుతుందో మైండ్ పని చేస్తుందో అలాంటి పర్సన్ మనం ఏమంటాం సేన్ అంటాం. అలా పని చేయకపోతే ఏమంటాం ఇన్సేన్ అంటాం. రైట్, సో ఏ సేన్ హ్యూమన్ బీయింగ్ వుడ్ ఈవెన్ కన్సిడర్ సబ్జెక్టింగ్ హిమ్సెల్ఫ్ ఆర్ హెల్సెల్ఫ్ టు సచ్ అన్కంఫర్టబుల్ డేంజర్. సో ఇక్కడ మనకి డేంజర్ గురించి మాట్లాడుతున్నాం, డేంజర్ గురించి మాట్లాడుతున్నాం. సో ఇక్కడ ఉంది వై ఏ సేన్ హ్యూమన్ బీయింగ్ వుడ్ ఈవెన్ కన్సిడర్. ఇక్కడ మనకి ఇది స్టేట్మెంట్ క్వశ్చన్ స్టేట్మెంట్ కాబట్టి మనకి ఏమొచ్చింది మనకి ఏ సేన్ హ్యూమన్ బీయింగ్ వుడ్ ఈవెన్ కన్సిడర్. మనకి సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ వచ్చింది. ఒకవేళ దీన్నే మనం క్వశ్చన్ గా చేసుకోవాల్సి వచ్చినప్పుడు ఏమొస్తుంది వై వుడ్ ఏ సేన్ హ్యూమన్ బీయింగ్ ఈవెన్ కన్సిడర్. ఒకవేళ ఇది కానీ ఇక్కడ క్వశ్చన్ స్టేట్మెంట్ కాబట్టి మనకి ఏమొచ్చింది ఏ సేన్ హ్యూమన్ బీయింగ్ వుడ్ ఈవెన్ కన్సిడర్. సేన్ హ్యూమన్ బీయింగ్ సబ్జెక్ట్ వుడ్ అనేది ఏంటి హెల్పింగ్ వెర్బ్. ఎందుకు ఇది స్టేట్మెంట్ కాబట్టి ఫస్ట్ సబ్జెక్ట్ వచ్చింది తర్వాత హెల్పింగ్ వెర్బ్ వచ్చింది. అదే ఇది క్వశ్చన్ అయితే ఏమొచ్చేది వుడ్ వచ్చేది ఫస్ట్ వుడ్ ఏ సేన్
హ్యూమన్ బీయింగ్ అని వచ్చేది. కాబట్టి ఇది మన ప్రాపర్గానే ఉంది, రైట్. సో ఇది కూడా మనకి ఏముంది, కరెక్ట్గానే ఉంది, రైట్. ఇది కరెక్ట్గానే ఉంది కాబట్టి దీన్ని కూడా ఏం చేస్తాం మనం, ఎలిమినేట్ చేస్తాం, రైట్. నెక్స్ట్ వన్ చూద్దాం. They were dressed like the others and seemed to participate in the general joy. ఇక్కడ మనకి they were, సో ఎలా డ్రెస్ అయినా అందరిలాగానే డ్రెస్ చేసుకున్నారంట. అండ్ seemed to participate in the general joy, అందరిలాగా పార్టిసిపేట్ చేద్దాం అనుకున్నారు. కాబట్టి ఇందులో మనకి సింపుల్ స్టేట్మెంట్, ఎటువంటి గ్రామటికల్ మిస్టేక్స్ లేవు. నెక్స్ట్ వన్ చూద్దాం, రైట్. He being the best student in the class, Gopal was chosen to participate in the competition. ఇక్కడ మనకి ఎర్రర్ ఉంది, క్లియర్ గా తెలుస్తుందా ఏంటో ఎర్రర్. మనకి ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకుని, ఎప్పుడైనా మనకి దీన్ని ఏమంటామంటే పార్టిసిపుల్ కాన్సెప్ట్ అంటాం. దీన్ని ఏమంటాము, పార్టిసిపుల్. స్పెసిఫిక్ గా చెప్పుకుంటే దాన్ని ఏమంటామంటే డాంగ్లింగ్ పార్టిసిపుల్స్ అంటాం. డాంగ్లింగ్ పార్టిసిపుల్స్, ఓకే. సో ఇక్కడ మనకి ఇక్కడ ఈ యాక్షన్ ఉంది, బీయింగ్ ద బెస్ట్ స్టూడెంట్. బెస్ట్ స్టూడెంట్ ఎవరు, గోపాల్, అవునా. బెస్ట్ స్టూడెంట్ ఎవరు, గోపాల్. ఎవరు పార్టిసిపేట్ చేశారు, గోపాల్. ఎవరిని చూస్ చేసుకున్నారు పార్టిసిపేట్ చేయడానికి, గోపాల్. అంటే ఈ యాక్షన్ కూడా ఎవరి పైన జరిగింది, గోపాల్ పైన. ఈ యాక్షన్ కూడా ఎవరిది, గోపాల్ పైన. కాబట్టి రెండు ఎవరికి రిఫర్ చేస్తున్నాయి, గోపాల్. రెండు కూడా గోపాల్ని రిఫర్ చేస్తున్నాయి. కాబట్టి 2 times మనకి సబ్జెక్ట్ అవసరం లేదు. కాబట్టి ఇక్కడ మనకి ఏం యూజ్ చేయకూడదు, హీ యూజ్ చేయకూడదు. సింపుల్ గా ఉండాలి, బీయింగ్ ద బెస్ట్ స్టూడెంట్ ఇన్ ద క్లాస్, గోపాల్ వాజ్ చూజన్ టు పార్టిసిపేట్ ఇన్ ద కాంపిటీషన్. దట్స్ ఇట్. ఇక్కడ మనకి ఈ రెండు కూడా ఎవరిని రిఫర్ చేస్తున్నాయి, గోపాల్ని రిఫర్ చేస్తున్నాయి. కాబట్టి ఒకసారి మనం గోపాల్ని యూజ్ చేస్తే సరిపోతుంది, మళ్ళీ ఇంకోసారి హీ అని యూజ్ చేయాల్సిన పని లేదు. అప్పుడు ఏమైపోతుందంటే సూపర్ ఫ్లూయిస్ అయిపోతుంది. ఏమైపోతుంది, ఈ కాన్సెప్ట్ ఏమంటాం మనం, సూపర్ ఫ్లూయిస్ ఎక్స్ప్రెషన్స్ అంటాం. అవసరం లేని చోట వర్డ్స్ మనం యూజ్ చేస్తే, అవసరం లేని చోట వర్డ్స్ ని కానీ యూజ్ చేస్తే వాటిని ఏమంటామంటే సూపర్ ఫ్లూయిస్ ఎక్స్ప్రెషన్స్ అంటాం. అవసరం లేని చోట వర్డ్స్ ని యూజ్ చేసినప్పుడు వాటిని ఏమంటాం మనం, సూపర్ ఫ్లూయిస్ ఎక్స్ప్రెషన్స్ అంటాం. కాబట్టి ఇక్కడ మనకి ఏం ఉండకూడదు అంటే హీ ఉండకూడదు. సింపుల్ మనకి ఏం ఉండాలి, బీయింగ్ ద బెస్ట్ స్టూడెంట్ ఇన్ ద క్లాస్, గోపాల్ వాజ్ చూజన్ టు పార్టిసిపేట్ ఇన్ ద కాంపిటీషన్. కాబట్టి ఈ పర్టికులర్ స్టేట్మెంట్ మనకి ఎర్రర్ ఉంది. కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ ఈ. సో for question number 127, our answer is what, option E. Let us go for the next question. Let us answer question number 128. Okay, so there is no end of paddies along this river and I am sure they cannot understand your lingo. ఇక్కడ మనకి క్లియర్ గా, సో ఇది సింపుల్ స్టేట్మెంట్ గా, there is no end of paddies along this river. సో ఇది కూడా ప్రాబ్లం లేదు. అండ్ ఐఎమ్ షూర్ దే కెనాట్ అండర్స్టాండ్ యువర్ లింగో. అంటే మనకి ఏంటంటే యూసేజ్ ఆఫ్ వర్డ్స్, దాన్ని ఏమొచ్చు మనం లింగో. దాన్ని యాస్ అని కూడా అనొచ్చు, లేదంటే స్టైల్ ఆఫ్ ప్రెజెంటింగ్ ఐడియాస్ అని కూడా అనొచ్చు లింగో. కాబట్టి ఇది మొత్తానికి అయితే అంత ప్రాపర్ గానే ఉంది. కాబట్టి నో ఎర్రర్. ఓకే, ఇది కరెక్ట్ గానే ఉంది. కాబట్టి దీన్ని ఏం చేయాలి మనం, ఎలిమినేట్ చేయాలి. నెక్స్ట్ వన్, సో నాలెడ్జ్ ఆఫ్ రీజనల్ లాంగ్వేజ్ ఈజ్ నెసరీ ఫర్ బ్యాంక్ ఆఫీసర్స్, ఓకే, బికాస్ దే ఆర్ టు అండర్స్టాండ్ వాట్ దేర్ కస్టమర్స్ సే. ఇది మనం చూస్తుంటే కరెక్ట్ గా అనిపిస్తుంది. కాబట్టి చిన్న ఎర్రర్ ఉంది ఇక్కడ. నాలెడ్జ్ ఆఫ్ రీజనల్ లాంగ్వేజ్, రీజనల్ లాంగ్వేజ్ అన్నప్పుడు మనకి ఏంటి, సింగులర్ ప్లూరల్, సింగులర్. ఎప్పుడు కూడా మనకి ఒక సింగులర్ నౌన్ యూజ్ చేస్తున్నామంటే దాన్ని ఏదైనా ఒక డిటర్మినర్తో మాత్రమే యూజ్ చేయాలి. డిటర్మినర్ లేకుండా డైరెక్ట్ గా మనం సింగులర్ నౌన్ యూజ్ చేయకూడదు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. సపోజ్ ఇలా ఉందనుకోండి, రైట్. ఐ బాట్ కార్, ఇలా అనొచ్చా నేను, ఐ బాట్ కార్ అనొచ్చా? ఇది మిస్టేక్. ఎందుకంటే కార్ అనేది మనకి ఏంటి, సింగులర్ నౌన్. కార్ మనకి ఏంటి, సింగులర్ నౌన్. ఐ బాట్ కార్ అని మనం చెప్పకూడదు. ఎందుకంటే ఎప్పుడు కూడా ఒక సింగులర్ నౌన్ అనేది వితౌట్ ఎనీ డిటర్మినర్ యూజ్ చేయకూడదు. అంటే దీన్ని ఎలా కరెక్ట్ చేయొచ్చు మనం, ఐ బాట్ ఏ కార్ అని చెప్పొచ్చు, ఐ బాట్ 1 కార్ అని చెప్పొచ్చు, ఐ బాట్ ఎనీ కార్ అని చెప్పొచ్చు, ఐ బాట్ యువర్ కార్ అని చెప్పొచ్చు. ఇలా ఏదైనా ఒక డిటర్మినర్, ఆర్టికల్ కానీ, న్యూమరల్ కానీ, పొసెసివ్ కానీ, లేదంటే సో డిటర్మినర్, ఏదో ఒక డిటర్మినర్ ఉంటే మాత్రమే ఇది కరెక్ట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ కూడా మనకి ఏముంది, రీజనల్ లాంగ్వేజ్ మనకి ఏంటి, సో నౌన్. ఏ నౌన్ అది, సింగులర్ నౌన్. కాబట్టి సింగులర్ నౌన్ వచ్చింది కాబట్టి మనకి ఏం రావాలి, ఆర్టికల్ వస్తే ఓకే. అప్పుడు ఏమైంది, నాలెడ్జ్ ఆఫ్ ఎ రీజనల్ లాంగ్వేజ్ ఈజ్ నెసరీ అని రావాలి. ఎందుకంటే ఆర్టికల్ లేకుండా, ఎనీ డిటర్మినర్, ఏదైనా డిటర్మినర్ ఒకటి లేకుండా మన సింగులర్ నౌన్ యూజ్ చేయకూడదు. కాబట్టి ఇక్కడ మనకి ఆర్టికల్ లేదు కాబట్టి ఇది ఎర్రర్. ఇది ఎర్రర్ కాబట్టి మనకి ఆన్సర్ అవుతుంది బి. ఎందుకంటే మనం చూజ్ చేసుకుంది ఏంటి, ఈ స్టేట్మెంట్ విత్ ఎర్రర్స్. కాబట్టి మనకి ఎర్రర్ ఉండే స్టేట్మెంట్ చూజ్ చేసుకోవాలి. కాబట్టి మనకి ఆన్సర్ అవుతుంది బి. ఇప్పుడు సి చూద్దాం. సిలో మనకి ఏముంది, దిస్ వాజ్ 1 point at which we touched and which went far to enable me to understand him. ఇది కూడా మనకి ఏముంది, సింపుల్ స్టేట్మెంట్. 2 + V1 వచ్చింది, వెంట్ ఫార్ వచ్చింది. సో అది మన పాస్ట్ టెన్స్ కదా, అట్ విచ్ వి టచ్డ్ పాస్ట్ టెన్స్ V2. కాబట్టి ఇక్కడ మనకి వచ్చింది V2. అంతా మనకి టెన్స్ సరిపోయింది, రిమైనింగ్ ఎన్ని పాయింట్స్ కూడా సరిపోయాయి. కాబట్టి దిస్ వన్ ఈజ్ కరెక్ట్. కాబట్టి దీన్ని ఏం చేయాలి మనం, ఎలిమినేట్ చేయాలి, రైట్. నెక్స్ట్ లాస్ట్ వన్ చూద్దాం. Am I to understand that you have no intention of respecting my wishes in this matter? ఫస్ట్ అయితే మనకి ఏంటిది, క్వశ్చన్ కాబట్టి మనకి ఏం రావాలి, నార్మల్గా హెల్పింగ్ వర్బ్ ఫస్ట్ వచ్చి తర్వాత మనకి ఏమొస్తుంది, సబ్జెక్ట్ వస్తుంది. ఇదేమైతే మనకి ఇది క్వశ్చన్. అలాకుండా సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ వస్తే ఇదేమైతే మనకి ఇది స్టేట్మెంట్. కాబట్టి ఇది మనకి ఇది క్వశ్చనే కాబట్టి మనకి ఏం రావాలి, ఫస్ట్ హెల్పింగ్ వర్బ్ రావాలి, తర్వాత ఏం రావాలి, సబ్జెక్ట్. వచ్చిందా లేదా, ఇది వచ్చింది. కాబట్టి మనకి ఇదేంటిది కరెక్ట్ గానే ఉంది. కాబట్టి దీన్ని ఏం చేయాలి మనం, ఎలిమినేట్ చేయాలి. కాబట్టి ఉన్న వాటిల్లో ఒకే ఒక స్టేట్మెంట్ మనకి ఎర్రర్ ఉంది. ఏంటో స్టేట్మెంట్, ఆప్షన్ బి. సో దట్ ఈస్ వై ఫర్ question number 128, our answer is what, option B. Let us go for the next question.
Let us answer question number 129. Okay, so today he revealed the fact that he was angry on me because I had not helped him. ఇది క్లియర్గా మనకి తెలిసిపోతుంది ఎర్రర్ అని. ఎందుకంటే మనకి ఏముంది యాంగ్రీ ఆన్. నార్మల్గా మనకి యాంగ్రీతో మనకి ఏమొస్తుందంటే యాంగ్రీ ఎట్ వస్తుంది, యాంగ్రీ విత్ వస్తుంది. ఓకే, యాంగ్రీ ఎట్ సంథింగ్ అంటాము, యాంగ్రీ ఎట్ సంథింగ్, యాంగ్రీ విత్ సమ్వన్, యాంగ్రీ ఎట్ సంథింగ్, యాంగ్రీ విత్ సమ్వన్. ఇప్పటికి మీ అంటాను కాబట్టి మనకి ఏం రావాలి, యాంగ్రీ విత్ మీ అని చెప్పాలి కానీ యాంగ్రీ ఆన్ మీ అని చెప్పకూడదు. అది ఎర్రర్. మనకి అది ఎర్రర్ కనిపిస్తుంది కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుంది, ఏనే అవుతుంది. ఎందుకంటే మనకి చూస్ చేసుకుందండి విత్ ఎర్రర్, స్టేట్మెంట్ విత్ ఎర్రర్ కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది ఏ. ఇప్పుడు రిమైనింగ్ చెక్ చేద్దాం. రైట్, రిమైనింగ్ మనకి బీలో ఏముంది, దేర్ వాజ్ బట్ వన్ పర్సన్ లైక్లీ టు నో ఆల్ మిస్టర్ తొబాస్కాయ్ సీక్రెట్స్ అండ్ హీ వుడ్ బి అన్లైక్లీ టు రివీల్ దెమ్. ఇది కూడా మనకి ఏముంది, దేర్ వాజ్ బట్ వన్ పర్సన్ లైక్లీ టు నో 2 + V1 ఆల్ మిస్టర్ టొబాస్కీ సీక్రెట్స్ అండ్ హీ వుడ్ బి అన్లైక్లీ టు రివీల్. 2+ మనకి ఏమొచ్చింది V1. రిమైనింగ్ అంతా సో ఓకే కాబట్టి మనకి ఇదేముంది కరెక్ట్గానే ఉంది కాబట్టి నేను చేయాలి, ఎలిమినేట్ చేయాలి. నెక్స్ట్ వన్, ద స్టడీ రివీల్డ్ ద టాక్సిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ ద పొల్యూటెంట్. ఇక్కడ ఏముంది, స్టడీ ఏం చేసింది, రివీల్ చేసింది కాబట్టి V2. ద టాక్సిక్ ఎఫెక్ట్స్ ఇది కూడా సరిపోయింది. రైట్, ఆఫ్ ద పొల్యూటెంట్ ఇది కూడా మనకి ఏం మిస్టేక్ లేదు కాబట్టి సో C కూడా కరెక్ట్ కాబట్టి దీన్ని ఏం చేయాలి, ఎలిమినేట్ చేయాలి. రైట్, నెక్స్ట్ వన్, ఇట్ వాజ్ ఆల్మోస్ట్ యాజ్ ఇఫ్ హీ వర్. ఇక్కడ మనకి యాజ్ ఇఫ్ అంటున్నామంటే మనకి ఏంటిది, మనకి యాజ్ ఇఫ్ అన్నామంటే ఇక్కడ ఏమైపోద్ది, మనకి సబ్జెక్టివ్ మూడ్ ఏమైపోద్ది, సబ్జెక్టివ్ మూడ్ అంటే అన్రియల్ సిచ్యువేషన్. అన్రియల్ సిచ్యువేషన్ గురించి మాట్లాడినప్పుడు మనకి ఏం చేస్తామంటే వర్ తీసుకుంటాం. ఇన్స్టెడ్ ఆఫ్ వర్స్ మనం ఏం తీసుకుంటామంటే వర్ తీసుకుంటాం. సరిపోయింది కదా. సో ఇట్ వాజ్ ఆల్మోస్ట్ యాజ్ ఇఫ్ హీ వర్ షటింగ్ ఫెలిఫా ఆఫ్ బిఫోర్ షీ కుడ్ రివీల్ సంథింగ్. కాబట్టి ఇక్కడ మనకి మీనింగ్ ఏం పాసిబుల్, మీనింగ్ కరెక్ట్గానే ఉంది, గ్రామటికల్ కూడా కరెక్ట్గానే ఉంది కాబట్టి ఏం చేయాలి, మనం ఎలిమినేట్ చేయాలి. కాబట్టి ఇచ్చిన వాటిల్లో ఓన్లీ స్టేట్మెంట్ ఏలో మాత్రమే ఎర్రర్ ఉంది కాబట్టి ఫర్ క్వశ్చన్ నెంబర్ 129 అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ ఏ. Let us go for the next question. Let us answer question number 130. Okay, so I paused for a moment to have a full view of this notorious criminal. ఇప్పుడు ఏముంది, ఫస్ట్ వన్ ఐ సబ్జెక్ట్ కదా, ఐ పాస్డ్ ఫర్ ఏ మూమెంట్. ఓకేనా, ఇక్కడ నార్మల్గా మూమెంట్ కాకుండా మూవ్మెంట్ ఉందనుకోండి, MOVMENT మూవ్మెంట్ ఉంటే అప్పుడు అది ఎర్రర్. ఇది మూవ్మెంట్ కాబట్టి ఇది ప్రాపర్గానే ఉంది. మూవ్మెంట్ అంటే టైం గురించి, మూవ్మెంట్ అంటే ఫిజికల్ మూవ్మెంట్ గురించి కాబట్టి ఇక్కడ మూవ్మెంట్ అనేది సరిగ్గానే ఉంది కాబట్టి నో ప్రాబ్లం. రైట్, సో మూవ్మెంట్ టు హ్యావ్ ఏ ఫుల్ వ్యూ ఆఫ్ దిస్ నోటోరియస్. నోటోరియస్ మీనింగ్ ఏంటంటే ఎక్స్ట్రీమ్లీ డేంజరస్. నోటోరియస్ అండ్ మీనింగ్ అంటే ఎక్స్ట్రీమ్లీ డేంజరస్ కాబట్టి మనకి కరెక్ట్గానే ఉంది. ఇది కరెక్ట్గానే ఉంది కాబట్టి ఏం చేయాలి, మనం ఎలిమినేట్ చేయాలి. ఓకేనా, నెక్స్ట్ వన్, I know that several of my readers may remind me of Sir Bale Rashe, whose bulls have become not only notorious but proverbial. Okay, మనకి ఏముంది, మనకి I know that several of my readers may remind, may and modal verb కదా, తర్వాత మనకి ఏముంది V1, me of, remind తర్వాత మనకి ఏమొస్తుంది of, remind of something, ఓకేనా, remind me of Sir Bale Rashe, whose bulls have ప్లస్ మనకి ఏమొస్తుంది V3, have become not only notorious but proverb. మనకి నాట్ ఓన్లీ బట్ ఆల్సో వచ్చినప్పుడు మనకి ఏమొస్తుందంటే సో గ్రామటికల్ స్ట్రక్చర్ ఉండాలి, సిమిలారిటీ ఉండాలి. రైట్, సిమిలర్ గ్రామటికల్ స్ట్రక్చర్. రైట్, నోటోరియస్ యాడ్జెక్టివ్ కాబట్టి ప్రోవర్బ్ కూడా ఏమైతే యాడ్జెక్టివ్, ఎందుకంటే దేంతో ఎండ్ అవుతుంది, ఏఎల్తో ఎండ్ అవుతుంది. ఇది కూడా దేంతో ఎండ్ అవుతుంది, OES. రైట్, OES తో ఎండ్ అయినా ఏఎల్తో ఎండ్ అయినా రెండు ఏమైతే మనకి యాడ్జెక్టివ్స్ కాబట్టి ఇది కూడా మనకి ప్రాపర్ గానే ఉంది, అంటే గ్రామటికల్ కరెక్ట్ గా ఉంది కాబట్టి ఏం చేయాలి, మనం ఎలిమినేట్ చేయాలి. రైట్, నెక్స్ట్ వన్, సో ద మ్యాన్ హూ వాజ్ బ్లైండ్ విత్ ద రైట్ ఐ వాజ్ ఏ నోటోరియస్ క్రిమినల్ ఆఫ్ దిస్ ఏరియా. ఇక్కడ మనకి మిస్టేక్ ఉంది. రైట్, బ్లైండ్ విత్, నార్మల్గా మనకి బ్లైండ్ అన్నప్పుడు ఓకే బ్లైండ్ ఇన్ అంటాం, బ్లైండ్ ఇన్ వన్ ఐ, బ్లైండ్ ఇన్ రైట్ ఐ, బ్లైండ్ ఇన్ లెఫ్ట్ ఐ ఇలా అంటాం. ఒకవేళ బోత్ ఐస్ అని అనుకోండి, బోత్ ఐస్ అని మనం ఏమంటాం అంటే బ్లైండ్ విత్ బోత్ ఐస్ అంటాం, గుర్తుపెట్టుకుని. రైట్, కాబట్టి మనకి విత్ రాకూడదు, దీని మనకి బ్లైండ్ ఇన్ ద రైట్ ఐ అని రావాలి, ప్రిపోజిషన్ అనేది ఇన్ రావాలి కానీ విత్ రాకూడదు. కాబట్టి ఇది మిస్టేక్ ఉంది కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుంది, సి. నెక్స్ట్ డి చూద్దాం. డీలో మనకి ఏముంది, మెనీ ఆఫ్ ద ప్రిటెండెడ్ మ్యాగ్నటైజర్స్ వర్ నోటోరియస్ లిబర్టైన్స్. మనకి లిబర్టైన్ అంటే మీనింగ్ ఏంటి మనకి, సో ఇండీసెంట్ అని చెప్పొచ్చు, ఇమ్మోరల్ అని చెప్పొచ్చు, ఇమ్మోరల్ బిహేవియర్ ఉంటే దాన్ని ఏమంటామంటే లిబర్టైన్స్ అంటాం. రైట్, సో మెనీ ఆఫ్ ద ప్రిటెండెడ్ మ్యాగ్నటైజర్స్ వర్ నోటోరియస్ లిబర్టైన్స్ హూ టుక్ దట్ ఆపర్చునిటీ ఆఫ్ గ్రాటిఫైయింగ్ దేర్ ప్యాషన్స్. ఇది కూడా మనకి ఎటువంటి మిస్టేక్ ఏమీ లేదు కాబట్టి ఇక్కడ గ్రాటిఫైయింగ్ అని చెప్పొచ్చు అంటే సాటిస్ఫైయింగ్ అని చెప్పొచ్చు. ఓకేనా, సో కాబట్టి ఎటువంటి మిస్టేక్ ఏమీ లేదు కాబట్టి ఇది కరెక్టే కాబట్టి దీన్ని ఏం చేయాలి, మనం ఎలిమినేట్ చేయాలి. కాబట్టి ఉన్న వాటిల్లో ఒకే ఒక స్టేట్మెంట్లో మిస్టేక్ ఉంది. ఎందులో అది మనకి, సో సిలో, ఆప్షన్ సిలో మనకి ఉన్న స్టేట్మెంట్లో మాత్రం ఎర్రర్ ఉంది కాబట్టి మన ఆన్సర్ కూడా ఏమవుతుంది, ఆప్షన్ సి. సో దట్ ఈస్ వై ఫర్ క్వశ్చన్ నెంబర్ 130 అవర్ ఆన్సర్ ఇస్ వాట్, option C. Let us go for the next question. Let us answer question number 131. Okay, so he won't lose his mate even if he chooses to kill her rather than give her up. Okay,
ఇక మనకి ఏం చూడాలి, హీ వోంట్ మనకి ఏంటి మోడల్ వెబ్, తర్వాత మనకి ఏం రావాలి V1 వచ్చింది, ఈజ్ మేడ్ ఈవెన్ ఇఫ్ హీ చూజెస్ టు కిల్ హెర్ రాదర్ దాన్, మనకి రాదర్ దాన్ వచ్చినప్పుడు మనకి ఏముండాలంటే ప్యారలిజం వర్కౌట్ అవుతుంది. ప్యారలిజం అంటే మనకి ఏముండాలి, బోత్ సైడ్ సిమిలర్ గ్రామటికల్ స్ట్రక్చర్ ఉండాలి. రైట్, మనకి ఏముంది కిల్ మనకి ఏంటి V1, కాబట్టి ఇక్కడ మనకి ఏమొచ్చింది గివ్ V1, కాబట్టి V1 వచ్చింది కాబట్టి సో ప్యారలిజం సరిపోయింది కాబట్టి మనకి ఇదేంటి స్టేట్మెంట్ కరెక్ట్ కాబట్టి నేను ఏం చేయాలి, ఎలిమినేట్ చేయాలి. నెక్స్ట్ వన్, హర్ స్కిన్ బిగాన్ టు ఫ్లష్ అంటిల్ ఇట్ వాజ్ పింక్ ఇనఫ్ టు లుక్ హ్యూమన్ రాదర్ దాన్ ద స్లీప్ ఆఫ్ ద డెడ్. లుక్ హ్యూమన్ రాదర్ దాన్ ద స్లీప్ ఆఫ్ ద డెడ్. ఇక్కడ మనకి ఏముంది, ఇక్కడ మనకి రాదర్ దాన్ వచ్చింది కదా, అగైన్ రాదర్ దాన్ వచ్చింది కాబట్టి మళ్ళీ ఏం చూడాలి మనం, సో సిమెట్రీ చూడాలి. ఏం చూడాలి మనకి సిమెట్రీ ముందర చూద్దాం. రైట్, ఇక్కడ ఏముంది లుక్ హ్యూమన్కి ఏమైంది చూడ, ఇక్కడ ఉంది రాదర్ దాన్ ద స్లీప్ ఆఫ్ ద డెడ్, ఇక్కడ హ్యూమన్ స్లీప్ ఆఫ్ ద డెడ్ రెండు మనకి నౌన్ కంపేర్ చేస్తున్నాం లేదా, లుక్ హ్యూమన్ రాదర్ దాన్ ద స్లీప్ ఆఫ్ ద డెడ్ రెండు కూడా మనకి సో కంపేర్ చేస్తున్నాం. అంటే హ్యూమన్ లా కనిపిస్తుంది కాకుండా హ్యూమన్ లా కనిపిస్తుంది కానీ స్లీప్ ఆఫ్ ద డెడ్ లా కనిపించకుండా అంటున్నాం. స్లీప్ ఆఫ్ ద డెడ్ అంటే మీనింగ్ ఏంటి, నార్మల్గా స్లీప్ ఆఫ్ ద డెడ్ అంటే మీనింగ్ ఏంటంటే సో అంత బాగా అంటే అంత డీప్గా నిద్రపోతున్నారని, దాని మీనింగ్ ఏంటంటే స్లీప్ ఆఫ్ ద డెడ్ అంటే ఒక చనిపోయిన పర్సన్ని మనం లేపితే లేస్తాడా, లేవడు కదా, అదేవిధంగా కొంతమంది నిద్రపోతే వాళ్ళు ఇంకా లేవరు, అలాంటి నిద్రను ఏమంటామంటే అలాంటి స్లీప్ని ఏమంటామంటే స్లీప్ ఆఫ్ ద డెడ్ అంటాం. అంతే, ఒక చనిపోయిన వ్యక్తి ఎలా అయితే ఉంటాడో అదేవిధంగా ఎవరైనా పడుకుంటే అలాంటి నిద్రను ఏమంటామంటే మనం స్లీప్ ఆఫ్ ద డెడ్ అంటాం. ఇక్కడ మనం కంపేర్ చేస్తున్నాం కాబట్టి అంతా సరిపోయింది కాబట్టి సో ఇది కూడా మనకి ఏంటి కరెక్ట్ కాబట్టి ఏం చేయాలి మనం ఎలిమినేట్ చేయాలి. నెక్స్ట్ వన్ ఏముంది, సో ఆర్డినరీలీ వెన్ ఇన్ డిఫికల్టీ రేణు ప్రిఫర్స్ కీపింగ్ హెర్ కౌన్సిల్ రాదర్ దాన్ గోయింగ్ అబౌట్ హియర్ అండ్ దేర్ ఫర్ అడ్వైస్. ఇక్కడ మనకి క్లియర్గా ప్రిఫర్ వచ్చింది కదా, ప్రిఫర్ వచ్చినప్పుడు మనకి ఏం రాకూడదు, రాదర్ దాన్ రాకూడదు, ఏమైనా మనకి టూ రావాలి. ప్రిఫర్స్ టూ అంటాం కానీ ప్రిఫర్స్ దాన్ అనం. ఐ ప్రిఫర్ కాఫీ టు టీ అంటాం, అంతేగాని ఐ ప్రిఫర్ కాఫీ దాన్ టీ అనం. కాబట్టి ప్రిఫర్ వచ్చింది కాబట్టి మనకి ఏం రావాలి, టూ రావాలి. కాబట్టి ఇక్కడ మిస్టేక్ ఉంది లేదా, ప్రిఫర్స్ కీపింగ్ హెర్ కౌన్సిల్ టూ అని రావాలి కానీ రాదర్ దాన్ రాకూడదు, అది మిస్టేక్. రాదర్ దాన్ రెండు రాకూడదు, సింపుల్గా టూ కౌన్సిల్ టూ గోయింగ్ అబౌట్ హియర్ అండ్ దేర్. కాబట్టి ఇందులో మనకి మిస్టేక్ ఉంది కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది ఆప్షన్ సి. నెక్స్ట్ డి చూద్దాం. డీలో మనకి ఏముంది, మేబీ హీ వుడ్ రాదర్ లిజన్ దాన్ టాక్. ఇక్కడ మనకి ఏమొచ్చింది, లిజన్ రాదర్ దాన్ వచ్చిందా, ఇక్కడ మనకి ఏం రావాలి, సిమెట్రీ రావాలి. సిమెట్రీ వచ్చింది లేదా, లిజన్ మనకి ఏంటి V1, టాక్ ఏంటి V1 వచ్చింది కాబట్టి ఇది కరెక్ట్గా అది కరెక్ట్ కాబట్టి నేను ఏం చేయాలి, మనం ఎలిమినేట్ చేయాలి. సో ఉన్న వాటిలో మనకి ఒకే ఒక క్వశ్చన్ అనేది ఒకే ఒక స్టేట్మెంట్ అనేది ఎర్రర్ ఉంది కాబట్టి అదే మన ఆన్సర్ అవుతుంది. అదే మనకి ఆప్షన్ సి. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 131 అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ సి. లెట్ us go for the next question. Let us answer question number 132. Okay, so only 6 crore out of 29 crore persons holding permanent account number ఫైల్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అట్ ప్రెజెంట్. ఓకేనా, సో ఇక్కడ మనకి ఏముంది, ఓన్లీ 6 crore అవుట్ ఆఫ్ 29 crore పర్సన్స్ హోల్డింగ్ పర్మనెంట్ అకౌంట్ నెంబర్ ఫైల్. ఇక్కడ మనకి ఎవరి గురించి మాట్లాడుతున్నాం, 6 crore పీపుల్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఫైల్ వస్తుందా, ఫైల్స్ వస్తుందా, ఫైలే ప్లూరల్ కాబట్టి ప్లూరల్ కాబట్టి ఫైల్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అట్ ప్రెజెంట్. ఇంకా ఇందులో ఇంకా చెప్పుకోవాల్సిందే లేదు, ఇదంతా సబ్జెక్ట్ మనకి ఏంటి 6 crore అంటున్నామంటే ఖచ్చితంగా అదే ప్లూరల్ కాబట్టి మనకి ఏమొచ్చింది ఫైల్, కాబట్టి సరిపోయింది, సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ సరిపోయింది. కాబట్టి ఈ స్టేట్మెంట్ కరెక్ట్గానే ఉంది కాబట్టి నేను చేయాలి, ఎలిమినేట్ చేయాలి. నెక్స్ట్ వన్, ఓన్లీ 3 out of 1,000 ఆర్ బోర్న్. ఇక్కడ ఏముంది 3 కాబట్టి ఇక్కడ ఏముంది ఆర్ వచ్చింది. రైట్, ఆర్ బోర్న్ విత్ దిస్ రేర్ డిసీజ్ కాబట్టి బోర్న్ విత్ దిస్ రేర్ డిసీజ్ ఇది కూడా మనకి ప్రాపర్ గానే ఉంది కాబట్టి సో నో ప్రాబ్లం, దిస్ వన్ ఈజ్ ఆల్సో కరెక్ట్. సో ఎలిమినేట్ దిస్ వన్. నెక్స్ట్ వన్, సో విత్ ఎ స్నాట్ అండ్ నే. అక్కడ మనకి స్నాట్ అండ్ నీ అంటే మీనింగ్ ఏంటి, సౌండ్. హార్స్ చేసే సౌండ్ ఏమంటామంటే స్నాట్ అండ్ నీ అంట. హార్స్ గుర్రం చేసే సౌండ్ ఏమంటామంటారు స్నాట్ అండ్ నీ అంటాం. అంటే విష్క్ ఆఫ్ ఇస్ షార్ట్ టైల్. షార్ట్ టైల్ కదా, విష్క్ అంటే మనకి మీనింగ్ మూమెంట్, క్విక్ మూమెంట్ ఏమంటామంటే విస్క్ అంటాం. విస్క్ ఆఫ్ ఇస్ షార్ట్ టైల్ హీ ట్రాటెడ్ మీనింగ్ ఏంటి మనకి, ట్రాటెడ్ అంటే స్పీడప్. ట్రాటెడ్ మీనింగ్ ఏంటి మనకి స్పీడప్. ఓకేనా, సో స్పీడ్ ఆఫ్ ద రూఫ్ ఇన్ టు ద ఎయిర్ అండ్ అట్ వన్స్ బిగాన్ ఫ్లోటింగ్ డౌన్వర్డ్స్ టు ద స్ట్రీట్. ఇది మొత్తం ఏంటంటే ఒక ఇమాజినేషన్. ఓకేనా, ఒక గుర్రం అనేది అలా వెళ్ళిపోయి స్ట్రీట్లోకి వెళ్తుందని చెప్పి అంటే ఒక ఇన్సిడెంట్, ఒక జరిగిన ఇమాజినేషన్లో ఒక జరిగిన ఇన్సిడెంట్ ఏం చేస్తున్నాడంటే డిస్క్రైబ్ చేస్తున్నాడు. ఓకేనా, సో గుర్రం అనేది ఎలా ఎగిరింది, ఎలా స్ట్రీట్లోకి వెళ్ళిందని చెప్పి. కాబట్టి ఇక్కడ మనకి అంతా డిస్క్రిప్షన్ అంతా కరెక్ట్గానే ఉంది కాబట్టి సో నో ఎర్రర్. ఓకే, నెక్స్ట్ వన్ లాస్ట్ డి చూద్దాం. రైట్, డి మనకి ఏముంది, ద మార్క్ ఆఫ్ దీస్ టెక్నాలజీస్ ఈస్ దట్ దే ఆర్ గ్రీటెడ్ విత్ యూనివర్సల్ స్కెప్టిసిజం ఎట్ ఫస్ట్. రైట్, ఇప్పుడు ఏముంది గ్రీటెడ్ విత్ గ్రీట్ విత్ వస్తుంది. నెక్స్ట్ మన ఏముంది స్కెప్టిసిజం అంటే మీనింగ్ ఏంటి మనకి డౌట్ఫుల్. స్కెప్టిసిజం మీనింగ్ ఏంటి మనకి డౌట్ఫుల్. సో ఎప్పుడైనా సరే ఒక కొత్త ఇన్వెన్షన్ వచ్చినప్పుడు దాన్ని వెంటనే యాక్సెప్ట్ చేస్తారా, వెంటనే యాక్సెప్ట్ చేయరు. సో ఫస్ట్ ఏం చేస్తారంటే ఏం ఎక్స్ప్రెస్ చేస్తారు, డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తారని చెప్తారు. కాబట్టి కరెక్ట్గానే ఉంది. రైట్, సో రిమైనింగ్ అంతా కరెక్ట్గానే ఉంది కాబట్టి దీన్ని కూడా ఏం చేయాలి మనం ఎలిమినేట్ చేయాలి. అంటే ఇక్కడ ఇచ్చిన 132 క్వశ్చన్ వచ్చిన క్వశ్చన్ అంటే స్టేట్మెంట్స్ అన్ని కరెక్టే కాబట్టి ఆన్సర్ ఏమైంది ఆల్ ఆర్ కరెక్ట్. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 132 అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆల్ ఆర్ కరెక్ట్, దట్ ఈస్ ఆప్షన్ ఈ. లెట్ us go for the next question.
ఇక మనకి 133 నుంచి 135 క్వశ్చన్స్ ఉన్నాయి. ఫస్ట్ మనం డైరెక్షన్స్ చూద్దాం ఏమున్నాయి, రైట్? So in the following questions, a sentence is divided into 4 parts consisting of a highlighted word in each part. Choose the option reflecting the word which is either misspelled or grammatically incorrect. If all the highlighted words are correct, choose option E, that is all are correct as your answer. మొత్తానికి అయితే మనకి ఇచ్చిన స్టేట్మెంట్ ఒక బోల్డ్ వర్డ్ ఉంటుందా, ఆ బోల్డ్ ఒకటైనా యాక్చువల్గా 4 బోల్డ్ వర్డ్స్, రైట్? ఒక 4 బోల్డ్ వర్డ్స్ ఉంటాయి. ఆ బోల్డ్ వర్డ్స్ మనకి ఏముండొచ్చు, స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉండొచ్చు, అంటే ఇన్అప్రోప్రియేట్ యూసేజ్ ఉండొచ్చు. దాన్ని మనం ఐడెంటిఫై చేయాలి. ఓకేనా, లెట్ us do that, రైట్? ఫస్ట్ మనకి ఏముంది, 133 మనకి ఏముందంటే ద మానిటరీ పాలసీ కమిటీ ఆఫ్ ఇండియా ఇస్ ఎ కమిటీ ఆఫ్ ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఫిక్సింగ్ ద బెంచ్ మార్క్ ఇంట్రెస్ట్ రేట్ ఇన్ ఇండియా. మనకి బోల్డ్ వర్డ్స్ ఏమున్నాయి మనకి, సో మానిటరీ అనే ఒక బోల్డ్ వర్డ్ ఉంది, రిజర్వ్ అనే బోల్డ్ వర్డ్ ఉంది, రెస్పాన్సిబుల్ అనే బోల్డ్ వర్డ్ ఉంది, ఇంట్రెస్ట్. దీన్ని మనకి చూసినట్లయితే మానిటరీ అనేది మనకి క్లియర్గా ఎర్రరా కదా, సో స్పెల్లింగ్ మిస్టేక్ కదా, స్పెల్లింగ్ ఇలా ఉండకూడదు. మనకి ఏముండాలి, మానిటరీ TARY మానిటరీ, అంతేగాని డైరెక్ట్గా TRY వస్తుందా, TRY రాదు. కాబట్టి ఇది స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది కాబట్టి మానిటరీ ఇది రాంగ్. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది మనకి ఏ. సో సింపుల్ వన్. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 133 అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ ఏ. లెట్ us go for the next question. Let us answer question number 134. Okay, so trade wars can easily lead to confrontation which may result in impulsive behavior and misjudgment. ఇక్కడ మనకి బోల్డ్ వర్డ్స్ ఏమున్నాయి, బోల్డ్ వర్డ్స్, రైట్? ట్రేడ్ ఇస్ వన్ బోల్డ్ వర్డ్, ఓకే. కన్ఫ్రంటేషన్ ఇస్ ద అదర్ బోల్డ్ వర్డ్, ఇంపల్సివ్ ఇంకా బిహేవియర్. వీటి మనకి క్లియర్ గా ఒక దగ్గర మనకి స్పెల్లింగ్ మిస్టేక్ కనిపిస్తుంది. ఏంటంటే ఇక్కడ బిహేవియర్ స్పెల్లింగ్ ఏంటి మనకి, సో BEHAVIOUR బిహేవియర్. ఇక్కడ మనకి ఓయూఆర్ ఉంది, బట్ ఇక్కడ ఉంది ఏ లేదు, ఏ మిస్ అయింది కాబట్టి మనకి బిహేవియర్ మిస్టేక్ కదా, స్పెల్లింగ్ బిహేవియర్ మిస్టేక్. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది మనకి డి. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 134 అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ డి. లెట్ us go for the next question. Let us answer question number 135. Okay, Saudi Arabia signaled its discomfort with the falling prices and hinted at a fresh cut of 1 million barrels a day. సో ఇక్కడ మనం చూద్దాం బోల్డ్ వర్డ్స్ ఏమున్నాయో, రైట్? ఇక్కడ సిగ్నల్ అనే బోల్డ్ వర్డ్ ఉంది, ఫాలింగ్ అనే బోల్డ్ వర్డ్ ఉంది, హింటెడ్ అనే బోల్డ్ వర్డ్ ఉంది, ఇంకా మనకి బ్యారెల్స్. మనకి ఇక్కడ క్లియర్ మనకి ఎక్కడ ఉంది, ఫాలింగ్ మనకి ఏమొస్తుంది, డబుల్ ఎల్ రావాలి, ఫాలింగ్ డబుల్ ఎల్ రావాలి. కాబట్టి ఇక్కడికి ఏముంది, సింగిల్ ఎల్ వచ్చింది కాబట్టి ఇది మిస్టేక్ కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది మనకి బి. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 135 అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ బి. లెట్ us go for the next question. Here we have from 136 to 145. మనకి ఇక్కడ 136 నుంచి 145 క్వశ్చన్స్ ఉన్నాయి. ఫస్ట్ అయితే మనకి డైరెక్షన్స్ చూద్దాం ఏమున్నాయి, రైట్? సో ఇన్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ దేర్ ఆర్ బ్లాంక్స్ ఈచ్ ఆఫ్ విచ్ హ్యాస్ బీన్ నెంబర్డ్. దీస్ నెంబర్స్ ఆర్ ప్రింటెడ్ బిలో ద ప్యాసేజ్ అండ్ అగైన్స్ ఈచ్ 5 ఆప్షన్స్ ఆర్ గివెన్. ఫైండ్ అవుట్ ద అప్రోప్రియేట్ వర్డ్ విచ్ ఫిట్స్ ఇన్ టు ద బ్లాంక్ అప్రోప్రియేట్లీ. అంటే మనకి అడిగింది మనకి ఏంటి, క్లోజ్ టెస్ట్ అడిగాడు, రైట్? సో క్లోజ్ టెస్ట్ అడిగాడు కాబట్టి దీన్ని డైరెక్ట్గా ఆన్సర్ చేయడానికి ట్రై చేద్దాం, రైట్? సో లెట్ us try to answer this one. Okay, first one, the theory that authoritarian governments can dash policy consensus more easily than multi-party democracies holds some dash. Critical reforms in a country like India are often dash by the political conflict dash in the democratic process. But if that were the whole story, then all dictatorships would be economic powerhouses. The case of Asia's hyper-growth economies suggests that what is important isn't dash itself, but what policies the autocrat chooses to impose. Okay, ఈ క్వశ్చన్ ఇంతవరకు నేను ఎందుకు చదివానంటే మీ జాతక అర్థం, మనకి సిమిలారిటీస్ ఉంటాయి. ఏముంటాయి మనకి, సిమిలారిటీస్ ఉంటాయి. ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నాం ఇక్కడ మనకి, సో ద థియరీ ఆఫ్ అథారిటేరియన్ గవర్నమెంట్, దేని గురించి మాట్లాడుతున్నాము, అథారిటేరియన్ గవర్నమెంట్, రైట్? అథారిటేరియన్ గవర్నమెంట్ ఇక్కడ ఎవరెవరు కంపేర్ చేస్తున్నామంటే అథారిటేరియన్ గవర్నమెంట్ ని సో డెమోక్రసీతో కంపేర్ చేస్తున్నాం. ఓకేనా, అథారిటేరియన్ గవర్నమెంట్ ని డెమోక్రసీతో కంపేర్ చేస్తున్నాం. అథారిటేరియన్ గవర్నమెంట్ వచ్చినప్పుడు పాలసీస్ ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు, అదేవిధంగా డెమోక్రసీస్లో అయితే ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు, ఆ విషయాన్ని మనం కంపేర్ చేస్తున్నాం. కాబట్టి ఆ ఐడియా మీకు రావాలి. ఇప్పుడు జాతక అబ్జర్వ్ చేస్తే అథారిటేరియన్ గవర్నమెంట్ కెన్ డాష్ పాలసీని వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం. దాని గురించి మళ్ళీ ఇక్కడ ఏం చెప్పించుకోక, సో బట్ వాట్ పాలసీస్ ఆటోక్రాట్ సూజెస్. ఇక్కడ అథారిటేరియన్ అన్న ఆటోక్రాట్ అన్న రెండు సేమ్. అథారిటేరియన్ అన్న ఆటోక్రాట్ అన్న రెండు సేమ్. సో ఇక్కడ మనకి ఏముంది, పాలసీస్ ఆటోక్రాట్ చూజెస్ టు ఇంపోజ్. ఇక్కడ మనకి పాలసీస్ ఏం చేస్తున్నారు వీళ్ళు, నార్మల్గా మనకి డెమోక్రసీలు అనుకోండి, డెమోక్రసీలో మనకి ఏం చేయాలంటే ఇంపోజ్ జరగదు. ఓకేనా, డెమోక్రసీ అంటే అందరికీ ఏముంటుంది, మనకి ఫ్రీడమ్ ఉంటుంది. సో మనం ప్రొటెస్ట్ చేయొచ్చు, దానికి అగెన్స్ట్గా ఫైట్ చేయొచ్చు. అప్పుడు గవర్నమెంట్ అనేది మన మీద ఏం చేయలేదు, ఇంపోజ్ చేయలేదు. కానీ ఆటోక్రసీలో ఏదంటే అథారిటేరియన్ గవర్నమెంట్ ఏం జరిగిందంటే ఇంపోజిషన్ జరుగుతుంది. ఏం జరుగుతుంది, ఫోర్స్ఫుల్గా దాన్ని ఏం చేస్తారంటే ఇంపోజ్ చేస్తారు. ఆ విషయం మీకు అర్థం కావాలి. కాబట్టి ఇక్కడ మనకి ఏముంది, పాలసీస్ ద ఆటోక్రాట్ చూజెస్ టు ఇంపోజ్. కాబట్టి ఏం జరుగుతుందంటే ఇంపోజ్. కాబట్టి ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఇంపోజ్
ఇంపోజ్ అనే మీనింగ్ రావాలి. అర్థమవుతుంది, ఎందుకంటే ఇది అథారిటేరియన్ గవర్నమెంట్ కాబట్టి. డెమోక్రసీ గురించి మాట్లాడట్లా, అథారిటేరియన్ గవర్నమెంట్ గురించి మాట్లాడుతాను కాబట్టి ఏం రావాలంటే ఇంపోజ్ రావాలి. ఇప్పుడు ఆప్షన్లో కూడా మీకు అలాంటి ఇంపోజ్ కానీ ఫోర్స్ కానీ అలాంటి వర్డే రావాలి. కాబట్టి ఇప్పుడు వాటి కోసం మనం వెతుకుదాం. ఓకే, ఫర్ 136 రైట్, 136 let us search for that kind of word. ఇక్కడ ఏముంది కదా, ఇంపోజ్ ఉందా లేదా? ఎందుకంటే అథారిటేరియన్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే పాలసీస్ని ఇంప్లిమెంట్ చేయదు, ఏం చేస్తుంది, ఇంపోజ్ చేస్తుంది. డెమోక్రసీలో ఏం చేస్తారంటే ఇంప్లిమెంట్ చేస్తారు, కానీ అథారిటేరియన్ గవర్నమెంట్లో, అటోక్రసీ గవర్నమెంట్లో ఏం చేస్తారంటే ఇంపోజ్ చేస్తారు, ఫోర్స్ఫుల్గా ఇంపోజ్ చేస్తారు. కాబట్టి మనం కూడా మాట్లాడుతుంది అథారిటేరియన్ గవర్నమెంట్ కాబట్టి మనకి ఏమొస్తుంది, ఇంపోజ్. ఇంకేముంది, మనకి డెలివరీ రాదు, గివ్ రాదు, డిమాండ్ రాదు, అర్జ్ రాదు, డైరెక్ట్ మనకి ఏమొస్తుంది, ఇంపోజ్ చేస్తారు. సో దట్ ఈస్ వై ఫర్ దిస్ క్వశ్చన్ నెంబర్ 136 అవర్ ఆన్సర్ ఇస్ వాట్, option A. Let us go for the next question. Let us answer question number 137. Okay, so the theory that authoritarian governments can impose policy consensus. మనకి consensus అంటే agreement. Consensus and meaning మనకి agreement. Consensus means agreement. Agreement more easily than multi-party democracies holds some dash. మనకి ఏముంది, holds some dash. ఇక్కడ మనకి ఇది డైరెక్ట్ మనం చేయొచ్చు. ఓకేనా, ఇప్పుడు చూద్దాం ఆప్షన్ చూద్దాం. holds సమ్ ఫాల్ట్, అక్కడ మనకి పాజిటివ్గా మాట్లాడుతాం, నెగిటివ్గా మాట్లాడుతున్నామా, పాజిటివ్గా, హోల్డ్ సమ్ పాజిటివ్గా మాట్లాడుతాం కాబట్టి అలాంటి వర్డ్ రావాలి. కాబట్టి యూ కెనాట్ టేక్ ఫాల్ట్. హోల్డ్ సమ్ ఫాల్ట్ అన్నామా, నో. హోల్డ్ సమ్ బిలీఫ్ అంటామా, నో. హోల్డ్ సమ్ మెరిట్, ఎందుకంటే హోల్డ్ మెరిట్ ఇది మనకి ఏమైందంటే కలకేషన్ అవుతుంది. ఏమవుతుంది మనకి, ఇది కలకేషన్. హోల్డ్ మెరిట్ కలకేషన్. కలకేషన్ అంటే మీనింగ్ ఏంటంటే కొన్నిసార్లు చాలాసార్లు మనకి ఏమైందంటే కొన్ని గ్రూప్ ఆఫ్ వర్డ్స్ మనకి ఎలా వస్తాయంటే కలిపి వస్తాయి ఆల్వేస్. ఓకేనా, ఎప్పుడు వచ్చినా కానీ ఎలా వస్తాయంటే కలిపి వస్తాయి. అలా కలిపి వచ్చే వర్డ్స్ని మనం గ్రూప్ ఆఫ్ వర్డ్స్ మనం ఏమంటామంటే కలకేషన్స్ అంటాం. ఎప్పుడు కూడా కొన్ని వర్డ్స్ ఎలా వస్తాయి, మనకి కలిపి వస్తాయి. అలా కలిపి వచ్చే వర్డ్స్, గ్రూప్ ఆఫ్ వర్డ్స్ మనం ఏమంటామంటే కలకేషన్స్ అంటాం. కాబట్టి ఇక్కడ మనకి ఏముంది, హోల్డ్ మెరిట్. ఇక్కడ మనకి హోల్డ్ వచ్చింది కాబట్టి హోల్డ్ సమ్ మెరిట్. స్ట్రైట్ అవే మీరు ఆ కలకేషన్ మీకు ఐడియా ఉంటే డైరెక్ట్ మనం ఏం తీసుకోవచ్చు అంటే మెరిట్ అనే వర్డ్ని ఆన్సర్గా తీసుకోవచ్చు. అంటే మనకి ఉంది హోల్డ్ సమ్ పేమెంట్ అంటామనో, హోల్డ్ సమ్ అట్రాక్షన్ అన్నో, హోల్డ్ మెరిట్. అక్కడ మీనింగ్ ఏంటంటే హోల్డ్ మెరిట్ అంటే మీనింగ్ ఏంటంటే అందులో కొంత వాస్తవం ఉంది, అందులో కొంత నిజం ఉంది, అది కొంతవరకు ట్రూ అని చెప్పడానికి మనం ఏమంటామంటే దిస్ ఈజ్ ట్రూ ఫర్ సమ్వాట్ ట్రూ అని చెప్తాం కదా. సమ్వాట్ ట్రూ అని చెప్పడం ఏమంటామంటే హోల్డ్ సమ్ ఏమంటే మెరిట్. హోల్డ్ సమ్ మెరిట్ అంటే మీనింగ్ అంటే అందులో కొంత నిజం ఉంది అని చెప్పడం ఏమంటామంటే ఇట్ హోల్డ్స్ సమ్ మెరిట్ అంటాం. కాబట్టి స్ట్రైట్ అవే ఈ కలకేషన్ కానీ మీకు గుర్తుంటే డైరెక్ట్ మనం ఏం చేయొచ్చు, ఆప్షన్ సిని ఆన్సర్గా యూజ్ చేసుకోవచ్చు. కాబట్టి ఫర్ క్వశ్చన్ నెంబర్ 137 అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ సి. లెట్ us go for the next question. Let us answer question number 138. So, democracies hold some merit. Next one. Critical reforms in a country like India are often dashed by the political conflict. Okay na? Critical and important. Okay na? So, critical and important reforms in a country like India are often dashed by the political conflict. పొలిటికల్ కాన్ఫ్లిక్ట్ అనేది దీన్ని సపోర్ట్ చేస్తే అపోజ్. కాబట్టి ఏనాలంటే మనకి ఆఫ్ అండ్ అపోజ్డ్ బై, ఏనాలి మనకి ఆఫ్ అండ్ అపోజ్డ్ అనే మీనింగ్. అంటే ఇక్కడ వచ్చే వర్డ్ మనకి ఎలాంటి సెన్స్ ఇవ్వాలి, అపోజ్డ్ బై ద పొలిటికల్ కాన్ఫ్లిక్ట్. పొలిటికల్ కాన్ఫ్లిక్ట్ వల్ల అది అపోజ్ చేయబడుతుంది అనే మీనింగ్ రావాలి. కాబట్టి లేదంటే ప్రివెంట్ చేయబడుతుంది అనే మీనింగ్ రావాలి. కాబట్టి అలాంటి మీనింగ్ ఏమైతే ఇస్తాయో దాన్ని మనం ఆన్సర్ తీసుకోవచ్చు. రైట్, ప్రివెంట్ చేయబడుతున్నాయని. రైట్, ఇప్పుడు చూద్దాం మనకి ఎన్లైటెండ్ నో. సో ఎన్లైటెండ్ మీనింగ్ ఏంటి మనకి, గెటింగ్ నాలెడ్జ్. గెటింగ్ నాలెడ్జ్ మనకి తెలుగులో అయితే జ్ఞానోదయం అంటామండి. జ్ఞానోదయాన్ని ఏమంటాం మనం, ఎన్లైట్మెంట్ అంటాం. ఇది రాదు కదా. నెక్స్ట్ వన్. సో మనకి క్లాస్ అంటే మీనింగ్ ఏంటి, గ్రిప్. క్లాస్ అంటే మీనింగ్ ఏంటి మనకి, గ్రిప్ రాదు కదా. నెక్స్ట్ వన్. అబెట్. అబెట్ అంటే మీనింగ్ ఏంటి, సపోర్ట్. అబెట్ మీనింగ్ ఏంటి మనకి, సపోర్ట్. మన ఇక్కడ డెమోక్రసీ గురించి మాట్లాడుతున్నా. డెమోక్రసీలో పొలిటికల్ కాన్ఫ్లిక్ట్ వల్ల అది ఆగిపోద్దా, సపోర్ట్ అయిద్దా, సపోర్ట్ అయితే కాదు, అబెట్ అయితే కాదు, సపోర్ట్ కాదు, అపోజ్ రావాలి అనుకుంటాం. అపోజ్డ్ బై అని రావాలి. అపోజ్డ్ బై అని రావాలి కాబట్టి జాయింట్ కూడా రాదు. అప్పుడు ఏమైతే మనకి స్టైమిడ్. స్టైమిడ్ మీనింగ్ ఏంటి మనకి, ప్రివెంటెడ్. స్టైమిడ్ మీనింగ్ ఏంటి మనకి, ప్రివెంటెడ్. మనకు కావాల్సిన మనకి ఏంటి, అపోజ్ కదా. అపోజ్డ్ ప్రివెంటెడ్ సరిపోయింది కదా, అపోజ్డ్ ప్రివెంటెడ్ సరిపోయింది కదా. కాబట్టి మనకి ఏమైందంటే స్టైమిడ్. దీన్ని మనకి న్యూమోనిక్ కూడా ఉంది. దీన్ని ఎలా పెట్టుకుంటే ఇక్కడ మనం ఎస్ తీసేసాం అనుకో, ఇప్పుడు ఏమైంది టై మీ. స్టైమీ కదా, టైమీ నన్ను కట్టేసావు అనుకో, నేను దాన్ని ఏం చేస్తున్నట్టు ప్రివెంట్ చేస్తున్నట్టు అవును కదా. నేను మూవ్ అవుతున్నాను, నన్ను ఒక టైమీ నన్ను కట్టేసాను అనుకో, నేను మూవ్ అవ్వగలను, మూవ్ అవ్వలేను. కాబట్టి ఆ విధంగా మీరు ఏం చేస్తారంటే న్యూమోనిక్ గుర్తుపెట్టుకో. న్యూమోనిక్. స్టైమీడ్ ఏమనుకుంటారు, టైమీ అనుకోండి. టైమీ అప్పుడు ఏమైతే మనకి ప్రివెంట్. ఏమైతే మనకి ప్రివెంట్. కాబట్టి స్టైమీడ్ అంటే మీనింగ్ ఏంటి మనకి, ప్రివెంటెడ్. అంటే డెమోక్రసీలో అంటే అటాక్రసీలో ఏమవుతుంది, డైరెక్ట్గా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇంపోజ్ చేస్తున్నారు. ఏంటి, పాలసీస్ని ఇంపోజ్ చేస్తున్నారు. బట్ డెమోక్రసీలో అలా ఇంపోజ్ చేయలేరు కదా. డెమోక్రసీలో ఏం చేయాలి, ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయాలి. అలా ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేసినప్పుడు ఏమవుతుంది, అక్కడ పొలిటికల్ కాన్ఫ్లిక్ట్ అనేది దీన్ని ఏం చేస్తుంది, ప్రివెంట్ చేస్తుంది. కాబట్టి సో ఆ విధంగా నేను తీసుకోవచ్చు అంటే ప్రివెంటెడ్ తీసుకోవాలి. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది మనకి ఈ. సో ఫర్ దిస్ క్వశ్చన్ దట్ ఈస్ 138 అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ ఈ. లెట్ us go for the next question. Let us answer question number 139. Okay,
సో లైక్ ఇండియా ఆర్ ఆఫెన్ సో ప్రివెంటెడ్ బై స్టైమిడ్ బై ద పొలిటికల్ కాన్ఫ్లిక్ట్ డాష్ ఇన్ ద డెమోక్రటిక్ ప్రాసెస్. ఇక్కడ ఏముంది డాష్ ఇన్ ద డెమోక్రటిక్ ప్రాసెస్లో ఇప్పుడు చూద్దాం డాష్ ఇన్ ద డెమోక్రటిక్ ప్రాసెస్ రైట్. ఇన్వెస్టెడ్ ఇన్ ద డెమోక్రటిక్ ప్రాసెస్ ఎన్గ్రైండ్ లేదంటే సేజల్ డిఫైన్డ్ ఎరోడా చూద్దాం రైట్. సో ఇప్పుడు చూడండి ఇన్వెస్టెడ్ ఇన్ ద డెమోక్రటిక్ ప్రాసెస్ అంటామా నో నెక్స్ట్ మనకి ఉంది ఎన్గ్రైండ్. మనకి ఎన్గ్రైండ్ ఇన్ మీనింగ్ ఏంటి మనకి ఎస్టాబ్లిష్డ్. ఓకే నెక్స్ట్ మనకి ఏముంది చిజల్ మీనింగ్ ఏంటంటే ఇన్స్ట్రుమెంట్. ఒక ఇన్స్ట్రుమెంట్ మనం ఏమంటాం మనం చిజల్ అంటాం. సిజల్ అంటే ఒక ఇన్స్ట్రుమెంట్ కాబట్టి చిజల్ రాదు. ఎరోడ్ అంటే మనకి ఏంటి డిమినిష్. ఎరోడ్ మీనింగ్ ఏంటి మనకి డిమినిష్. ఇది కూడా రాదు. డిఫైన్డ్ మనకి ఇప్పుడు డిఫైన్డ్ కానీ లేదంటే సో ఎన్గ్రైండ్. ఇప్పుడు ఎన్గ్రైండ్ అంటే ఏమనుకున్నాం ఎస్టాబ్లిష్. ఇక్కడ మనకి ఏం రావాలి చూడండి డిఫైన్డ్ అంటామా ఎన్గ్రైండ్ అంటామా చూద్దాం. ఓకే dash in the democratic process. India, right? So in a reforms in a country like India are often stymied and prevented by the political conflict dash in the democratic process. అక్కడ ఏమని చెప్పొచ్చు పొలిటికల్ కాన్ఫ్లిక్ట్ అనేది డెమోక్రటిక్ ప్రాసెస్ ఏమైందండి మరి ఏమైంది ఆబ్వియస్గా ఏమైపోయింది మనకి అది ఎన్గ్రైండ్ అయిపోయింది ఎస్టాబ్లిష్. అంటే మనకి ఎప్పుడైనా సరే మనకి ఒక డెమోక్రసీ తీసుకున్నామంటే డెమోక్రసీ అనగానే మనకి ఏం గుర్తొస్తుంది ఆ పొలిటికల్ కాన్ఫ్లిక్ట్ గుర్తొస్తుంది. అంటే డెమోక్రసీలో పొలిటికల్ కాన్ఫ్లిక్ట్ అనేది ఏమైపోయింది ఒక భాగం అయిపోయింది రైట్. డెమోక్రసీలో ఈ పొలిటికల్ కాన్ఫ్లిక్ట్ అనేది ఏమైపోయింది ఒక భాగం అయిపోయింది. అలా చెప్పడానికి ఏమంటామంటే మనం సో ఎన్గ్రైండ్ అంటాం. ఏమంటాం ఎస్టాబ్లిష్ అయిపోయింది. డెమోక్రసీ అనగానే అందులో మనకి ఏముంటుంది పొలిటికల్ కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. అందులో మనకి పార్ట్ అయిపోయింది అని చెప్పడానికి ఏమంటామంటే ఎన్గ్రైండ్ అంటాం. కాబట్టి మనకి ఆన్సర్ ఏమైతే మనకి ఎన్గ్రైండ్. ఎన్గ్రైండ్ అంటే ఏమనుకున్నాం మనం ఎస్టాబ్లిష్డ్. ఏమనుకున్నాం మనం ఎస్టాబ్లిష్డ్. కాబట్టి ఫర్ దిస్ క్వశ్చన్ నెంబర్ 139 అవర్ ఆన్సర్ ఇస్ వాట్ ఆప్షన్ బి. లెట్ us go for the next question. Let us answer question number 140. Okay, so ingrained or established in the democratic process. But if that were the whole story, then all dictatorship would be economic powerhouses. అలా అయితే అందరూ కూడా ఆటోక్రసీలో మనకి ఇంప్లిమెంట్ చేయగలుగుతున్నారంటే ఏంటి పాలసీస్ రిఫార్మ్స్ని సో టైంకి ఇంప్లిమెంట్ చేయగలుగుతున్నారంటే అప్పుడు ఈ పాటికి అన్ని ఏమైపోవాలి అన్ని ఆటోక్రసీ ఏమైపోవాలి బాగా డెవలప్ అయి ఉండాలి. కానీ అలా జరిగిందా అలా జరగలేదు రైట్. నెక్స్ట్ వన్ ద కేస్ ఆఫ్ ఏషియాస్ హైపర్ గ్రోత్ ఎకానమీస్ సజెస్ట్ వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఈజ్ ఇన్ డాష్ ఇట్ సెల్ఫ్ బట్ వాట్ పాలసీస్ ద ఆటోక్రట్ చూసెస్. ఇక్కడ ఏముంటుందంటే ఇక్కడ ఏముంటుంది చూడండి the case of Asia's hyper growth economies suggests that what is important is not ఇది కాదంట ఇది ఏ కాదు is not itself. ఇక్కడ ఇది ఒక్కటే కాదంట దాంతో పాటు ఏముండాలి ఆటోక్రాటిక్ చూస్ చేస్తూ ఇంపోజ్ దేన్ని ఇంపోజ్ చేయడం చూస్ చేసుకున్నారో అది కూడా ఇంపార్టెంట్ అంట. కాబట్టి మనకి ఏం రావాలి ఆటోక్రసీ ఒక్కటే ఇంపార్టెంట్ కాదు ఆ ఆటోక్రాట్స్ దేనైతే ఇంప్లిమెంట్ చేయడానికి దేనైతే ఇంపోజ్ చేయడానికి ట్రై చేస్తున్నారో అది కూడా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. కాబట్టి అలాంటి మీనింగే రావాలి రైట్. అలాంటి మీనింగ్ ఇక్కడ ఏముంది రైట్ చూద్దాం. Is it autocracy, calamity, racism, democracy, brutality, racism? దేని గురించి మాట్లాడుతున్నాను ఆటోక్రసీ గురించి మాట్లాడుతున్నాను కాబట్టి డైరెక్ట్ మనకి ఏమొస్తుంది ఆటోక్రసీ. ఓకేనా ఆటోక్రసీ మీనింగ్ ఏంటి మనకి అథారిటేరియన్ రూల్. అథారిటేరియన్ మన దాని గురించి మాట్లాడుతున్నాం. అంటే మనకి ఆటోక్రసీ ఒక్కటే ఇంపార్టెంట్ కాదు ఆ రూల్ అంటే ఆటోక్రసీలో ఆ ఆటోక్రాట్స్ అనే వాళ్ళు ఎలాంటి సో రిఫార్మ్స్ని ఇంపోజ్ చేస్తున్నారు లేదంటే ఎలాంటి పాలసీస్ని ఇంపోజ్ చేస్తున్నారు కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒకవేళ ఆటోక్రసీ అనేది సక్సెస్ఫుల్ అనుకోండి ఆటోక్రసీ అనే కాన్సెప్టే సక్సెస్ఫుల్ అయితే ఈ పాటికి వరల్డ్లో ఏ కంట్రీస్లో ఆటోక్రసీ ఉందో ఏ కంట్రీస్లో అథారిటేరియన్ గవర్నమెంట్ ఉందో అవన్నీ కూడా ఏమైపోవాలి ఎకనామిక్ పవర్ హౌస్ అయిపోవాలి. కానీ అలా అయిందా అలా అవ్వలేదు. అలా అవ్వలేదంటే మీనింగ్ ఏంటి ఇక్కడ మనకి ఒక్క ఆటోక్రసీనే ఇంపార్టెంట్ కాదు ఆటోక్రసీతో పాటు ఏముండాలి ఆ ఆటోక్రసీలో ఉన్న ఆ రూలర్స్ ఆ ఆటోక్రాట్స్ అనే వాళ్ళు ఎలాంటి పాలసీస్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారో అది కూడా ఇంపార్టెంటే. కాబట్టి ఆ విషయం అనేది ఇక్కడ కన్వే కావాలి. ఆటోక్రసీ ఒక్కటే కాదు ఆ ఆటోక్రసీలో రూలర్స్ ఆ ఆటోక్రాట్స్ అనే వాళ్ళు ఎలాంటి పాలసీస్ ఇంప్లిమెంట్ చేస్తున్నారో అది కూడా ఇంపార్టెంటే అని చెప్పాలి. కాబట్టి ఇక్కడ ఏం రావాలి ఆటోక్రసీ. కెలామిటీ అంటే మీనింగ్ ఏంటంటే డిజాస్టర్. కెలామిటీ అంటే మీనింగ్ ఏంటి మనకి డిజాస్టర్. సో మనకి కెలామిటీ రాదు రేషిజం రాదు బ్రుటాలిటీ అంటే మనకి బ్రుటాలిటీ మనకి సో ట్రీట్ అన్ఫెయిర్ బ్రుటాలిటీ మీనింగ్ ఏంటి ట్రీట్ అన్ఫెయిర్లీ అంటే అన్ఫెయిర్ ట్రీట్మెంట్ దాన్ని ఏమంటామంటే బ్రూటల్ అంటాం బ్రూటాలిటీ అంటాం రైట్. ఇది కూడా కాదు డెమోక్రసీ అయితే కాదు దేని గురించి మాట్లాడుతున్నాను ఆటోక్రసీ గురించి మాట్లాడుతున్నాం. కాబట్టి మనకి ఆన్సర్ ఏమవుతుంది మనకి ఫర్ క్వశ్చన్ నెంబర్ 140 అవర్ ఆన్సర్ ఇస్ వాట్ ఆప్షన్ ఏ. లెట్ us go for the next question. Let us answer question number 141. Okay, so historically Asia's most successful strongmen have all benefited from dash sound economic guidance. ఓకేనా సో వీళ్ళంతా సో బెనిఫిట్ అయ్యారంట దేని నుంచి బెనిఫిటెడ్ ఫ్రమ్ కదా దేని నుంచి బెనిఫిట్ పొందారు సౌండ్ ఎకనామిక్ గైడెన్స్ అవి చూద్దాం రైట్. సో కామన్లీ సౌండా సో రిమార్కబుల్లీ సౌండా ఆడ్ అంటే మనకి ఏంటి స్ట్రేంజ్ ఆడ్ అంటే మీనింగ్ ఏంటి మనకి స్ట్రేంజ్
ఇక్కడ మనకి పాజిటివ్ అండ్ నెగిటివ్ అయితే మనకి సౌండ్ ఎకనామిక్ గైడెన్స్ అంటే పాజిటివ్. సో బెనిఫిట్ అంటాం కదా, సక్సెస్ఫుల్, అది కూడా మనకి ఏమంటున్నాము సక్సెస్ఫుల్ అంటున్నాము, బెనిఫిట్ అంటున్నాం కాబట్టి పాజిటివ్ రావాలి. పాజిటివ్ రావాలి కాబట్టి ఆడ్ రాదు, ఓకే. సో కామన్లీ రాదు, ఓకేనా, హైలీ రాదు, వైలెంట్లీ రాదు. సో మనకి ఏమొస్తుంది, మనకి రిమార్కబుల్. ఏమొస్తుంది మనకి రిమార్కబుల్. రిమార్కబుల్ మీనింగ్ ఏంటి మనకి వర్త్ మెన్షనింగ్. రిమార్కబుల్ మీనింగ్ ఏంటి మనకి వర్త్ మెన్షనింగ్. వర్త్ మెన్షనింగ్ దాన్ని ఏమంటామంటే మనం రిమార్కబుల్. అంటే రిమార్కబుల్ ఎకనామిక్ గైడెన్స్, అంత మంచి ఎకనామిక్ గైడెన్స్ అంటే దాన్ని మనం మిస్ చేయలేం, దాని గురించి మనం చెప్పకుండా ఉండలేం, దాని గురించి మనం మాట్లాడకుండా ఉండలేం. అలాంటి వాటి ఏమంటామంటే రిమార్కబుల్ అంటాం, వర్త్ మెన్షనింగ్ అంటాం. కాబట్టి ఇక్కడ మనకి ఏమంటే రిమార్కబుల్లీ సౌండ్ ఎకనామిక్ గైడెన్స్. కాబట్టి ఆన్సర్ అవుతుంది మనకి బి. ఎందుకంటే మనం పాజిటివ్ కండిషన్లో మాడుతున్నాం కాబట్టి అలాంటి పాజిటివ్ వర్డ్స్ మాత్రమే మనం చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మనకి ఆన్సర్ అవుతుంది ఫర్ క్వశ్చన్ నెంబర్ 141 అవర్ ఆన్సర్ ఇస్ వాట్ ఆప్షన్ బి. లెట్ us go for the next question. Let us answer question number 142. Okay, so benefited from remarkably sound economic guidance. In South Korea, long serving ruler Park Chung-hee dash that top economic post will be top economic post be filled by highly dash economist. ఇక్కడ ఏమన్నా అక్కడ ఒక సబ్జెక్ట్ రూలర్ పార్క్ చెంగులు, ఇది సబ్జెక్ట్. మనకి ఏమన్నా అక్కడ మనకి వెర్బ్ రావాలి. ఆ వెర్బ్ ఏంటో చూద్దాం, రైట్. సో ఎండ్యూర్డ్, మనకి ఎండ్యూర్డ్ అండ్ మీనింగ్ ఏంటి మనకి ఎండ్యూర్డ్ అంటే సఫర్డ్ అని చెప్పొచ్చు. ఎండ్యూర్డ్ అండ్ మీనింగ్ ఏంటి మనకి సఫర్డ్ అని చెప్పొచ్చు. ఆయన సఫర్డ్ అయ్యారా? నో, కాబట్టి ఇది తీసుకోలేం. ఎక్వైర్డ్, ఎక్వైర్డ్ మీనింగ్ ఏంటి మనకి గెటింగ్. ఎక్వైర్డ్ మీనింగ్ ఏంటి గెటింగ్. ఆయన పొందాడా? నో. ఇన్సిస్టెడ్, ఇన్సిస్టెడ్ దట్. ఇన్సిస్టెడ్ మీనింగ్ ఏంటి మనకి స్ట్రెస్ చేయడం, ఒక ఎంఫసైజ్. కాబట్టి ఇన్సిస్టెడ్, కాబట్టి స్ట్రెస్ ఎంఫసిస్. ఇన్సిస్ట్ చేశాడు, కావాలి నాకు వీళ్ళే కావాలని చెప్పి ఇన్సిస్ట్ చేశాడు. కాబట్టి మనకి ఆన్సర్ ఏమైంది మనకి ఇన్సిస్టెడ్. నెక్స్ట్ ఇంకేదో మనకి ప్రిటెండెడ్. ప్రిటెండెడ్ మనకి నటించడం. నటించాడా? నటించలేదు, రైట్. ప్రిటెండెడ్ కాదు. ఆర్గ్యూ చేశాడా? ఆర్గ్యూ చేయలేదు. కాబట్టి ఏమీ రాదు. మనకి ఏమొస్తుంది ఇన్సిస్ట్. ఆయనకి ఏం కావాలి? టాప్ ఎకనామిక్ పోస్ట్ మాత్రం ఎవరితో ఫిల్ చేయాలంట? సో హైలీ క్వాలిఫైడ్ ఎకనామిస్ట్తో మాత్రమే ఫిల్ చేయాలని ఆయన ఏం చేశాడంటే ఇన్సిస్ట్ చేశాడు. దాని గురించి సో బలంగా కోరుకున్నాడు. కాబట్టి దాన్ని ఏమంటామంటే ఇన్సిస్ట్ అంటాం. సో దట్ ఈస్ వై ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది మనకి ఫర్ క్వశ్చన్ నెంబర్ 142 అవర్ ఆన్సర్ ఇస్ వాట్ ఆప్షన్ సి. లెట్ us go for the next question. Let us answer question number 143. Okay. Strongly insisted that top economics post be filled by highly dash economist. Highly amateur, మనకి amateur మీనింగ్ మనకి amateur కి ఆపోజిట్ ఏమైందంటే ప్రొఫెషనల్. amateur కి ఆపోజిట్ ఏమైంది మనకి ప్రొఫెషనల్. ఇక్కడ పాజిటివ్గా మాట్లాడుతున్నాం, నెగిటివ్గా మాట్లాడుతున్నామా? పాజిటివ్గా మాట్లాడుతున్నాం కాబట్టి అమెచ్యూర్ తీసుకోవచ్చు, నో అమెచ్యూర్ తీసుకోకూడదు. అమెచ్యూర్ అంటే ఎలా అంటే నో ఎక్స్పీరియన్స్ అన్నట్టుగా. సో ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళని తీసుకుంటారా? తీసుకోరు కాబట్టి అమెచ్యూర్ తీసుకోకూడదు మనం. నెక్స్ట్ వన్ ఏమైంది ఇక్కడ మాస్టర్, పాజిటివ్ ఉందా? హైలీ మాస్టర్ ఎకనామిస్ట్, హైలీ ట్రైన్, సో హైలీ ఎక్స్పర్ట్. అంటే ఏం తీసుకుంటాం మనకి హైలీ మాస్టర్ ఎకనామిస్ట్ అంటామా? మనకి ఏమైనా అక్కడ యాడ్జెక్టివ్ రావాలి, ఎందుకంటే హైలీ యాడ్వర్బ్. హైలీ మనకి ఏంటి ఇక్కడ యాడ్వర్బ్. ఓకే, సో ఇక్కడ ఏమో మనకి నౌన్. ఎకనామిక్స్ మనకి ఏంటి నౌన్. ఇది యాడ్వర్బ్, ఇది నౌన్ కాబట్టి మధ్యలో ఏం రావాలి? యాడ్జెక్టివ్ రావాలి. కాబట్టి యాడ్జెక్టివ్. కానీ మాస్టర్ యాడ్జెక్టివ్ కాదు, హోల్ యాడ్జెక్టివ్. కాబట్టి ఇక్కడ హైలీ హోల్ ఎకనామిస్ట్ అంటామా? అనలేం. ఇది యాడ్జెక్టివ్ అయినప్పటికీ హైలీ హోల్ ఎకనామిస్ట్ అని చెప్పలేం, కాబట్టి ఇది రాదు. నెక్స్ట్ మన ఏముంది? ట్రైన్. పాసిబిలిటీ ఉంది కదా, ట్రైన్ మనకి ఎలా యాడ్ చేస్తుంది? ఇక్కడ యాడ్జెక్టివ్. కాబట్టి హైలీ ట్రైన్ ఎకనామిస్ట్, హైలీ ట్రైన్ ఎకనామిస్ట్. కాబట్టి మనకి ఏం తీసుకోవచ్చు? డి తీసుకోవచ్చు. హైలీ ఎక్స్పర్ట్ అంటామా? మనకి ఏం రావాలి? యాడ్జెక్టివ్ రావాలి. ఎక్స్పర్ట్ ఏమైతే మనకి నౌన్ అయింది, కాబట్టి ఇది కూడా రాదు. మనకి నౌన్ రాకూడదు, ఏ రావాలి? యాడ్జెక్టివ్ రావాలి. ఎందుకు యాడ్జెక్టివ్ రావాలి? ఇక్కడ హైలీ యాడ్వర్బ్ కాబట్టి, ఎకనామిస్ట్ నౌన్ కాబట్టి యాడ్వర్బ్కి నౌన్కి మధ్యలో ఏం రావాలి? యాడ్జెక్టివ్ రావాలి. కాబట్టి సో ఆన్సర్ ఏమైంది మనకి ట్రైన్, హైలీ ట్రైన్ ఎకనామిస్ట్. సో ఫర్ దిస్ క్వశ్చన్ నెంబర్ 143 అవర్ ఆన్సర్ ఇస్ వాట్ ఆప్షన్ డి. లెట్ us go for the next question. Let us answer question number 144. Okay, so ఇప్పటికే ఉంది. సో హైలీ trained economists and other professionals, as one study put it, though political agencies in the early Park regime were dashed by the military economic agencies, generally were not. So rather under Park the dash of economic experts in the Korean government rose. ఇప్పుడు ఏముందంటే ఇక్కడ క్లూ ఏంటంటే దో. క్లూ మనకి ఏంటి? దో మనకి ఎప్పుడు వస్తుంది? కాంట్రాస్ట్. మనకి ఎప్పుడు వస్తుంది? కాంట్రాస్ట్. గుర్తుపెట్టుకోండి. కాంట్రాస్ట్ అంటే మనకి ఏంటి? ఆపోజిట్ ఐడియాస్. కాంట్రాస్ట్ అంటే మీనింగ్ ఏంటి? ఆపోజిట్ ఐడియాస్. ఇప్పుడు ఏముంది? దో పొలిటికల్ ఏజెన్సీస్ ఇన్ ద ఎర్లీ పార్క్ రెజిమ్ వర్ డాష్ బై ద మిలిటరీ అన్నప్పుడు మనకి ఏముంది? దేని గురించి మాట్లాడుతున్నాం? పొలిటికల్ ఏజెన్సీ గురించి మాట్లాడుతున్నాం. ఇన్ ద ఎర్లీ పార్క్ రెజిమ్ వర్ డాష్ బై ద మిలిటరీ. ఇప్పుడు ఎవరు కంపేర్ చేస్తున్నాము? మిలిటరీ డామినెన్స్ ఉందా? పొలిటికల్ ఏజెన్సీ డామినెన్స్ ఉందా? ఓకేనా? మిలిటరీ డామినెన్స్ ఉందా? పొలిటికల్ ఏజెన్సీ డామినెన్స్ ఉందా? అది ఎలా తెలుస్తుందంటే నెక్స్ట్ ఏముంది చూద్దాం. రైట్, నెక్స్ట్ ఏముంది మనకి? ఎకనామిక్ ఏజెన్సీస్ జనరల్లీ వర్ నాట్, రేదర్ అండర్ పార్క్ ద డాష్ ఆఫ్ ఎకనామిక్
experts in the Korean government's rose considerably. Rose considerably అంటే మనం ఇక్కడ ఏం మాట్లాడుతున్నాము, ఎకనామిక్ ఎక్స్పర్ట్ యొక్క ఇద్దరు గురించి మాట్లాడుతున్నాం మనం, పాజిటివ్ వాడి యొక్క ఉన్న పాజిటివ్ పొజిషన్ గురించి మాట్లాడుతున్నాం. ఎకనామిక్ ఎక్స్పర్ట్ గురించి ఏం మాట్లాడుతున్నాం మనం, పాజిటివ్. రోజ్ కన్సిడరబుల్ అంటే మనం ఎలా మాట్లాడుతున్నాం, పాజిటివ్ గా మాట్లాడుతున్నాం. రోజ్ కన్సిడరబుల్లీ, రోజ్ కన్సిడరబుల్ అంటే పాజిటివ్ గా మాట్లాడుతున్నాం. ఇక్కడ పాజిటివ్ గా మాట్లాడుతున్నాం అంటే దీనికంటే ముందు ఏం మాట్లాడాలి, మనం నెగిటివ్ గా మాట్లాడాలి. అంటే ఇక్కడ పొలిటికల్ ఏజెన్సీ యొక్క పొజిషన్ అనేది అంత బాగాలేదు, అంటే ఫస్ట్ లో వాళ్ళ పొజిషన్ అంత బాగాలేదు, కానీ లాస్ట్ లో ఏమైంది, వాళ్ళ పొజిషన్ అనేది రోజ్ కన్సిడరబుల్లీ. కాబట్టి ఆ కాంట్రాస్ట్ అనేది మనకు కన్వే కావాలి. కాబట్టి ఈ బ్లాంక్ మనకి ఏం రావాలి, ఎవరికి ఇంపార్టెన్స్ ఎక్కువ ఉంది, పొలిటికల్ ఏజెన్సీగా మిలిటరీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది. ఎవరికంటే పొలిటికల్ ఏజెన్సీ కంటే మిలిటరీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది. ఎలా చెప్తాం అనేది మనకి దో అనే ఒక కాంట్రాస్ట్ కీవర్డ్ తో. కాబట్టి అలాంటి మీనింగ్ రావాలి. సో ఫాలోడ్, సో దో పొలిటికల్ ఏజెన్సీ ఇన్ ద ఎర్లీ పార్ట్ రీజియన్ వర్ ఫాలోడ్ బై అంటామా, ఆర్డర్డ్ బై అంటామా, అప్రెస్డ్ బై అంటామా, డైరెక్ట్ బై అంటామా, డామినేటెడ్ బై అంటామా. ఆబ్వియస్ మనకి ఏమొస్తుందండి, డామినేటెడ్. ఏమొస్తుంది మనకి, డామినేటెడ్. ఎందుకంటే ఎవరు డామినేట్ చేశారు, మిలిటరీ వాళ్ళు డామినేట్ చేశారు ఎవరిపైన, సో పొలిటికల్ ఏజెన్సీస్. ఎందుకంటే ఎవరికి ఇంపార్టెన్స్ ఎవరికి ఉండేది, మిలిటరీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉండేది. కానీ తర్వాత ఏమైంది, ఈ పొలిటికల్ ఏజెన్సీకి ఏమైందంటే వాళ్ళ ఇంపార్టెన్స్ అనేది రోజ్ కన్సిడరబుల్లీ. కాబట్టి మనకి ఏం రావాలి, డామినేటెడ్. ఇక్కడ మనకి ఫాలోడ్ రాదు, డైరెక్ట్ రాదు, ఆర్డర్ రాదు. అప్రెస్డ్ అంటే మీనింగ్ ఏంటి, అన్ఫెయిర్ ట్రీట్మెంట్, అన్ఫెయిర్ ట్రీట్మెంట్. కాబట్టి ఇది కూడా రాదు. కాబట్టి ఆన్సర్ ఏమైంది మనకి, డామినేటెడ్. ఇప్పుడు ఏమైంది, దో పొలిటికల్ ఏజెన్సీస్ ఇన్ ద ఎర్లీ పార్క్. ఎర్లీ పార్క్ అంటే ఎవరు, ఇక్కడ ఈ నేమ్ రూలర్. సో ఎర్లీ పార్క్ రెజిమ్ వర్ డామినేటెడ్ బై ద మిలిటరీ, ఎకనామిక్ ఏజెన్సీస్ జనరల్లీ వర్ నాట్. ఇక్కడ ఏం జరుగుతుందంటే పొలిటికల్ ఏజెన్సీస్ అనేవాళ్ళు డామినేట్ చేసినా కానీ ఎవరిని డామినేట్ చేయలేకపోయారంటే వీళ్ళు ఎకనామిక్ ఏజెన్సీస్ని డామినేట్ చేయలేకపోయారంట. చూడండి మనకి ఉంది మిలిటరీ, ఈ మిలిటరీ వాళ్ళు ఎవరిని డామినేట్ చేశారు, పొలిటికల్ ఏజెన్సీస్ని డామినేట్ చేయగలిగారు కానీ ఈ ఎకనామిక్ ఏజెన్సీని డామినేట్ చేయలేకపోయారంట. రైట్, నెక్స్ట్ వన్, రేదర్ అండర్ పార్క్ ద డాష్ ఆఫ్ ఎకనామిక్ ఎక్స్పర్ట్. క్లియర్గా ఇక్కడ ఏం కనబడుతుంది, సో మనకి ఎలా చూసుకున్నా ఇక్కడ దో తీసుకున్నా లేదంటే రేదర్ తీసుకున్నా మనకి రెండు ఏ కన్వే చేస్తున్నాయి, కాంట్రాస్ట్. ఫస్ట్ మనకి ఏముంది ఇక్కడ చూడండిగా, సో ఈ మిలిటరీ వాళ్ళు ఎవరిని డామినేట్ చేశారు, పొలిటికల్ ఏజెన్సీస్ని అయితే డామినేట్ చేయగలిగారు కానీ ఇక్కడ ఎకనామిక్ ఏజెన్సీని డామినేట్ చేయలేకపోయారు. అదొకటి. సో చేయలేకపోగా దానికి ఏం చెప్పాడు, ఇంకా సపోర్ట్ ఏం చెప్పాడు, వీళ్ళు ఈ ఎకనామిక్ ఏజెన్సీలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏంటంట వాళ్ళ పొజిషన్ అనేది కన్సిడరబుల్గా రైజ్ అయిందని చెప్పాలి. ఆ విధంగా మనకి ఏమొస్తుంది, మనకి డామినేటెడ్ బై, ఏమొస్తుంది మనకి డామినేటెడ్ బై ద మిలిటరీ. సో అంటే ఈ పాక్ చంగ్లీ అనే చంగ్హే అనే ఆ రూలర్ రెజిమ్లో ఏం జరిగింది, ఈ మిలిటరీ వాళ్ళు పొలిటికల్ ఏజెన్సీస్ని డామినేట్ చేయగలిగారు కానీ ఈ ఎకనామిక్ ఏజెన్సీ డామినేట్ చేయలేకపోయారు. ఎందుకంటే ఈ రూల్ ఏం చేశాడంటే అంత ఇంపార్టెన్స్ ఇచ్చాడు వాళ్ళకి, ఆ ఎకనామిస్ట్కి అంత ఇంపార్టెన్స్ ఇచ్చాడు. కాబట్టి అలాంటి మీనింగ్ రావాలి కాబట్టి మనకి ఏమొస్తుంది, డామినేటెడ్. సో ఫర్ దిస్ క్వశ్చన్ నెంబర్ 144 అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ ఈ. లెట్ us go for the next question. Let us answer question number 145. ఓకే, సో మనకి 145లో ఏముందో చూద్దాం. రైట్, రేదర్ అండర్ పార్క్ ద డాష్ ఆఫ్ ఎకనామిక్స్ ఎక్స్పర్ట్స్. ఇక్కడ డాష్ ఆఫ్ ఎకనామిక్ ఎక్స్పర్ట్స్ ఇక్కడ ఏముంది, ద ఫీచర్ అంటామా, ద రిపోర్ట్ అంటామా, ద స్టేటస్ అంటామా, ఫ్రేజ్ అంటామా, ప్లేస్. ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నాము, డామినేషన్ గురించి మాట్లాడుతున్నాం. దేని గురించి మాట్లాడుతున్నాము, డామినేషన్. సో డామినేషన్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇక్కడ ఏందా, డామినేషన్. ఇక్కడ అనుకున్నా డామినేటెడ్ బై, డామినేషన్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి డామినేషన్ గురించి మాట్లాడినప్పుడు మనకి ఏమొస్తుంది, ఫీచర్ వస్తుందా, రిపోర్ట్ వస్తుందా, ఫ్రేజ్ వస్తుందా, ప్లేస్ వస్తుందా, స్టేటస్ వస్తుందా. డామినేషన్ గురించి మాట్లాడేటప్పుడు మనకి ఏమొస్తుంది, స్టేటస్. డామినేషన్ గురించి మాట్లాడేటప్పుడు ఏమొస్తుంది, స్టేటస్. కాబట్టి ఇక్కడ ఏం రావాలంటే ద స్టేటస్ ఆఫ్ ఎకనామిక్స్ ఎక్స్పర్ట్స్ ఇన్ ద కొరియన్ గవర్నమెంట్ రోజ్ కన్సిడరబుల్లీ. కాబట్టి మనకి ఆన్సర్ ఏమైందంటే స్టేటస్. ఓకే, సో ఫర్ దిస్ క్వశ్చన్ నెంబర్ 145 అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ సి. Let us start from question number 146 to 150. Okay, first మనకి డైరెక్షన్ చూద్దాం ఏమున్నాయి. రైట్, రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ కేర్ఫుల్లీ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ దట్ ఫాలో. సో మనకి ఏమైందంటే ఒక ప్యాసేజ్ వచ్చింది, ఒక ప్యాసేజ్ ఉంది, ఆ ప్యాసేజ్ని బేస్ చేసుకుని ఒక 5 క్వశ్చన్స్ ఉన్నాయి, ఆ క్వశ్చన్స్ మనం ఆన్సర్ చేద్దాం. రైట్, సో లెట్ us go with the questions first. ఓకే, క్వశ్చన్స్ బేస్ చేసుకుని మనకి ఎక్కడైతే రిక్వైర్మెంట్ ఉందో అంతవరకు మనం ఏం చేద్దామంటే ప్యాసేజ్ చదువుదాం, దట్ ఈస్ బెటర్. ఓకే, నా ఫస్ట్ వన్ 146. Which of the following words should fill in the blank in A to make a contextually correct and meaningful sentence? అంటే మనకి ప్యాసేజ్లో ఏ అనే ఒక బ్లాంక్ ఉంది, ఆ బ్లాంక్ని మనం ఫిల్ చేద్దాం. రైట్, ఆ బ్లాంక్ని ఇందులో ఉండే ఏ వర్డ్స్ మనం ఫిల్ చేయొచ్చు. ఇచ్చిన వర్డ్స్ ఏంటి, ఇక్కడ మనకి లొకేషన్ వస్తుందా, సిచ్యువేషన్ వస్తుందా, మార్కింగా, అడ్రస్సా, లేదంటే బోత్ ఏ అండ్ ఏ. అంటే మనకి బోత్ ఏ అండ్ ఏ విత్ లొకేషన్, అడ్రస్సా. చూద్దాం దీనికోసం. లెట్ us రైట్ రీడ్ ద ప్యాసేజ్ నౌ. ఏలో మనకి చూద్దాం, ఇక ఏ అండ్ ఇక్కడే కదా చూద్దాం. రైట్, with digital transactions growing exponentially in India, so have the complexities and challenges such as fraudulent transactions.
దేని గురించి మాట్లాడుతున్నాం మనకి ఫ్రాడ్యులెంట్ ట్రాన్సాక్షన్స్ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఏమవుతున్నాయంట గ్రోయింగ్ ఎక్స్పెనెన్షియల్లీ సో డిజిటల్ ట్రాన్సాక్షన్స్కి ఇంపార్టెన్స్ పెరిగే కొలది మనకి ఏమొస్తుందంటే ఫ్రాడ్యులెంట్ ట్రాన్సాక్షన్స్ కూడా జరిగే ఛాన్స్ అనేది పెరుగుతున్నాయంట రైట్ హెన్స్ ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హాస్ డిసైడెడ్ టు సెట్ అప్ అన్ అంబుడ్స్మన్ స్కీమ్ ఫర్ డిజిటల్ ట్రాన్సాక్షన్ అందుకని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చేసింది ఒక అంబుడ్స్మన్ తీసుకొచ్చింది రైట్ అంబుడ్స్మన్ స్కీమ్ ఫర్ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ సో డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అనేవి సో పెరగడం వల్ల ఏమవుతుంది ఇక్కడ సో కాంప్లెక్సిటీస్ పెరుగుతున్నాయి అట్ ద సేమ్ టైం ఫ్రాడ్యులెంట్ ట్రాన్సాక్షన్స్ కూడా పెరుగుతున్నాయి కాబట్టి వాటిని డీల్ చేయడం కోసం ఆర్బీఐ ఏం తీసుకొచ్చింది ఒక అంబుడ్స్మన్ తీసుకొచ్చింది రైట్ నెక్స్ట్ వన్ టు డాష్ దీస్ ఇష్యూస్ ఈ ఇష్యూని ఏం చేయాలి చూద్దాం ఏం చేయాలి ఇక్కడ ఈ ఇష్యూస్ని సాల్వ్ చేయాలి కదా ఇష్యూస్ని ఏం చేయాలి సాల్వ్ చేయాలి అలాంటి మీనింగ్ ఏమొస్తుంది టు లొకేషన్ అంటామా నో టు సిచ్యువేషన్ అంటామా నో టు మార్కింగ్ అంటామా నో టు అడ్రస్ ఇక్కడ మనకి అడ్రస్ అండ్ మీనింగ్ ఏంటి రిజాల్వ్ అడ్రస్ అండ్ మీనింగ్ ఏంటి మనకి రిజాల్వ్ నార్మల్గా మనకి అడ్రస్ ఏమైందంటే హోమోనిమ్ అయింది అడ్రస్ ఏమైంది మనకి హోమోనిమ్ అడ్రస్ ఈజ్ హోమోనిమ్ ఎందుకంటే దీనికి మనకి నార్మల్గా ఎన్ని మీనింగ్స్ ఉన్నాయంటే లొకేషన్ అనే ఒక మీనింగ్ ఉంది లొకేషన్ అడ్రస్ అంటే లొకేషన్ ఉంది ఇంకో మీనింగ్ ఏముందంటే స్పీచ్ ఉంది ఓకే ఇంకో మీనింగ్ ఏముందంటే రైట్ రిజాల్వ్ అనే మీనింగ్ ఉంది రిజాల్వ్ లొకేషన్ అనే మీనింగ్ ఉంది స్పీచ్ అనే మీనింగ్ ఉంది రిజాల్వ్ అనే మీనింగ్ కూడా ఉంది కాకపోతే ఇక్కడ ఏం రాకూడదు లొకేషన్ ఇక్కడ ఈ కంటెక్స్ట్ మనకి లొకేషన్ రాదు ఏమొస్తుంది రిజాల్వ్ అని వస్తుంది కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే సో అడ్రస్ రిజాల్వ్ ఇష్యూస్ కాబట్టి ఫర్ క్వశ్చన్ నెంబర్ 146 అవర్ ఆన్సర్ ఇస్ వాట్ ఆప్షన్ డి లెట్ us go for the next question let us answer question number 147 right మనకి ఏముంది చూడండి మనకి in the question below 3 phases are given which must be filled in the పొజిషన్ గివెన్ ఇన్ 1, 2 and 3 మనకి ప్యాసేజ్లో 1, 2, 3 అనే పొజిషన్స్ ఉన్నాయంట వాటిల్లో మనం ఏం చేయాలి ఈ ఏబిసిలో ఉన్న వాటిని మనం ఫిల్ చేయాలి అలా ఫిల్ చేయాలి ఇన్ ద ప్రాసెస్ ఇన్ ద ప్యాసేజ్ ఫ్రమ్ ద ఆప్షన్స్ గివెన్ బిలో చూస్ ద కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ ఫ్రేజెస్ దట్ షుడ్ బి ఫిల్డ్ ఇన్ ద పొజిషన్ గివెన్ అంటే మనకి ఏం చేయాలంటే కరెక్ట్ ఆర్డర్ని చూస్ చేసుకోవాలి ఓకేనా మనకి ప్యాసేజ్లో 1, 2, 3 అనే కొన్ని ప్లేసెస్ ఉన్నాయి ఆ ప్లేసెస్లో మనకి ఏబిసి అనే ఆ ఫ్రేజెస్తో ఫిల్ చేయాలి అవి ఏ ఆర్డర్లో ఫిల్ చేయాలని మనం చూస్ చేసుకోవాలి ఓకేనా లెట్ us do that ఇప్పుడు మనకి ఏం చేద్దామంటే ప్యాసేజ్లో మనకి ఈ 1, 2, 3 పొజిషన్స్ అనేవి ఎక్కడ ఉన్నాయో చూద్దాం ఇక్కడ నుంచి కదా రైట్ ఇవి కదా 1, 2, 3 రైట్ మనం చూద్దాం ఫస్ట్ వన్ ఏముంది ఇక్కడ చూడండి ద బ్యాంకింగ్ రెగ్యులేటర్ ఇన్ ఇట్స్ బై మంత్లీ పాలసీ అనౌన్స్మెంట్ ఆన్ వెన్స్డే సెడ్ దట్ there is dash a dedicated cost free and expeditious grievance redressal mechanism మనకి ఇక్కడ ఏం రావాలి చూద్దాం రైట్ there is dash a dedicated అంటే మనకి ఏమొచ్చింది తర్వాత ఏమొచ్చింది ఏ డెడికేటెడ్ మొత్తం నౌన్ వచ్చేసింది రైట్ అంటే మనకి ఈజ్ వచ్చిందంటే బీ ఫామ్ వచ్చింది కాబట్టి తర్వాత ఏం రావాలి మనకి యాడ్జెక్టివ్ కానీ లేదంటే ఇంకో నౌన్ కానీ రావాలి యాడ్జెక్టివ్ కానీ లేదంటే ఇంకో నౌన్ ఎందుకంటే there is అన్నామంటే ఇక్కడ ఏం లేదు వెర్బ్ ఏం రాదు ఓకేనా there is అని వచ్చేసింది there is చెప్పి మనకి ఏం రావాలి ఒక వర్బ్ కానీ నౌన్ కానీ రావాలి చూద్దాం మనకి ఏం రావాలి ఓకేనా there is మళ్ళీ వుడ్ వస్తుందా there is would be notified అంటామా నో ఇక్కడ అంటే there is would అని చెప్పలేము రైట్ there is an emerging need for అని చెప్పొచ్చు కదా there is an emerging need for so there is an emerging need for a dedicated cost free expeditious grievance redressal system అనొచ్చా కాబట్టి there is an emerging need for అందుకని మనకి ఏమైందంటే 1 దగ్గర మనకి ఏం రావాలి బి రావాలి 1 దగ్గర మనకి ఏం రావాలి బి రావాలి there is an emerging need for let us check for the second one లో మనకి ఏం రావాలి చూద్దాం రైట్ ఏముంది సో that the guidelines and details of the scheme dash by the end of January మనకి వచ్చింది dash by the మనకి ప్యాసివ్ సెన్స్ కదా ప్యాసివ్ సెన్స్ కాబట్టి మనకి ఏం రావాలి v3 రావాలి ఏం రావాలి మనకి v3 లాస్ట్కి ఎక్కడైతే v3 ఉంటుందో దాన్ని మనం చూస్ చేసుకోవాలి కదా dash by the end of రైట్ చూడండి మనకి ఏముందో would be notified by the end of right would be notified by the end of possibility ఉందా by endeavors to build by అంటామా నో కాబట్టి మనకి ఇక్కడ ఏం రాకూడదు సి రాకూడదు ఏం రావాలి వుడ్ బి నోటిఫైడ్ బై ద ఎండ్ ఆఫ్ మనకి ప్యాసివ్ రావాలి కాబట్టి మనకి ఏమొస్తుంది అంటే మనకి సెకండ్ దాంట్లో ఏం రావాలి ఏ రావాలి వుడ్ బి నోటిఫైడ్ ఇప్పుడు మనం థర్డ్ వన్ చూద్దాం థర్డ్ వన్కి ఏం రావాలి వుడ్ బి నోటిఫైడ్ అయిపోయింది కదా థర్డ్ మనకి ఏం రావాలి ద రిజర్వ్ బ్యాంక్స్ డాష్ ఎ లెస్ క్యాష్ సొసైటీ హ్యాస్ ఫెసిలిటేటెడ్ ఏ సిగ్నిఫికెంట్ ఇప్పుడు చూద్దాం ద రిజర్వ్ బ్యాంక్ మనకి ఇప్పుడు కూడా పొసెసివ్ వచ్చింది అనుకోండి ఇప్పుడు మనకి నౌన్కి పొసెసివ్ వస్తే వెంటనే మనకి ఏమొస్తుంది ఇంకో నౌన్ వస్తుందండి అంటే ఎలా అంటే చెప్తాను చూడండి ఎప్పుడు మనకి నౌన్కి పొసెసివ్ వస్తే ఎలా వచ్చింది అనుకోండి రాజు అన్నాం అనుకోండి రాజూస్ అన్నాం అనుకోండి నౌన్కి ఏమొచ్చింది పొసెసివ్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా మనకి ఏం రావాలంటే ఇంకో నౌన్ మాత్రమే రావాలి రాజూస్ ఫ్రెండ్ అనో రాజూస్ బుక్ అనో రాజూస్ కార్ అని చెప్పి అలానే రావాలి కాబట్టి ఎప్పుడైనా సరే మనకి ఇక్కడ మనకి ఏముంది 3లో సో రిజర్వ్ బ్యాంక్స్ అని చెప్పి ఎఫర్ స్టాప్ వచ్చిందా నెక్స్ట్ మనకి ఏం రావాలి ఒక నౌన్ రావాలి ఆ విధంగా మనం చూసుకోవాలి ఓకేనా కాబట్టి ఇప్పుడు 3లో చూద్దాం 3కి మనకి ఏమొస్తుందో 3 నౌన్ కావాలా ఎండీవర్ టు బిల్డ్ అని చెప్పొచ్చు కదా ఎండీవర్ టు బిల్డ్ ఓకేనా
రైట్. ద రిజర్వ్ బ్యాంక్స్ ఎండీవర్ నౌనా కదా, కాబట్టి మనకి ఏమైందంటే రిజర్వ్ బ్యాంక్ ఎండీవర్స్. ఎందుకంటే ఇప్పుడు కూడా మనకి నౌన్కి కానీ ఎఫాస్ట్రోప్ వచ్చిందంటే ప్లస్ మళ్ళీ ఏం రావాలి మనకి నౌనే రావాలి, కాబట్టి వుడ్ రాదు. రిజర్వ్ బ్యాంక్స్ వుడ్ అని రాదు, రిజర్వ్ బ్యాంక్స్ అండ్ ఎమర్జింగ్ నీడ్ ఫర్ అని రాదు. వస్తుంది రిజర్వ్ బ్యాంక్ ఎండీవర్ మీనింగ్ ఏంటి, ఒక టాస్క్ అని చెప్పొచ్చు, ఒక డిఫికల్ట్ టాస్క్ ఏమని చెప్పొచ్చు మనం ఎండీవర్, థింగ్ టు అచీవ్, దాన్ని ఏమంటాం ఎండీవర్, రైట్. సో ఎండీవర్ టు బిల్డ్, సో ఇక్కడ ఏమవచ్చు టు బిల్డ్ సంథింగ్, ఏం బిల్డ్ చేస్తున్నా ఇక్కడ చూద్దాం. endeavor to build a less cash society, కాబట్టి సో ఆన్సర్ ఏమవుతుంది మనకి థర్డ్ వన్లో ఏం రావాలి, థర్డ్ వన్లో మనకి ఏం రావాలంటే సి రావాలి. అంటే మనకి ఏమైంది బీఏసి, మనకి ఆప్షన్లో బీఏసి ఎక్కడ వచ్చింది, ఇక్కడ ఏబిసి, సిఏబి, సిబిఏ, బిఏసి, కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది మనకి ఆప్షన్ డి. సో దట్ ఈస్ వై ఫర్ క్వశ్చన్ నెంబర్ 147 అవర్ ఆన్సర్ ఇస్ వాట్ ఆప్షన్ డి. లెట్ us go for the next question. Let us answer question number 148. Okay, so which of the following can be inferred about the ombudsman scheme from the passage above? ఓకేనా, మనకి అంబెడ్స్మన్ స్కీమ్ గురించి ఏం చెప్పారు అక్కడ, మనకి ఎందుకు తీసుకొచ్చారు ఇది మనకి. సో రైట్, మనకి ఇండియాలో డిజిటల్ ట్రాన్సాక్షన్స్ పెరుగుతున్నాయి కాబట్టి అక్కడే అలా పెరగడం వల్ల సో ఫ్రాడ్యులెంట్ ట్రాన్సాక్షన్స్ కూడా పెరుగుతున్నాయి. ఆ ఫ్రాడ్యులెంట్ ట్రాన్సాక్షన్ జరగకుండా ఉండడం కోసం ఆర్బీఐ ఏం తీసుకొచ్చింది, ఈ అంబుడ్స్మన్ తీసుకొచ్చింది. కాబట్టి ఆ కాన్సెప్ట్ అనేది ఎక్కడ కన్వే అవుతుందో చూద్దాం. రైట్, ఫస్ట్ వన్, ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ ఆర్బీఐస్ బై మంత్లీ పాలసీనా, నో. నెక్స్ట్ వన్, ఇట్ ఈస్ ఏ స్లో ప్రాసెస్, నో. అక్కడ ఏమనుకున్నాం ఫాస్ట్ ప్రాసెస్ అని చెప్పుకున్నాం, స్లో ప్రాసెస్ కదా. అక్కడ క్లియర్గా వాడు ఏమన్నాడంటే ఫాస్ట్ ప్రాసెస్ అని చెప్పాడు, స్లో ప్రాసెస్ కాదు. నెక్స్ట్ వన్, ఇట్ ఈస్ ఎ రూల్ ఇంపోజ్డ్ బై ది సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా, అసలు సుప్రీం కోర్ట్ గురించి మెన్షన్ చేయలేదు కదా. నెక్స్ట్ వన్, ఇట్ ఈస్ ఎ గ్రీవెన్స్ రిడ్రెసల్ మెకానిజం, అవునా కదా, ఇట్ ఈస్ ఎ గ్రీవెన్స్ రిడ్రెసల్ మెకానిజం. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది మనకి ఇప్పుడు ఏం చేద్దామంటే దీని గురించి ఒకసారి చూద్దాం, ఆ అంబుడ్స్మన్ గురించి ఒకసారి మనం చూద్దాం. మనకి ఆల్రెడీ ఏమొచ్చింది ఆన్సర్ డి, ఇది కరెక్టా కదా ఒకసారి చెక్ చేసి సరిపోతుంది కదా. రైట్, ఫస్ట్ ఇక్కడ ఏం చేసే ఇక్కడ మనకి RBI has decided to set up an ombudsman scheme for digital transactions. ఎందుకు, ఇక్కడ ఛాలెంజెస్ ఉన్నాయి కాబట్టి, ఫ్రాడ్యులెంట్ ట్రాన్సాక్షన్స్ ఛాలెంజెస్ ఉన్నాయి కాబట్టి దాన్ని సో ట్యాకిల్ చేయడం కోసం ఏం తీసుకొచ్చింది అంబుడ్స్మన్. అది అంబుడ్స్మన్ అనేది మనకి ఏంటి చూడండి, అంబుడ్స్మన్ అనేది ఏంటి దాని గురించి ఎక్కడ చెప్పారు, ఇక్కడ చెప్పారు ఏ డెడికేటెడ్ కాస్ట్ ఫ్రీ ఎక్స్పీడియస్ మీనింగ్ ఏంటి ఫాస్ట్, ఎక్స్పీడియస్ మీనింగ్ ఏంటి మనకి ఫాస్ట్, అక్కడ స్లో ఉంది, ఆప్షన్లో స్లో ఉంది కాబట్టి రాంగ్. ఎక్స్పీడియస్ గ్రీవెన్స్ రిడ్రెసల్ మెకానిజం ఫర్ స్ట్రెంగ్థెనింగ్ కన్స్యూమర్ కాన్ఫిడెన్స్ అండ్ దట్ ద గైడ్ లైన్స్ అండ్ డీటెయిల్స్ ఆఫ్ ద స్కీమ్ నోటిఫైడ్ బై ద ఎండ్ ఆఫ్ జాన్యువరి. కాబట్టి సో ఇది క్లియర్గా మనకి ఇక్కడ ఉంది కాబట్టి ఇన్ఫర్మేషన్ మనం ఏం తీసుకోవచ్చు. రైట్, సో ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ ఆర్బీఐస్ బై మంత్లీ పాలసీ కాదు, స్లో కాదు, యాక్చువల్గా క్విక్, అది సుప్రీం కోర్ట్ ఏం చేయలేదు కాబట్టి ఏమంది ఇట్ ఈస్ ఎ గ్రీవెన్స్ రిడ్రెసల్ మెకానిజం. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది మనకి డి. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 148 అవర్ ఆన్సర్ ఇస్ వాట్ ఆప్షన్ డి. లెట్ us go for the next question. Let us answer question number 149. Okay, so which of the following words can replace the word given in bold in B without changing the meaning of the sentence? ఇప్పుడు ఏమొచ్చాడు బీలో మనకి ఏముంది, సో డెడికేటెడ్ అనే వర్డ్ మనం చేంజ్ చేయాలంటే మనకి మీనింగ్ ఏం కావాలి, అదే మీనింగ్ రావాలి. అంటే మనకి లిటరల్గా ఏమడిగాడంటే సినోనిమ్ అడిగాడు. అంటే ఈ వర్డ్ డెడికేటెడ్ అనే వర్డ్ మనం చేంజ్ చేయగలగాలంటే మనం రీప్లేస్ చేసే వర్డ్ కూడా ఏమై ఉండాలి, సేమ్ మీనింగ్ ఇవ్వాలి కదా. అలాంటి వర్డ్ ఏముంది, ఏ డెడికేటెడ్ అండ్ ఎంపవర్డ్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్, ఏ డెడికేటెడ్ అండ్ ఎంపవర్. ఇప్పుడు ఎపథెటిక్ అంటామా, ఎపథెటిక్ మీనింగ్ మనకి నిర్లక్ష్యం, ఇండిఫరెంట్ అంటాం, ఇన్సెన్సిటివ్, ఇండిఫరెంట్, ఈ రెండు సినోనిమ్స్ కాబట్టి రెండు ఎలిమినేట్ చేయాలి. ఎందుకంటే మనకి డెడికేటెడ్ పాజిటివ్ వర్డ్ కదా, పాజిటివ్ వర్డ్ కాబట్టి మనకి ఏం రావాలి, పాజిటివ్ వర్డ్ రావాలి, కానీ ఎపథెటిక్ అని చెప్పి నెగిటివ్ వర్డ్ రాకూడదు. ఎపథెటిక్ అని మీనింగ్ ఏంటంటే నిర్లక్ష్యం అంటాం, నిర్లక్ష్యం, లేదంటే ఇండిఫరెన్స్ అంటాం. కాబట్టి ఈ రెండు రావు. కేర్లెస్ అనేది నెగిటివ్ కదా, మనకి ఏం రావాలి, పాజిటివ్ రావాలి. డెడికేటెడ్ అంటే పాజిటివ్ కదా, కేర్లెస్ రాదు. ఇంకేముంది కమిటెడ్ అండ్ నెగ్లిజెంట్ మనకి ఏంటి నెగిటివ్. కాబట్టి అంటే ఇక్కడ ఉన్న వాటిలో 5 వర్డ్స్లో 4 వర్డ్స్ మనకి ఏంటి నెగిటివ్ వర్డ్స్, అవునా కదా. ఎపథెటిక్ నెగిటివ్ వర్డ్, ఇండిఫరెంట్ నెగిటివ్ వర్డ్, కేర్లెస్ నెగిటివ్ వర్డ్, నెగ్లిజెంట్ నెగిటివ్ వర్డ్, అన్ని కూడా నెగిటివ్ టోన్ ఉన్నాయి కాబట్టి అన్ని ఎలిమినేట్ చేస్తే డెడికేటెడ్ మనకి ఆన్సర్ ఏమైంది కమిటెడ్. కాబట్టి ఒకే ఒక పాసిబిలిటీ ఉంది కాబట్టి, ఒకే ఒక పాజిటివ్ టోన్ వర్డ్ ఉంది కాబట్టి మనకి అదే ఆన్సర్ అవుతుంది. కాబట్టి ఆన్సర్ ఏమైంది మనకి డి. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 149 అవర్ ఆన్సర్ ఇస్ వాట్ ఆప్షన్ డి. లెట్ us go for the next question. Let us answer question number 150. మనకి ఏముంది చూడండి, మనకి యాజ్ పర్ ద ప్యాసేజ్ వాట్ ఆర్ ద ఛాలెంజెస్ విత్ ద డిజిటల్ ట్రాన్సాక్షన్స్. ఓకే, డిజిటల్ ట్రాన్సాక్షన్స్తో మనకి సో ఛాలెంజెస్ ఏమున్నాయో చెప్పు. డిజిటల్ ట్రాన్సాక్షన్స్తో ఛాలెంజెస్ ఇప్పుడు మనకి ఏం చేద్దామంటే సో ప్యాసేజ్ చూద్దాం. ప్యాసేజ్లో ఈ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ యొక్క ఛాలెంజెస్ ఏం మెన్షన్ చేసాడో చూద్దాం. రైట్, ఫస్ట్ విత్ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ గ్రోయింగ్ ఎక్స్పోనెన్షియల్లీ ఇన్ ఇండియా సో హ్యావ్ ద కాంప్లెక్సిటీస్ అండ్ ఛాలెంజెస్ సచ్ యాజ్ ఫ్రాడ్యులెంట్ ట్రాన్సాక్షన్స్. కాబట్టి మనకి ఛాలెంజెస్లో ఏం మెన్షన్ చేశాడు, ఫ్రాడ్యులెంట్ ట్రాన్సాక్షన్స్. కాబట్టి అదే మన ఆన్సర్ అవుతుంది. ఓకేనా,
ఫ్రాడ్యులెంట్ ట్రాన్సాక్షన్. మనకి ఏ ఉంది కదా, ఏమైంది మనకి ఫ్రాడ్యులెంట్ ట్రాన్సాక్షన్స్. హై కాస్ట్ గురించి మెన్షన్ చేయలేదు, కాంప్లెక్స్ స్ట్రక్చర్ గురించి చెప్పలేదు. ఛాలెంజెస్ సచ్ యాజ్ ఫ్రాడ్యులెంట్ ట్రాన్సాక్షన్స్ కాబట్టి మనకి ఆన్సర్ అవుతుంది ఓన్లీ ఏ. సో దట్ ఈస్ వై ఫర్ క్వశ్చన్ నెంబర్ 150 అవర్ ఆన్సర్ ఇస్ వాట్ ఆప్షన్ ఏ. లెట్ us గో ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ మనకి 151 నుంచి 155 వరకు ఉన్నాయి. ఇక్కడ మనకి ఏముంది, ఇక్కడ మనకి సో ప్యాసేజ్ ఉంది. ఫస్ట్ మన డైరెక్షన్స్ చూద్దాం, మనకి ఏమున్నాయి రైట్. రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ కేర్ఫుల్లీ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ దట్ ఫాలో. మనకి ఏం చేయాలంటే మనకి ప్యాసేజ్ని చదివి మనం ఏం చేయొచ్చు, క్వశ్చన్స్ ఆన్సర్ చేయొచ్చు. ఓకేనా, లెట్ us డూ దట్ రైట్. ఫస్ట్ దానికంటే ముందు ఏం చేద్దామంటే క్వశ్చన్స్తో డైరెక్ట్గా ఆన్సర్ చేయొచ్చేమో చూద్దాం. ఓకేనా, సో ఫస్ట్ 151. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్డ్ షుడ్ ఫిల్ ఇన్ ద బ్లాంక్ ఇన్ ఏ టు మేక్ కంటెక్చువల్లీ కరెక్ట్ అండ్ మీనింగ్ఫుల్ సెంటెన్స్. మనకి ఇక్కడ ఏముంది, సెంటెన్స్లో ప్యాసేజ్లో ఏ అనే ఒక బ్లాంక్ ఉంది, ఆ బ్లాంక్ని మనం ఫిల్ చేయాలి. ఓకేనా, లెట్ us డూ దట్. ఓకే, ఫస్ట్ ఏలో ఏముందో చూద్దాం. ఇదే కదా ఏలో మనకి ఏముంది, ఎర్లీ మ్యారేజ్ ఈజ్ స్టిల్ ర్యాంపెంట్. మనకి ర్యాంపెంట్ అండ్ మీనింగ్ ఏంటంటే అన్కంట్రోల్డ్. ర్యాంపెంట్ మీనింగ్ ఏంటి మనకి అన్కంట్రోల్డ్. ర్యాంపెంట్ అంటే అన్కంట్రోల్డ్ రైట్. సో ఎర్లీ మ్యారేజ్ ఈజ్ స్టిల్ ర్యాంపెంట్ ఇన్ రూరల్ ఏరియాస్, బీట్ ఇన్ ద మౌంటైన్స్, హిల్స్ ఆర్ ఇన్ థరామాచ్. గవర్నమెంట్ ఏజెన్సీస్ అండ్ వేరియస్ సోషల్ ఆర్గనైజేషన్స్ హ్యావ్ బీన్ క్యాంపెయినింగ్ ఎగ్నెస్ట్ ద. అంటే ఇక్కడ ఈ రైట్ ఎర్లీ మ్యారేజెస్కి ఎగ్నెస్ట్గా ఎవరు క్యాంపెయిన్ చేస్తున్నారు, ఎగ్నెస్ట్ ఎవరు క్యాంపెయిన్ చేస్తున్నారు, సో రైట్ ఎవరు గవర్నమెంట్ ఏజెన్సీస్ క్యాంపెయిన్ చేస్తున్నాయి, ఇంకా వేరియస్ సోషల్ ఆర్గనైజేషన్స్ ఏం చేస్తున్నాయి అంటే దానికి ఎగ్నెస్ట్గా అంటే ఎగ్నెస్ట్గా క్యాంపెయిన్ చేస్తున్నాయి. దేనికి ఎగ్నెస్ట్గా, ఎర్లీ మ్యారేజ్కి ఎగ్నెస్ట్గా చేస్తున్నారు రైట్. నెక్స్ట్ వన్, ద ఏజ్ ఓల్డ్ డాష్ ఆఫ్ చైల్డ్ ఆర్ ఎర్లీ మ్యారేజ్. ఇప్పుడు ఏమన్నారు, ఏజ్ ఓల్డ్ ఏమంటుందండి, ఏజ్ ఓల్డ్ ప్రాక్టీస్ అంటారు. ఇది మనకి డైరెక్ట్గా మీకు గుర్తుండాలి, కలకేషన్ అంటాం రైట్. ఏజ్ ఓల్డ్ ప్రాక్టీస్, ఆ ప్రాక్టీస్ అనే వర్డ్ మీకు గుర్తు రాలేదు అనుకోండి, ఏం చేయొచ్చు అంటే నెక్స్ట్ ఎక్కడైనా సరే ఆ వర్డ్ రిపీట్ అయి ఉంటుంది, అది చూద్దాం రైట్. సో ఏజ్ ఓల్డ్ ప్రాక్టీస్ ఆఫ్ చైల్డ్ ఆర్ ఎర్లీ మ్యారేజ్ ఫర్ సో మెనీ ఇయర్స్ బట్ సచ్ క్యాంపెయిన్స్ హ్యావ్ హార్డ్లీ yielded ఎనీ పాజిటివ్ ఇంపాక్ట్ ఇన్ సొసైటీ. ద ప్రాక్టీస్ ఈజ్, ఇక్కడ ఏమన్నాడు, ద ప్రాక్టీస్ ఈజ్ అన్నాడు కాబట్టి ఇక్కడ మనకి ఏం రావాలంటే ప్రాక్టీస్. ఏజ్ ఓల్డ్ ప్రాక్టీస్, ఏజ్ ఓల్డ్ ప్రాక్టీస్ అంటే డైరెక్ట్గా వాడే ఆన్సర్ ఇచ్చేసాడు. కాబట్టి ఆప్షన్ ఏ మనకి ఈ ఏ అనే బ్లాంక్ మనకి ఏం రావాలి, ప్రాక్టీస్ అనే వర్డ్ రావాలి. ఏ అనే బ్లాంక్ మనకి ఏం రావాలి, ప్రాక్టీస్. మనకి ప్రొసీజర్ అది కాక నౌన్ రావాలి కదా, నౌన్ మనకి ఏం రావాలి, ఏజ్ ఓల్డ్ తర్వాత ఏం రావాలి, నౌన్ రావాలి. నౌన్ రావాలి కాబట్టి ఇక్కడ ఉంది ఏఎల్ యాడ్జెక్టివ్. సో కాబట్టి రెండు ఎలిమినేట్ చేయొచ్చు, ఎందుకంటే మనకి ఏఎల్ తో ఎండ్ అయితే ఏమైతే ఎప్పుడు కూడా యాడ్జెక్టివ్. సో మనకి ఎప్పుడైనా సరే ఒక వర్డ్ అనేది ఏఎల్ తో ఎండ్ అయితే ఏమైతే మనకి ఇది యాడ్జెక్టివ్ అవుతుంది రైట్. సో లోకల్, నేషనల్, నాన్ నేషనల్, ఇంటర్నేషనల్, ఫార్మల్, ఇన్ఫార్మల్ అని దేంతో ఎండ్ అవుతుంది, ఏఎల్ తో ఎండ్ అయితే ఏమైతే యాడ్జెక్టివ్. కాబట్టి ఇక్కడ ప్రొసీజరల్ యాడ్జెక్టివ్, హ్యాబిచువల్ కూడా యాడ్జెక్టివ్. ఇక్కడ మనకు కావాల్సింది నౌన్. ఇక్కడ మనకి ఏముంది, ఆక్యుపేషన్ ఉంది. ఏజ్ ఓల్డ్ ఆక్యుపేషన్, అది ఆక్యుపేషన్ కాదు అది. ఓకేనా, ఏంటంటే మనకి చైల్డ్ మ్యారేజ్ మనకి ఏంటి, ప్రాక్టీస్. కాబట్టి ఏజ్ ఓల్డ్ ప్రాక్టీస్ కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుంది, ప్రాక్టీస్. సో దట్ ఈస్ వై ఫర్ క్వశ్చన్ నెంబర్ 151 అవర్ ఆన్సర్ ఇస్ వాట్ ఆప్షన్ ఈ. లెట్ us go for the next question. Let us answer question number 152. Okay, as per the passage the practice of child marriage is common in which section of the society? So చూద్దాం మనకి ఏ సెక్షన్, మనకి అప్పర్ మిడిల్ క్లాసా, రిచ్ ఫ్యామిలీసా, పూర్ ఫ్యామిలీసా, ఇది మనకి ప్యాసేజ్ లో చూద్దాం. ఏ సెక్షన్ లో మనకి ఈ చైల్డ్ మ్యారేజ్ ఉందో. ఓకేనా, చూడండి ఏముందో, దిస్ ప్రాక్టీస్ ఈజ్ క్వైట్ కామన్ ఇన్ పూర్ ఫ్యామిలీస్, కాబట్టి డైరెక్ట్గా వాడు క్వశ్చన్ ఇచ్చేసాడు కాబట్టి సో ఈ ప్రాక్టీస్, ఈ చైల్డ్ మ్యారేజ్ కానీ లేదంటే ఎర్లీ మ్యారేజ్ అనేది ఎక్కడ ఉందంటే ఎక్కువ పూర్ ఫ్యామిలీస్లో ఉంది కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుంది, పూర్ ఫ్యామిలీస్. ఓకే, లెట్ us ఆన్సర్ దట్. పూర్ ఫ్యామిలీ ఎక్కడ మనకి ఆప్షన్ డి. సో యాజ్ పర్ ద ప్యాసేజ్ ద ప్రాక్టీస్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ ఈజ్ కామన్ ఇన్ విచ్ సెక్షన్ ఆఫ్ ద సొసైటీ, పూర్ ఫ్యామిలీస్. దట్ ఈస్ వై ఫర్ క్వశ్చన్ నెంబర్ 152 our answer is what option D. Let us go for the next question. Let us answer question number 153. Okay, which of the following statement is or true in context of the passage above? ఏ స్టేట్మెంట్ ట్రూ అంట రైట్. ఫస్ట్ మనకి ఇప్పటి వరకు మనం ఏదైతే ఇన్ఫర్మేషన్ చూసామో ఆ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని ఈ క్వశ్చన్ ఏమైనా ఆన్సర్ చేయొచ్చేమో చూద్దాం. ఫస్ట్ వన్, ద మ్యారేజబుల్ ఏజ్ ఈజ్ 20 years ఫర్ గర్ల్స్ యాజ్ అలౌడ్ బై లా. ఇది కరెక్ట్ లేదో చూద్దాం తర్వాత. నెక్స్ట్ వన్, ఎర్లీ మ్యారేజ్ కెన్ హ్యావ్ అన్ అడ్వర్స్ ఇంపాక్ట్ అండ్ ఉమెన్స్ హెల్త్ త్రూ అవుట్ హెర్ లైఫ్. ఇది కూడా కరెక్ట్ గా చూద్దాం. నెక్స్ట్ వన్, గవర్నమెంట్ ఏజెన్సీస్ అండ్ వేరియస్ సోషల్ ఆర్గనైజేషన్స్ హ్యావ్ సపోర్టెడ్ చైల్డ్ మ్యారేజ్. మనం క్లియర్ గా ఏం చూసాం, సపోర్ట్ చేయలేదు. ఇవి ఏం చేసి ఇక్కడ మనకి యాక్చువల్గా ఎగెనెస్ట్. సో ఏం చేశారు, ఇక్కడ అపోజ్ చేశారు వీళ్ళు, ఎగెనెస్ట్. ఇక్కడ ఏమన్నాడు, సపోర్ట్. కాబట్టి ఇది మనకి ట్రూ కాదు. ఇప్పుడు రిమైనింగ్ ఏ బి అనే మనకి ట్రూనా కాదో చూద్దాం. ఇదైతే మనకి ఖచ్చితంగా సి అనేది అయితే మనకి ట్రూ కాదు. ఎందుకంటే ఇక్కడ ఈ గవర్నమెంట్ ఏజెన్సీస్ కావచ్చు, వేరియస్ సోషల్ ఆర్గనైజేషన్స్ కావచ్చు, అవి ఏం చేసాయి, ఈ చైల్డ్ మ్యారేజ్కి ఎగెనెస్ట్ గా క్యాంపెయిన్ చేసే కానీ సపోర్ట్ చేయలేదు. కాబట్టి ఇది రాంగ్. ఇప్పుడు రిమైనింగ్ ఏ బి అనేవి కరెక్టో రాంగో చూద్దాం. దేని గురించి మనకి, ఒకటి దేని గురించి, ఏజ్ గురించి, ఇంకోటి దేని గురించి, యాడ్వర్స్ ఇంపాక్ట్ గురించి, యాడ్వర్స్ ఎఫెక్ట్స్ గురించి కానీ అవి చూద్దాం మనం. ఓకే, ఇక్కడ 31% women receiving patrician service in the last fiscal were below 20 years of age. Okay,
చూడండి మనకి ఏముందో, సెకండ్ చైల్డ్ బిఫోర్ దే రీచ్ ద మ్యారేజబుల్ ఏజ్ ఆఫ్ 20 years యాజ్ ఎలౌడ్ బై లా ప్రకారంగా. సో మ్యారేజబుల్ ఏజ్ ఎంత? 20 years. ఈ ఇన్ఫర్మేషన్ ఉందా లేదా? దిస్ ఇన్ఫర్మేషన్ కరెక్ట్. నెక్స్ట్ వన్, సో దిస్ ఈజ్ ఎ సీరియస్ హెల్త్ ఇష్యూ. ఎర్లీ మ్యారేజ్ కెన్ హ్యావ్ అన్ అడ్వర్స్ ఇంపాక్ట్. ఓకేనా, ఎర్లీ మ్యారేజ్ కెన్ హ్యావ్ అండ్ అడ్వర్స్ అండ్ మీనింగ్ ఏంటి మనకి? అన్ఫేవరబుల్. అడ్వర్స్ అండ్ మీనింగ్ ఏంటి మనకి? అన్ఫేవరబుల్. అడ్వర్స్ అండ్ మీనింగ్ ఏంటి? అన్ఫేవరబుల్, రైట్? అన్ఫేవరబుల్ ఇంపాక్ట్ ఆన్ ఉమెన్స్ హెల్త్ త్రూ అవుట్ హెర్ లైఫ్. ఈ 2 points కూడా మనకు కరెక్టే. ఈ 2 points కూడా మనకి ఏంటి? కరెక్టే. ఫస్ట్ వన్ ఏంటి ఇక్కడ? ద మ్యారేజబుల్ ఏజ్ ఈజ్ 20 years ఫర్ గర్ల్స్ యాజ్ అలౌడ్ బై లా. ఇది కరెక్టే, అంటే ఏ కరెక్టే. నెక్స్ట్ వన్, సో ఎర్లీ మ్యారేజ్ కెన్ హ్యావ్ అన్ అడ్వర్స్ ఇంపాక్ట్ ఆన్ ఉమెన్స్ హెల్త్ త్రూ అవుట్ హెర్ లైఫ్. ఇది కూడా కరెక్టే. ఏ కరెక్టే, బి కరెక్టే. సిలో ఏముంది మనకి? గవర్నమెంట్ ఏజెన్సీస్ అండ్ వేరియస్ సోషల్ ఆర్గనైజేషన్స్ హ్యావ్ సపోర్ట్ చేయలేదు. ఏం చేసేవి? అపోజ్ చేసాయి. కాబట్టి మనకి సి మిస్టేక్ ఉంది, కానీ ఏ బి రెండు కరెక్టే. కాబట్టి మనకి ఏమైంది ఆన్సర్? బోత్ ఏ అండ్ బి. సో దట్ ఈస్ వై ఫర్ క్వశ్చన్ నెంబర్ 153 అవర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ డి. లెట్ us go for the next question. Let us answer question number 154. Okay, which of the following words can replace the word given in bold in B without changing the meaning of the sentence? అంటే B లో ఇచ్చిన వర్డ్ ని ఏ వర్డ్ తో రీప్లేస్ చేస్తే మనకి మీనింగ్ అనేది మారకుండా ఉంటుంది. అంటే మనకి ఏమడిగాడంటే లిటరల్ గా సినోనిమ్ అడిగాడు. ఏమడిగాడు? సినోనిమ్. దేని సినోనిమ్ అడిగాడు ఇక్కడ మనకి? సో రివీల్డ్. మనకి రివీల్ అంటే మీనింగ్ ఏంటి? డిస్ప్లే, అంటే చూపించడం. దీనికి ఆపోజిట్ ఏమైందంటే కన్సీల్. ఏమైంది మనకి? కన్సీల్. కాబట్టి సో రివీల్, కన్సీల్. ఇప్పుడు రివీల్ మనకి ఏం కావాలి? సినోనిమ్. అలాంటిది ఏముంది మనకి? కన్సీల్ ఏమైంది? యాంటమ్. ఇక్కడ మనకి అడిగింది ఏంటి? సినోనిమ్. కాబట్టి మనకి ఏముంది? డిస్క్లోజ్. ఏమైంది మనకి? డిస్క్లోజ్ ఇస్ ద సినోనిమ్. రివీల్డ్ ఆర్ డిస్క్లోజ్డ్. సో మనకి హిడెన్ కూడా ఏమైంది? యాంటోనిమ్. మనకి యాంటోమ్ కాదు, మనకి ఏం రావాలి? సినోనిమ్ రావాలి, రైట్? హిడెన్ రాదు. అమాల్గమేట్ అంటే మీనింగ్ ఏంటంటే యాడ్. అమాల్గమేట్ మీనింగ్ ఏంటి మనకి? యాడ్ ఆర్ కంబైన్ ఆర్ జాయిన్. యాడ్ ఆర్ కంబైన్. ఇది కూడా మనకి రాదు, రైట్? కాంట్రాడిక్ట్ అంటే అపోజ్. కాంట్రాడిక్ట్ అంటే మీనింగ్ ఏంటి మనకి? అపోజ్. కాంట్రాడిక్ట్ మీన్స్ వాట్? అపోజ్. ఎందుకంటే మనకి ఇక్కడ కాంట్రా అంటే ఆపోజిట్, డిక్ట్ అంటే స్పీకింగ్. సో స్పీకింగ్ ఆర్ ఎక్స్ప్రెసింగ్ ఆపోజిట్ వ్యూస్, దాన్ని ఏమంటామంటే మనకి కాంట్రాడిక్ట్ అంటాం. కాబట్టి ఇది కూడా రాదు. మనకి ఏం కావాలి? సినోనిమ్ కావాలి. దేనికి సినోనిమ్ కావాలి? రివీల్ అనే వర్డ్ సినోనిమ్ కావాలి, రైట్? రివీల్ అనే వర్డ్ సినోనిమ్ ఏమైతే మనకి? డిస్క్లోజ్ అవుతుంది. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది ఫర్ క్వశ్చన్ నెంబర్ 154? అవర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ బి. లెట్ us go for the next question. Let us answer question number 155. Okay, so in the passage given above, a sentence is given in bold. The sentence may or may not have an error in one part of the sentence. Choose the part which has an error in it. If there is no error, choose option E as your answer. మనకి ఏమడిగాడంటే మనకి సో స్పాటింగ్ ఎర్రర్స్ అన్నాడు. కాబట్టి let us try to answer it, right? This is a serious socio-economical and cultural issue and all levels of governments must work for tandem to end such practice. ఇది మనకి ఏంటంటే ఒక రైట్ ఫ్రేజ్ సంబంధించిన ఎర్రర్. మనకి ఏముంది ఇక్కడ? ఫర్ ట్యాండమ్ ఉంది కదా. ఇప్పుడు కూడా మనం ఏమంటామంటే ఇన్ ట్యాండమ్ అంటాం. ఏమంటాం మనం? ఇన్ ట్యాండమ్. ఇన్ ట్యాండమ్ మీనింగ్ ఏంటి? వర్క్ టుగెదర్. వర్క్ టుగెదర్ అంటే వర్క్ సైడ్ బై సైడ్. వర్క్ సైడ్ బై సైడ్, వర్క్ వన్ ఆఫ్టర్ అంటే దాన్ని ఏమంటాం? ఇన్ ట్యాండమ్ అంటే కలిసి చేయడం ఏమంటే ఇన్ ట్యాండమ్ అంటాం. కాబట్టి ఇన్ ట్యాండమ్ అంటాం, కానీ మనం ఫర్ ట్యాండమ్ అనం. కాబట్టి ఇక్కడ ఏం అవ్వాలి? ఇన్ ట్యాండమ్ ఉండాలి. ఫర్ ఉండు కూడా ఇక్కడ ఏముండాలి? ఇన్ ట్యాండమ్ అని ఉండాలి. అది ప్రిపోజిషన్ ఎర్రర్ ఉంది కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుంది మనకి? ఆప్షన్ సిలో ఎర్రర్ ఉన్నట్టు. యూ షుడ్ సే ఇన్ ట్యాండమ్ అండ్ నాట్ ఫర్ ట్యాండమ్. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది మనకి? సి. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 155 అవర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ సి. లెట్ us go for the next question. Let us answer from question number 156 to 160. So first మనం డైరెక్షన్ చూద్దాం ఏమున్నాయి, రైట్? సో a set of 6 statements is given, so out of which the last statement is fixed and the rest are jumbled in any random order. Rearrange the remaining statements in the right order and answer the questions that follow. మనకి ఏమంటే సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ క్వశ్చన్ ఇది. సో ఏం చేశాడంటే మనకి 6 స్టేట్మెంట్స్ ఉన్నాయి. అయితే ఆ 6 స్టేట్మెంట్స్ ఏం చేశాడంటే ఆల్రెడీ లాస్ట్ స్టేట్మెంట్ అనేది ఫిక్స్, అంటే 6th స్టేట్మెంట్ అనేది ఫిక్స్ చేశాడు. మనం ఏం చేయాల్సి ఉంటుందంటే రిమైనింగ్ 5 స్టేట్మెంట్స్ మనం అరేంజ్ చేయాలి. సో అరేంజ్ చేసి వాటిల్లోంచి మనం సో వాటిని బేస్ చేసుకొని ఏం చేయాలంటే రిమైనింగ్ క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి. మనం అయితే చూద్దాం. మనకి సో ఫస్ట్ మనకి ఏం చేయొచ్చు? లాస్ట్ మనకి మొత్తం ఎన్ని స్టేట్మెంట్స్? ఇవి 6 స్టేట్మెంట్స్ కదా. మొత్తం ఎన్ని స్టేట్మెంట్స్? 6 స్టేట్మెంట్స్. 1 2 3 4 5 6. దీన్ని మనకి ఏమి ఇచ్చాడంటే ఎఫ్ అనేది ఫిక్స్ అయిపోయింది. ఎఫ్ అనేది మనకి ఏంటి? ఫిక్స్. సో అది రిమైనింగ్ 5 స్టేట్మెంట్స్ మనం అరేంజ్ చేయాలి. అది చేద్దాం, రైట్? ఎందుకంటే ముందు ఎఫ్లో ఏమి ఇచ్చాడో చూద్దాం, రైట్? హౌఎవర్ మనకి ఏమైందంటే కాంట్రాస్ట్. ఏమైంది మనకి? కాంట్రాస్ట్. హౌఎవర్ ద వే వీ ఆన్ ఎర్త్ హ్యావ్ గ్రోన్ హ్యాస్ కాజ్డ్ క్లైమేట్ చేంజ్, కాంక్వెంట్ గ్లోబల్ వార్మింగ్ అండ్ మేజర్ ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్. మనకి హౌఎవర్ తర్వాత మనకి ఏమి ఇచ్చాడంటే నెగిటివ్గా మాట్లాడుతున్నాడు, నెగిటివ్ ఇంపాక్ట్ గురించి మాట్లాడుతున్నాడు. హౌఎవర్ తర్వాత మనకి ఏం మాట్లాడుతున్నాడు? నెగిటివ్ ఇంపాక్ట్ గురించి మాట్లాడుతున్నాడు. ఏంటంటే నెగిటివ్ ఇంపాక్ట్? ద వే వీ ఆన్ ఎర్త్ హ్యావ్ గ్రోన్ హ్యాస్ కాజ్డ్ క్లైమేట్ చేంజ్. ఇవన్నీ ఏంటి? నెగిటివ్ ఇంపాక్ట్ కదా. క్లైమేట్ చేంజ్ అన్న,
కన్సిక్వెంట్ గ్లోబల్ వార్మింగ్ అన్నా అండ్ మేజర్ ఎన్విరాన్మెంట్ డిగ్రేడేషన్, ఇవన్నీ మనకి నెగిటివ్ ఇంపాక్ట్. అంటే హౌఎవర్ తర్వాత మనకి నెగిటివ్ ఇంపాక్ట్ వచ్చిందంటే హౌఎవర్ కంటే ముందు మనకి ఏం రావాలి, పాజిటివ్ గా చెప్పాలి, అవునా కదా? ఎందుకంటే హౌఎవర్ మనకి ఏంటి, కాంట్రాస్ట్. హౌఎవర్ మనకి ఏంటి, కాంట్రాస్ట్. గుర్తుపెట్టుకున్నాడు, ఇది కాంట్రాస్ట్ కాబట్టి మనకి ఏముండాలంటే ఆపోజిట్ వ్యూస్ ఎక్స్ప్రెస్ చేయాలి. అంటే హౌఎవర్ తర్వాత మనకి నెగిటివ్ పాయింట్స్ ఉన్నాయంటే హౌఎవర్ కంటే ముందే ఉండాలి మనకి పాజిటివ్ పాయింట్స్ ఉండాలి. ఇప్పుడు మనం చూద్దాం దానికంటే ముందు ఫస్ట్ స్టేట్మెంట్ ఏం రావచ్చు. ఓకేనా, ఇక్కడ చూడడానికి ఏందో స్టార్ట్ అవచ్చు. ఇక్కడ టుడే అవర్ ప్లానెట్ ఈజ్ ఇన్ ఏ పెరిలియస్ స్టేట్. మనకి పెరిలియస్ అని మీనింగ్ ఏంటి, డేంజరస్. పెరిలియస్ మీనింగ్ మనకి పెరిల్ అంటే డేంజర్ కాబట్టి డేంజరస్ స్టేట్. పెరిల్ అంటే ఏంటి, డేంజరస్ స్టేట్. కాబట్టి ఇక్కడ ఉంది టుడే అవర్ ప్లానెట్ ఈజ్ ఇన్ ఏ పెరిలియస్ స్టేట్. అలాంటిదే ఇంకో వర్డ్ కూడా ఉంది, అదేంటంటే అవర్ రూట్ టు దిస్ మనకి ఏంటి, ప్రొనౌన్ దిస్ ప్రెసిపిస్ స్టేట్. ప్రెసిపిస్ స్టేట్ కాబట్టి మనకి ఏమొచ్చింది, అవర్ రూట్ టు దిస్ ప్రెసిపిస్ స్టేట్. ఇది కూడా మనకి ఏమైంది, సో పెరిలియస్ డేంజర్, దిస్ పెరిలియస్ డేంజర్, దిస్ ప్రెసిపియస్ డేంజర్ స్టార్టెడ్ అట్లీస్ట్ ఏ సెంచరీ బిఫోర్. అంటే రెండు కూడా సేమే, అది కూడా సేమే, ఇది కూడా సేమే. కాబట్టి అది మనకి వచ్చింది, ప్రొనౌన్ వచ్చింది. కాబట్టి అంటే ఏ తర్వాత మనకి ఏం రావాలి, ఈ రావాలి. ఏ తర్వాత మనకి ఏం రావాలి, ఆ రెండు ఎక్కడ ఉన్నా మనకి సో బిగినింగ్ రావాలి. ఎందుకంటే మనకి ఏం చేస్తున్నాం అంటే ఒక ఐడియా మనం ఒక ఆర్గ్యుమెంట్ మనం బిగిన్ చేస్తున్నాం. ఏంటి ఆర్గ్యుమెంట్ కూడా, టుడే అవర్ ప్లానెట్ ఈజ్ ఇన్ ఏ పెరిలియస్ స్టేట్ అని ఒక ఆర్గ్యుమెంట్ ప్రజెంట్ చేస్తున్నాం. కాబట్టి ఎప్పుడు కూడా మనం ఏం చేస్తామంటే ఆర్గ్యుమెంట్స్ మనం బిగినింగ్ లో తీసుకుంటాం. కాబట్టి మనకి ఫస్ట్ ఏం రావాలి, ఏ రావాలి. ఏ వచ్చిందని మనకి ఏం రావాలి, ఈ రావాలి. ఎందుకంటే ఈలో మనకి ఏముంది, సో అవర్ రూట్ టు దిస్ ప్రెసిపస్ స్టేట్. దిస్ ప్రెసిపస్ స్టేట్ మీనింగ్ ఏంటి, పెరిలియస్ ప్రెసిపస్, రెండు కూడా సేమ్ మీనింగ్. అది కూడా మనకి వచ్చింది, దిస్ వచ్చింది. దిస్ ఈస్ ద క్లూ, ఈ వర్డ్ మనకి క్లూ, దిస్ ప్రెసిపస్. కాబట్టి అక్కడ ఏమొస్తుందంటే ఏఈ. నెక్స్ట్ ఇంకా అబ్జర్వ్ చేసి ఇక్కడ ఏముంది, సమ్ అనలిస్ట్ హ్యావ్ పాయింటెడ్ అవుట్ దట్ హెల్త్ బెనిఫిట్స్, ఎడ్యుకేషన్, అష్యూర్డ్ ఫుడ్ అండ్ హౌసింగ్ ఆర్ అవైలబుల్ టు మోర్ పీపుల్ నౌ దెన్ ఎవర్ బిఫోర్. ఇప్పుడు మనకి ఏమున్నాయంట, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయంట. ఓకేనా, దానికంటే ముందే మనకి చూద్దాం. ఇండస్ట్రియల్ రెవల్యూషన్స్ అండ్ దేర్ కన్సిక్వెంట్ గ్రోత్ పుల్డ్ హండ్రెడ్స్ ఆఫ్ మిలియన్స్ ఇంటూ ద మిడిల్ క్లాస్ ఫస్ట్ ఇన్ ద వెస్ట్ అండ్ లేటర్ ఎల్స్వేర్. ఇక్కడ పాజిటివ్ గురించి మాట్లాడుతున్నా, నెగిటివ్ గా మాట్లాడుతున్నాం. చూడండి ఉందో, ఇండస్ట్రియల్ రెవల్యూషన్స్ అండ్ దేర్ కన్సిక్వెంట్ గ్రోత్ పుల్డ్ హండ్రెడ్స్ ఆఫ్ మిలియన్స్ ఇంటూ మిడిల్ క్లాస్ ఫస్ట్ ఇన్ ద వెస్ట్ అండ్ లేటర్ ఎల్స్వేర్. అంటే పూర్ పీపుల్ ఎక్కడ తీసుకొచ్చారంట, మిడిల్ క్లాస్ లో తీసుకొచ్చారు. ఇది పాజిటివ్ నెగిటివ్, పాజిటివ్. ఇది కూడా సమ్ అనలిస్ట్ హ్యావ్ పాయింటెడ్ అవుట్ దట్ హెల్త్ బెనిఫిట్స్, ఎడ్యుకేషన్, అష్యూర్డ్ ఫుడ్ అండ్ హౌసింగ్ ఆర్ అవైలబుల్ టు మోర్ పీపుల్ నౌ దెన్ ఎవర్ బిఫోర్. ఇది కూడా పాజిటివ్ నెగిటివ్, పాజిటివ్. డీలో పాజిటివ్ ఉంది, బిలో పాజిటివ్ ఉంది. నెక్స్ట్ సిలో చూద్దాం. సిలో మనకి ఏముంది, ఇన్ ఇండియా ప్రైమరీ హెల్త్ అండ్ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్స్, ఎడ్యుకేషన్, ద గ్రీన్ రెవల్యూషన్ అండ్ లిబరలైజేషన్ హ్యావ్ మూవ్డ్ us from a near static economy to the world's fastest growing one. ఇది కూడా మనకి ఏంటి, పాజిటివే. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే సో బి స్టేట్మెంట్ కూడా పాజిటివే, సి స్టేట్మెంట్ కూడా పాజిటివే, డి స్టేట్మెంట్ కూడా పాజిటివే. కానీ ఎఫ్ అనేది మనకి ఏంటి, నెగిటివ్. ఇందులో మనకి ఇది నెగిటివ్ ఉంది కాబట్టి దీనికంటే ముందు వచ్చేవి ఏమై ఉండాలి, మనకి పాజిటివ్ అయి ఉండాలి, అవునా కదా? ఎందుకు, ఇక్కడ మనకి ఏమొచ్చిందంటే హౌఎవర్ అనే కీవర్డ్ వచ్చింది కాబట్టి, హౌఎవర్ అనే కాంట్రాస్ట్ వర్డ్ వచ్చింది కాబట్టి, ఈ కాంట్రాస్ట్ వర్డ్ వచ్చిన తర్వాత మనకి నెగిటివ్ వచ్చింది కాబట్టి దీనికంటే ముందే రావాలి, పాజిటివ్ రావాలి. ఇక్కడ ఉన్న 3 స్టేట్మెంట్స్ కూడా మనకి ఎందులో ఉన్నాయి, పాజిటివ్ గానే ఉన్నాయి కాబట్టి సరిపోయింది. ఆ 3 స్టేట్మెంట్స్ ని మనకి అరేంజ్ చేస్తే మనకి సరిపోతుంది. కాబట్టి ఎలా అరేంజ్ చేయాలి, అంటే ఇక్కడ మనకి లాజిక్ ఏంటంటే మనకి ఎప్పుడు కూడా జనరల్ టు స్పెసిఫిక్ అరేంజ్ చేయాలి. ఏం చేయాలి మనకి, జనరల్ టు స్పెసిఫిక్ అంటే మనకి ఏం చేయాలంటే ఫస్ట్ మనం జనరల్ గా మాట్లాడాలి, ఆ తర్వాత స్పెసిఫిక్ గా మాట్లాడాలి. రైట్, ఇక్కడ మనకి ఏముంది, ఇక్కడ ఇండియా గురించి మాట్లాడాలి. దేని గురించి మాట్లాడుతున్నాం, ఇండియా. ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నాం, వరల్డ్. వెస్ట్ అంటే మనకి ఏంటి, వెస్టర్న్ కంట్రీస్. ఇక్కడ వరల్డ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతున్నాం, ఇక్కడ మనం ఇండియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతున్నాం. ఇక్కడ ఏంటంటే సమ్ అనలిస్ట్ హ్యావ్ పాయింటెడ్ అవుట్ దట్ హెల్త్ బెనిఫిట్స్, ఎడ్యుకేషన్, అష్యూర్డ్ ఫుడ్ అండ్ హౌసింగ్ ఆర్ అవైలబుల్ టు మోర్ పీపుల్ నౌ దెన్ ఎవర్ బిఫోర్. ఇక్కడ కూడా మనం స్పెసిఫిక్ గా ఇండియా గురించి మాట్లాడట్లా, ఇన్ జనరల్. కాబట్టి ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇన్ జనరల్ చెప్పి ఆ తర్వాత స్పెసిఫిక్ గా ఇండియా గురించి చెప్పాలి. కాబట్టి మనకి ఫస్ట్ ఏమొస్తుందంటే ఇండస్ట్రియల్ రెవల్యూషన్ గురించి చెప్పాలి. ఇన్ జనరల్, ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అండ్ దేర్ కన్సిక్వెంట్ గ్రోత్ పుల్డ్ హండ్రెడ్స్ ఆఫ్ మిలియన్స్ ఇంటూ మిడిల్ క్లాస్ ఫస్ట్ ఇన్ ద వెస్ట్ లేటర్ అండ్ ఎల్స్వేర్. తర్వాత ఏం చెప్పాలి, సమ్ అనలిస్ట్ హ్యావ్ పాయింటెడ్ అవుట్ దట్ అని చెప్పి బి చెప్పాలి. ఆ తర్వాత జనరల్ గా చెప్పిన తర్వాత ఆ తర్వాత స్పెసిఫిక్ గా ఇండియాలో ఏం జరిగిందో చెప్పాలి. ఇండియాలో ఏం జరిగింది, ప్రైమరీ హెల్త్ అండ్ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్స్, ఎడ్యుకేషన్, ద గ్రీన్ రెవల్యూషన్ అండ్ లిబరలైజేషన్ హ్యావ్ మూవ్డ్ us from a near static economy to the world's fast growing one. కాబట్టి ఇది రావాలి. ఇంతవరకు మనకి ఏముంది, పాజిటివ్ ఉంది. ఇప్పుడు మనకి ఏం రావాలి, నెగిటివ్ రావాలి. however the way we on earth have grown, దేని గురించి మాట్లాడుతున్నాం మనం, మూవ్ us from a గ్రోయింగ్ ఇక్కడ ఏముంది, గ్రోయింగ్ సరిపోయిందా లేదా? సో ఇప్పుడు కాబట్టి ఇక్కడ కాంట్రాస్ట్ వర్డ్ హౌఎవర్ ఉంది కాబట్టి నెగిటివ్ రావాలి, వచ్చిందా లేదా? కాబట్టి మనకి అరేంజ్మెంట్ ఏమైందంటే ఏఈ డిబి సిఎఫ్. ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ క్వశ్చన్స్ అని మనం ఒకేసారి ఆన్సర్ చేద్దాం. రైట్, లెట్ us try to answer these questions. ఓకే, ఫస్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్, మనకి 156. ఓకే, 156. let us try to answer 156. రైట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విల్ బి ద ఫస్ట్ స్టేట్మెంట్. మనకి ఫస్ట్ స్టేట్మెంట్ ఏమవుతుంది, ఫస్ట్ స్టేట్మెంట్ ఏమవుతుంది మనకి, ఏ ఈస్ ద ఫస్ట్ స్టేట్మెంట్. రైట్, let us go for the next question.
సో సెకండ్ స్టేట్మెంట్, మనకి సెకండ్ స్టేట్మెంట్ కావాలి కదా. సెకండ్ స్టేట్మెంట్ ఏమవుతుంది మనకి ఈ ఈజ్ ద సెకండ్ స్టేట్మెంట్, ఈ ఈజ్ ద సెకండ్ స్టేట్మెంట్, రైట్. లెట్ us గో ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్. థర్డ్ స్టేట్మెంట్ ఏమవుతుంది మనకి డి. థర్డ్ స్టేట్మెంట్ ఏమవుతుంది మనకి డి ఈజ్ ద థర్డ్ స్టేట్మెంట్, రైట్. లెట్ us గో ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ఫోర్త్ స్టేట్మెంట్ ఏమవుతుంది మనకి బి ఈజ్ ద ఫోర్త్ స్టేట్మెంట్. ఓకే, లెట్ us గో ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్. 160. ఫిఫ్త్ స్టేట్మెంట్ ఏమవుతుంది మనకి సి ఈజ్ ద ఫిఫ్త్ స్టేట్మెంట్.